రాజు ఎండింగ్ లో మీకు చెప్తాను. ఓకేనా? సబ్జెక్ట్ డైవర్ట్ అయితే వేరే ప్రాబ్లం అవుతుంది. విల్ గో టు ద సబ్జెక్ట్. ఓకేనా? మీ దగ్గర ఉన్న క్వరీస్ అన్ని నాకు చెప్పొచ్చు, నథింగ్ టు వరీ. సో కాన్సెప్ట్ ఏం చేస్తారంటే, నేను ప్రీవియస్ గా ఏంటంటే జస్ట్ డయల్ ప్లస్ జిఎంబి, ఇది మాన్యువల్ ప్రాసెస్ చేస్తేనే బెస్ట్ అనమాట. ఇది బెస్ట్ అనమాట. ఓకేనా? ఫర్ ఫ్రీలాన్సింగ్, ఫ్రీ ఎల్ఐఎన్సిఎన్జి ఫ్రీలాన్సింగ్ అనమాట. తర్వాత లేదు సార్, నేను ఇంకొంచెం తక్కువ టైంలో ముందుకు వెళ్ళాలనుకో, ట్రై టు యూజ్ జస్ట్ డయల్, ట్రై టు యూజ్ జిఎంబి, వెరీ వెరీ ఇంపార్టెంట్ జిఎంబి. తర్వాత ఇన్స్టాగ్రామ్, చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఇన్స్టాగ్రామ్ వెతుక్కొని వస్తారన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటారు, ఎందుకంటే ఎక్కువ ఎంగేజ్ అవుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ట్రై టు కెలే స్మాల్ ఒక మెసేజ్ దాకా క్రియేట్ చేయండి. సార్ ఐఎమ్ గుడ్ అట్ ఎస్సీఓ, ఐఎమ్ గుడ్ అట్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్. ఇది ఫ్రీలాన్సింగ్ సెషన్ కాబట్టి నేను గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేస్తాను. మీ నంబర్ అక్కడ లేదు, మీ నంబర్ కాల్ చేసాను కానీ రెస్పాన్స్ రాలేదు. సో ఐఎమ్ రెడీ ఫర్ టు డూ గూగుల్ మై బిజినెస్ ఆప్టిమైజేషన్. మీకు ల్యాండింగ్ పేజెస్ కావాలంటే చేసిస్తాను అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో డిఎం పెట్టండి. దట్ విల్ మేక్ ఏ హ్యూజ్ సక్సెస్ అనమాట. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, జెన్యున్ అకౌంట్ తో పెట్టండి, మీ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేసుకోండి. ఇది ఎలా చేయాలో కూడా స్టార్టింగ్ డే వన్ చెప్పాను అనమాట. సార్ ఇది వచ్చేసి ఇదే హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది, హైయెస్ట్ సక్సెస్ అనేది ఉంటుంది అనమాట, వితౌట్ యూజింగ్ ఎనీ టూల్. మళ్ళీ చెప్తున్నాను, టూల్స్ ఎప్పుడు వాడతావు, నీకు మ్యాసివ్ డేటా కావాలి. ఇప్పుడు రాజు అంటున్నట్టు చాలా టూల్స్ ఉన్నాయి అనమాట మార్కెట్ లో, కుప్పలు కుప్పలు ఉన్నాయి. చెప్తున్నాను మళ్ళీ, ఇష్యూస్ ఎవడేం చేయలేడు అనమాట. మళ్ళీ చెప్తున్నాను, అలాంటి టూల్స్ మీకు ఇండియా మార్ట్ లో కొన్ని టూల్స్ ఉంటాయి, చెప్పుకుంటూ పోతే మస్తుగా వస్తాయి. మళ్ళీ అది వేరే సబ్జెక్ట్, విల్ డిస్కస్. ఓకేనా? నాకు ఇంకొంచెం బెటర్ గా కావాలనుకో, నీ గురించి నువ్వు ఒక బిజినెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి, బిజినెస్ ప్రొఫైల్ అనేది కావాలి. ఏంది? SUBRAMN సుబ్రహ్మణ్యం డిజిటల్ మార్కెటర్ ఫ్రీలాన్సర్. సరే చూద్దాం, సుబ్రహ్మణ్యం డిజిటల్ మార్కెటర్ అంటే వస్తుందో లేదో చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఫ్రీలాన్సర్ డిజిటల్ మార్కెటర్ అని చెప్పేసి నాది వచ్చింది. ఇంతకుముందు ఉండేనా సుబ్రహ్మణ్యం ఫ్రీలాన్సర్ అని చెప్పి టైప్ చేస్తున్నా, ఫ్రీ LANCR. నీ గురించి నువ్వు ఇట్లా ప్రొఫైల్ చేసుకోబోయి, వచ్చిందా సార్ ఇది? సార్ వచ్చిందా సార్? ఇది మనదే, ఈ సుబ్రహ్మణ్యం శ్రీపాద్, ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ మై ప్రొఫైల్ ఇక్కడ. సో లింక్డ్ఇన్ కి అతనికి 6,000 ఫాలోవర్లు ఉన్నారు, స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. బట్ నిన్న మొన్న క్రియేట్ చేసిన ప్రొఫైల్ నాది వచ్చింది. మళ్ళీ ఇది బెస్టా ఇది బెస్టా సార్? సార్ ఇది బెస్టా ఇది బెస్టా? మీకు కంటెంట్ అర్థమవుతుందా సార్? సార్ మీకు అర్థం? ఓకే ఓకే రాజు, ఐ విల్ చెక్ ఇట్. చాలా ఉన్నాయి అట్లా. సార్ కంటెంట్ క్వాలిటీ అర్థమవుతుందా? క్వాలిటీ అంటే నీకు ఇక్కడ ఉంటే లింక్ ఉంది, ఇక్కడ ఉంది, నువ్వు డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తావు, నంబర్ ఇస్తే నంబర్ యాడ్ అవుతుంది, ఎంబట్ యాడ్ కాదు, కొంచెం వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది, తలకాయ నొప్పి ఉంటుంది. అదంతా అయిన తర్వాత ఇక యాడ్ యువర్ నంబర్. ఇప్పుడు అర్థమైందా సార్? ఫస్ట్ నీ గురించి నువ్వు చేసుకో, నీ గురించి నువ్వు ఉంది కాబట్టి చెప్తున్నాను, ఇలా చేసి వస్తుంది కాబట్టి చెప్పాను. ఫ్యూచర్ లో ప్రీవియస్ గా నేను చాలా చేశాను, ఫ్యూచర్ లో కూడా ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నీకు గూగుల్ బిజినెస్ ఇంకోటి వచ్చింది అనుకో, మార్కెట్ కాంపిటీషన్ తట్టుకోలేడు. ఒకవేళ వచ్చినా వస్తాడు పోతాడు, వస్తాడు పోతాడు. ట్రై టు డిపెండ్ ఆన్ గూగుల్. నువ్వు జీమెయిల్ వాడినంత వరకు, నువ్వు ఆండ్రాయిడ్ యాప్స్ వాడినంత వరకు, నువ్వు యూట్యూబ్ వాడుతున్నంత వరకు నీకు డోకా లేదనమాట. సో ట్రై టు క్రియేట్. ఇదంతా రూపాయి పెట్టి చేశానా అంటే, నేను సుబ్రహ్మణ్యం ఫ్రీలాన్సర్, సుబ్రహ్మణ్యం డిజైన్ అంటే ఇది వస్తుంది అనమాట. ఇది ఎవర్ గ్రీన్ అనమాట, ఇది ఇట్స్ ఏ ఎవర్ గ్రీన్. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది, వెబ్సైట్కి వచ్చి చెక్ చేసుకోండి, నచ్చితే ఉంటాడు లేకపోతే పోతాడు. ఆన్సర్ ఈస్ సింపుల్, ఆన్సర్ ఈస్ సింపుల్. కాబట్టి ఇది ఇంపార్టెంట్. జస్ట్ డయల్, జేడీ ఇస్ నథింగ్ బట్ జస్ట్ డయల్ జిఎంబి ఇన్స్టాగ్రామ్ హైయెస్ట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. కాబట్టి నీకంటూ ప్రొఫైల్ ఉండాలి, నెట్వర్క్ బిల్డ్ చేసుకొని 10 ల్యాండింగ్ పేజెస్ చేసుకోవాలి, తర్వాత ముందుకెళ్ళాలి. దిస్ ఇస్ అల్టిమేట్ స్ట్రాటజీ. సో నాకు ఇంకా కావాలి, నాకు మాస్ కావాలి. నువ్వు ఒక ఏజెన్సీ అనేది స్టార్ట్ చేసినావు, ఎందుకంటే తక్కువ పీపుల్ ని పట్టుకో, వాళ్ళనే ఫాలోఅప్ చేయి. వాళ్ళకి మెసేజ్ చేయడము, వాట్సాప్ మెసేజ్ చేయడము, స్టోరీస్ లో పెట్టుకోవడము, వాళ్ళకి ఇన్బాక్స్ చేయడము. సో 2 days కి ఒకసారి, 3 days కి ఒకసారి నువ్వు వాళ్ళని ప్రాపర్ గా పోక్ చేస్తుంటే, ఇంకా నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు సార్? నువ్వు ఒక్కనికే తెలుసు. నీకు తెలియకపోయినా, అతనికి తెలియకపోయినా, అతను ఎవరిని అడిగిరు అనుకోండి, నిన్ను ప్రిఫర్ అనేది చేస్తారు. సార్ మీరు కావాలంటే మనం ఒక లంచ్ పెట్టుకుందామా, లేకపోతే నేను మీ దగ్గరికి రావచ్చా, ఓ హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి అని చెప్దాం. ఓకేనా? హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వమని చెప్దామన్నమాట. ఆడేం చేస్తాడు, తప్పుగా అనుకోకండి, గుడ్ బ్యాడ్, పోతే 100 రూపాయలు ఖర్చు అయితే 500 ఖర్చు అయితే, నిజంగా నీ క్లయింట్ దొరికింది అనుకో, నెలకు 5,000 10,000 వస్తాయి అనమాట. ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ వన్. నువ్వు ఏజెన్సీ కావాలనుకో, గో ఫర్ స్క్రేప్ టూల్స్, గో ఫర్ డేటా స్క్రేపింగ్ టూల్స్. యాక్చువల్లీ చెప్పొద్దు, బట్ తప్పదు కాబట్టి చెప్తున్నా. స్క్రేపింగ్ టూల్స్ మీరు వాడుతున్నారా సార్? స్క్రేపింగ్ టూల్స్ లేదు సార్, నేను జెన్యున్ గా చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ జెన్యూస్. ఎంత చేయాలో అంత చేస్తా, ఎందుకంటే చాలా ఉంది మార్కెట్. ఎంత చేయాలో అంత చేస్తే, ఇంకా లేదు అంటే ఐ విల్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. తర్వాత సార్ మీరు ఆఫ్లైన్ వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, ట్రై టు ఇన్వెస్ట్ 500 రూపీస్. 500 రూపీస్ పెడితే మీకు 250 నుంచి 300 విజిటింగ్ కార్డ్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి సార్? 300 VISITNG విజిటింగ్ కార్డ్స్ అనేది వస్తుంది. మీరు ఎక్కడైతే పోతారో ఆ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి. ఎలా ఇవ్వాలి తెలుసా? ఇలా పట్టుకొని BNI లో చెప్తారనమాట.
బిఎన్ఐ బిజినెస్ నెట్వర్క్ ఒకటి ఉంటుంది. ఇలా పెట్టుకొని క్లయింట్స్ కి ఇట్లా ఇవ్వండి. ఆ రెస్పెక్ట్ కి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఇవన్నీ ఎప్పటి ఓల్డ్ మెథడ్స్, బిఎన్ఐ పెట్టింది కాదు. చాలా ఉన్నాయి ఇట్లాంటివి. నువ్వు ప్రాపర్ గా విజిటింగ్ కార్డ్ తీసుకొని దాని వెనకాల క్యూఆర్ కోడ్ నీకు ఆల్రెడీ కాన్వలో చెప్పాను అనమాట. తీసుకొని నువ్వు పోయినట్టు ఐడెంటిటీ ఏంది, ఒక ఫోటో కొట్టుకో. ఆ విజిటింగ్ కార్డ్ అనేది అతనికి నువ్వు మర్చిపోయినా నీ ఫోన్ లో ఉంటుంది, గూగుల్ ని రివైజ్ చేస్తుంటుంది. అరే లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఈ వీక్ హైలైట్స్, ప్రీవియస్ డే హైలైట్స్ నువ్వు చూస్తున్న కొద్దీ నీ గూగుల్ అనేది నీకు నోటిఫికేషన్ ఇస్తుంది. సో నువ్వు ఎప్పుడు పోయినావు, ఏం చేసినా, ఎప్పుడు విజిటింగ్ కార్డ్ ఇచ్చినా ఒక్కసారి నువ్వు చూసుకున్నావు అయిపోతుంది. నువ్వు రిమైండర్స్ కూడా పెట్టుకోవచ్చు గూగుల్లో. సో విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఎప్పుడైతే నువ్వు ఇన్వైట్ చేస్తావో అతను నిన్ను గుర్తు పెట్టుకుంటాడు అనమాట. సార్ ఒకవేళ మీరు కాకపోతే మీ ద్వారా ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఓకేనా నాకు రికమెండ్ చేయండి, నేను మీకు ఫ్రీగా వెబ్సైట్ చేసిస్తా, ఫ్రీగా 1 month సర్వీస్ ఇస్తా. ఇయ్యడా మీకు బిజినెస్? జెన్యున్ గా చేసి ఇవ్వరా సార్? సార్ జెన్యున్ గా చేసి ఇవ్వరా? ఓకే మను, థ్యాంక్ యూ మను. సార్ జెన్యున్ గా చేసి ఇవ్వరా? ఇప్పుడు ఎయిర్టెల్ వాడు ఎందుకు సక్సెస్ అయ్యిండు, జియో వాడు ఎందుకు సక్సెస్ అయ్యిండు, ఫోన్ పే వాడు ఎందుకు సక్సెస్ అయ్యిండు, పేటిఎం ఎందుకు సక్సెస్ అయింది, ఇండియాలో టీ కాఫీ బిజినెస్ ఎందుకు సక్సెస్ అయిందంటే ఫస్ట్ నువ్వేందో శాంపుల్ చూపి, లేకపోతే ఫ్రీ సర్వీస్ ఏమైతుంది, నీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. రేపు నీకు ఫ్రీలాన్సింగ్ వద్దు నేను జాబ్ చేసుకుంటా అంటే నీ గట్స్ చూపి అక్కడ. నువ్వు ఎప్పుడైతే నీ స్కిల్స్ చూపిస్తావో ఆటోమేటిక్ గా ఇదంతా రియల్ టైం సార్. నేను గ్రౌండ్ వర్క్ చేసి నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. నేను కొట్టడమే పెద్దవాళ్ళది కొట్టాను. ఎందుకు వచ్చింది సార్ అంటే నేను వాళ్ళకి చెప్పాను, షోకేస్ చేశాను. 2 days టైం ఇచ్చాడు, 1 day కంప్లీట్ చేసి అతను చూపించా. ఇంప్రెస్ అయ్యాడు, వెబ్సైట్ ఇచ్చిండు, వాళ్ళు చేయరన్నారు, నేను చేస్తాను సార్ అన్న, ఇచ్చిండు, చేసి చూపించిన. ఎస్ఈఓ కాస్ట్ అన్నాడు, నాకు 10,000 ఇవ్వండి సార్ అన్న. అంటే 2016 అనే 10 years బ్యాక్ ఆ చార్జ్ 10,000 rupees per month ఫర్ 2 keywords అనమాట. ఎందుకు? నా దగ్గర చూశాడు కాబట్టి అతను చెప్పాను. అతనికి ఎలా తెలుసు, ఏదో మాట్లాడదాని పోతే నచ్చింది, చేస్తామంటే చేశాను చెప్పాను, డిఫరెన్స్ చూపించాను, చెప్పి అయిపోయా. సో ఇక్కడ లాజిక్ ఏం కాదు సార్, నీ వర్క్ షోకేస్ చేసుకో. నీ వర్క్ షోకేస్ చేసుకోవాలంటే అప్పుడంటే ఫ్రీ, పేడ్ ఏదో తెలియదు. ఇప్పుడు నేను చెప్పేటోళ్ళు ఉన్నా, నాకు చెప్పేటోళ్ళు లేరు సార్. చిన్న చిన్న వాటికి కూడా పైసలు మస్తుగా అడిగిరు. వాళ్ళని అతను ఫ్రీగా పని చేయించుకున్నారు. ఓపెన్ గా చెప్తున్నా, ఇప్పటికి ఉన్నారు అట్లా. కానీ తప్పదు, రిలేషన్ మెయింటైన్ చేయాలి కాబట్టి చెప్తున్నా. మీరు ఏం వర్క్ ఉందో మీరు పోర్ట్ఫోలియోలో ఫ్రీ వెబ్సైట్, ఇన్ఫినిటీ ఫ్రీలో 10 వెబ్సైట్ క్రియేట్ చేయండి. ఇలా చేసి ఇలా వస్తుంది సార్ అంటే అతనికి ఇంప్రెస్ అనేది చేస్తాడు. పోయినప్పుడు ఒక విజిటింగ్ కార్డ్ ఇవ్వండి. సో నీకు డేటా కావాలంటే గూగుల్ ఇస్తుంది, డేటా కావాలంటే అకౌంట్స్ కావాలంటే నీకు ఇన్స్టాగ్రామ్ ఇస్తుంది. తర్వాత ఏంది, జస్జాలో కుప్పల కొద్ది బిజినెస్లు ఉన్నాయి. ఇంకేం కావాలి సార్ నీకు? జాబ్ కావాలా? లింక్డ్ ఇన్ లో చెప్పిన ఎట్లా కొట్టాలని చెప్పేసి, ఇంకా సర్వీస్ మార్కెట్ ప్లేస్ ఉంది, అది కూడా చెప్తాను అప్కమింగ్ సెషన్స్ లో. సో నువ్వు పోయిన ప్రతిసారి ఆ షాప్కి వెళ్తే ఒక క్లయింట్ కొట్టుకో, బయటకు వెళ్ళి ఒక ఫోటో కొట్టుకో. నువ్వు మర్చిపోయినా దీన్ని గుర్తు చేస్తుంది. ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి ప్రాపర్ గా రిక్వెస్ట్ చేయి. ఏమైతుంది? నువ్వు తలదించుకుంటున్నావు, లేదు నీ సర్వీస్ నమ్ముకుంటున్నావు. అందుకనే గాంధీజీ ఒక కోట్ అంటాడు, ఏమని, కస్టమర్ ఇస్ అ గాడ్ అంటాడు. సో ఇవి నువ్వు ఫాలో అయితేనే మార్కెట్ ఉంటావు సార్. సో ఆన్లైన్ రిలేషన్ అసలు తప్పుగా అనుకోకండి. ఆన్లైన్ కాల్ చేసి రిలేషన్ తప్పుగా అనుకోకండి. నేను అంటుంది నాట్ నెగిటివ్, పాజిటివ్ సైడ్. ఒక కస్టమర్ ని రిలేషన్ ఫార్మేట్ లో జస్ట్ ఆన్లైన్ లో కాల్ చేసి ఆ రిలేషన్ నెట్వర్క్, సింపుల్ గా చెప్పాలంటే నెట్వర్క్ అంటాం అనమాట. ఆ నెట్వర్క్ ని పెంచుకునే బదులు ఆఫ్లైన్కి వెళ్ళి కలిసినావు అనుకో, 100 మంది కాల్ చేస్తే నువ్వు వచ్చి నన్ను కలిసినావు అని చెప్పేసి నిన్ను గుర్తిస్తాడు అనమాట. అట్లా మీరు నెలకి ఓ 20 మందిని వెళ్ళిరు అనుకో, 1-2 ఫ్రీలాన్సింగ్ ఈజీగా వస్తుంది సార్. ఓపెన్ గా చెప్తున్నా. ఇప్పటికీ నా స్టేటస్ లో పెడితే ఐ విల్ డూ డిజిటల్ మార్కెటింగ్ అంటే నాకు వద్దనగా నెలకు ₹1,00,000 బిజినెస్ వస్తుంది. ఓపెన్ గా చెప్తున్నా, ఎందుకంటే నేను అలాంటి అవుట్పుట్ అనేది ఇచ్చిన అనమాట. ఇప్పుడు కూడా మీరేందో షోకేస్ చేసుకోవడానికి చెప్పడానికి నేనున్నాను. స్కిల్స్ రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి, డైలీ సెషన్స్ వస్తున్నారు. ఎవరైతే DM1, DM2, DM3 ఉన్నారో మీకు తెలుసు. ఫ్రీలాన్సింగ్ ఏపీ డేమే వాళ్ళకు కూడా మీకు అర్థమైపోయింది. ఓ ఈ స్కిల్ ఉంది, దీన్ని మానిటర్ అని చేసుకోవాలి. మధ్యలో ఎవరు కావాలి? క్లయింట్స్ కావాలి. క్లయింట్స్ ఎలా తెప్పించుకోవాలి సార్? ఇగో దిస్ ఇస్ అ స్ట్రాటజీ. నువ్వు మర్చిపోయినా, నువ్వు గుర్తుండాలంటే ఫోటో కొట్టుకో. వాళ్ళకి ఏం చేస్తావు? ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి చూసుకోవచ్చు చాలు. మీరు కాకపోతే మీకు కావాల్సిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఇవ్వండి సార్, మీకు 1 month ఫ్రీ సర్వీస్ ఇస్తాను, లేకపోతే మీకు ఫ్రీగా రీఛార్జ్ చేస్తాను నా గురించి తెలియాలంటే చేయమన్నాడు అనుకో, అయిపోయి నీ కస్టమర్ లాక్ అయిపోయినట్టు. నీకేమైనా ఖర్చు అవుతుందా? ఓ 10 నిమిషాలు టైం పోతుంది సార్. 10 నిమిషాలు టైం పడుతుంది. ఒక మూవీ వదిలేసినట్టు, ఒక చిట్ చాట్ వదిలేసినట్టు, వాట్సాప్ వదిలేసినట్టు, ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ వదిలేసినట్టు. నువ్వు ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ ఆపేసి కొంచెం బయటకు వచ్చినావు అనుకో, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ క్లయింట్ అనమాట. ఓపెన్ గా చెప్పాలంటే అక్కడ వెళ్ళి విజిటింగ్ కార్డ్ ఇచ్చి అతను ఫ్రీ సర్వీస్ చేసి చూపి, నాకేమొద్దు సార్, మీ బిజినెస్ యాక్సెస్ ఇవ్వండి, ఇగో ఇది నా నంబర్, ఇది నా ఆధార్ ప్రూఫ్, కావాలంటే నా డీటెయిల్స్ మీకు వాట్సాప్ చేస్తాను, మా ఇల్లు ఇక్కడనే ఉంటుంది, నేను వచ్చి వస్తాను. మళ్ళీ ఇది ఎట్లా స్టార్ట్ చేయాలి సార్ అంటే ట్రై టు మేక్ దిస్ వన్ ఫ్రీ సర్వీస్ ఇవ్వండి సార్, తప్పేముంది? నీకు జియో పుణ్యానికి ఇచ్చిండు కదా స్టార్టింగ్, తప్పు అనుకోకండి, ఓపెన్ గా మాట్లాడుతున్నాను, కొన్ని అర్థం కావాలి కాబట్టి అరుస్తాను నేను. సో ఇక్కడ నాకేం కావాలి సార్? ఇప్పుడు నేను ఎల్బీ నగర్ ఉంటా, దిస్ ఇస్ మై యూనివర్సల్. నేను 10,000 మందికి ఫ్రీలాన్సింగ్ సెషన్ చెప్పాను, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి చెప్పాను, ఆఫ్లైన్ సెషన్స్ చెప్పాను, మల్టిపుల్ బ్యాచెస్ కి చెప్పాను. నేను ఎల్బీ నగర్ లో ఉంటా. ఎల్బీ నగర్ లో ఉంటే ఏం చేస్తావు? ట్రై టు టార్గెట్ ఫర్ 1 km అనమాట. 1 kilometer ని టార్గెట్ చేయి. 1 kilometer అంటే 1 kilometer నీకు ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. సో 360 degrees తీసుకుంటే ముందు వెనక లెఫ్ట్ రైట్, నేను ముందుకు వెళ్ళాను అనుకో నాకు ఇక్కడ హైత్ నగర్ వస్తుంది.
నేను బ్యాక్ వెళ్ళాను అనుకో, నాకు దిల్స్ నగర్, అమీర్పేట ఇవన్నీ వస్తాయి అనమాట. నేను రైట్ వెళ్ళాను అనుకో, ఇబ్రాహీంపట్నం ఇవన్నీ వస్తాయి. నేను ఇటు పోయినా అనుకో ఉప్పల్ వస్తుంది. అంటే నీ చుట్టూ చాలా బిజినెస్ ఉంది. నువ్వేం చేస్తావు తెలుసా? ప్రతి ఒక్క బిజినెస్ కి వెళ్ళి నీ విజిటింగ్ కార్డు ఇవ్వు. టార్గెట్ ఫర్ నేను 10 మందికి ఇస్తా, 10 మందికి ఇవ్వు. అంటే నువ్వు లెఫ్ట్ 10 మందికి ఇచ్చినావు, అంటే లెఫ్ట్ సైడ్ 10 మందికి ఇచ్చినావు, రైట్ సైడ్ 10 మందికి ఇచ్చినావు, ఫ్రంట్ సైడ్ 10 మందికి ఇచ్చినావు, బ్యాక్ సైడ్ 10 మందికి ఇచ్చినావు. అంటే నువ్వు 40 మందికి ఇవ్వడానికి నీకు 1 లీటర్ పెట్రోల్, లేకపోతే తప్పుగా ఉంటే మీ బ్రదర్ ను, మీరు అమ్మాయితో బ్రదర్ సిస్టర్ నో, ఇట్లా మేము డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసాం సార్, మీకు గూగుల్ పై బిజినెస్ వెబ్సైట్ కావాలంటే మమ్మల్ని అడగొచ్చు. అంటే ఎందుకు రాస్తారు? నా స్టూడెంట్స్ మస్తు మంది వాళ్ళ కాలేజ్ ఫీజు కూడా రికార్డ్ చేసుకున్నారు. 40,000 to 50,000 అర్న్ చేశారు సార్ 1 year లో. ఈజ్ క్లియర్ డిజ్ బీటెక్ ఫీజు కూడా క్లియర్ చేసుకున్నారు. ఇప్పటికీ గుర్తు పెట్టుకోండి, నాకేం కాదు, నాకు తెలిసిన సబ్జెక్ట్ మీకు చెప్తా. సో మీరు కరెక్ట్ గా పాటిస్తే ₹1 ఫేక్ మనీ కాకుండా ఈజీగా దొరుకుతుంది. రేపు వాళ్ళ నుంచి మీకు ఎంత బిజినెస్ వస్తుందో తెలియదు. క్లయింట్ కోబడుతున్నాడు, అతని టెన్షన్స్ అతనికి ఉంటాయి, అది నువ్వు సాల్వ్ చేయలేవు. కానీ అతనికి బిజినెస్ ఇచ్చినావు అనుకో, నీకు గుర్తు పెట్టుకుంటాడు. నువ్వు నిజంగా చేసినావు అనుకో, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైతే బిజినెస్ ఉందో వాళ్ళని రికమెండ్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ లో రికమెండ్ చేస్తాడు. నువ్వు నెట్వర్క్ ని పెంచుకో. సింపుల్ గా చెప్పాలంటే రిలేషన్, తప్పుగా అనుకోకండి. నెట్వర్క్ ని పెంచుకో. నెట్వర్క్ అంటే అర్థం కాదు కాబట్టి రిలేషన్ నెట్వర్క్ అనేది అనుకోవచ్చు. వాళ్ళతో ఎప్పుడైతే కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటావో, విత్ ఇన్ 3 to 6 months లో యూ క్యాన్ మేక్ 30,000 to 50,000 సార్. ఓపెన్ గా చెప్తున్నా, అర్థమైందా సార్? చాలా మంది మెసేజ్ పెట్టి వదిలేస్తారు, మెసేజ్ పెట్టి రాస్తే రాదు సార్. ఎక్కువ సోది చెప్తున్నా, తప్పదండి. ఇది ఏంటంటే రియల్ టైమ్ లో కావాలి మనం. నేను నేను గివ్ మీ 5 minutes. ఇది చెప్పకుండా నేను డైరెక్ట్ వెళ్ళినాను అనుకో, అది ఎవరికి ఎక్కదు. ఓపెన్ గా చెప్తున్నాను సార్. సోదే సార్, ఇట్స్ రియల్ టైమ్ సబ్జెక్ట్. ఓకేనా? డెఫినెట్ గా తగ్గిస్తాను. అయిపోయింది, ఇంకేం లేదు, అయిపోయింది, ఏం లేదు. ఇదంతా ఏంది? ఎల్బినార్ లో నేను ఉన్నాను, 1 kilometer. ఫ్రంట్ వెళ్తే హైత్ నగర్, బ్యాక్ వెళ్తే దిల్స్ నగర్, ఇక్కడ వెళ్తే ఉప్పల్, ఇక్కడ వెళ్తే ఇబ్రాహీంపట్నం సైడ్, మొత్తం ఏమంటారు చంపాపేట, ఇవన్నీ వస్తాయి. అక్కడ నేను 1 kilometer బిజినెస్, హోటల్స్, రెస్టారెంట్స్, స్కూల్స్, బొటిక్స్, ఇంకేదైనా ఉంటే ఫంక్షన్ హాల్స్, తర్వాత ఈవెంట్ ప్లానర్స్, లేకపోతే గ్లాస్ వర్క్స్ ఉంటుంది, సో ఎలక్ట్రికల్స్ ఉంటాయి, ప్లంబర్స్ ఉంటాయి, వాళ్ళకి పోయి విజిటింగ్ కార్డ్ ఇవ్వండి సార్, సెట్. మీకు ఫ్రీగా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. క్లియరా సార్? ఇది సార్, ఈ కాన్సెప్ట్ క్లియరా? నేను చేశాను సార్, నేను చేసి ఇక్కడ వరకు వస్తున్నా సార్. అర్థమైందా సార్ ఇది? సార్ ఇది అర్థమైందా? క్లియర్ గా అర్థమైందా? మీరు నెట్వర్క్ ని పెంచుకుంటేనే మీరు ఫీల్డ్ లో ఇస్తారు. నువ్వు వద్దన్నా బిజినెస్ వస్తుంది, నువ్వు వద్దన్నా నీకు బిజినెస్ వస్తుంది. సో దిస్ అ సింపుల్ వన్. సరే సార్, ఇది అయిపోయింది. తర్వాత గివ్ గివ్ 2 or 3 days, 2 or 3 days టైం ఇచ్చి పోక్ దెమ్ అంటే ఏంది? మళ్ళీ ఒకసారి సార్ ఇట్లా అన్నాను కదా సార్, ఎందుకంటే వాళ్ళ టెన్షన్స్ ఏమిటో మీకు తెలియదు. సార్ మీకు ఫ్రీ టైం ఏది వాళ్ళని అడగాలి. సార్ మీ ఫ్రీ టైం ఏంది, నేను మిమ్మల్ని వచ్చి కలవాలనుకుంటున్నాను, సో నా ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ చూపించండి, లేకపోతే వాళ్ళకు మెసేజ్ చేయండి. చాట్ జీపీటీ అడితే వస్తుంది. సో అది కూడా మీకు కావాలనుకోండి, యూ క్యాన్ గెట్ ఇట్ ఫ్రమ్ చాట్ జీపీటీ. తప్పేముంది? ఇగో చాట్ జీపీటీని ఓపెన్ చేస్తున్నాను, చాట్ జీపీటీ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో డూ యూ నో అంటే మీరు ఆల్రెడీ చాట్ జీపీటీతో వర్కౌట్ చేస్తుంటారు కాబట్టి, డూ యూ నో మీ అని చెప్పేసి టైప్ చేయి, దానికి అర్థమైపోతుంది నువ్వు ఎవరు అని చెప్పేసి అర్థమైపోతుంది. ఐ నో బిట్ అబౌట్ యూ, డిజిటల్ మార్కెటర్, ఫ్రెషర్, స్కిల్డ్ ఇన్ మాడ్యూల్స్ అని చెప్పేసి మీ ముందర కదా ఇదంతా చేసింది. ఐ నీడ్ టు మీట్ ఐ నీడ్ టు మీట్ క్లయింట్స్, CLINTs క్లయింట్స్, అండ్ ఐ నీడ్ టు సెండ్ వాట్సాప్ మెసేజ్, మెసేజ్ అబౌట్ మై ఫ్రీలాన్సింగ్ సర్వీస్. ఐ నో అబౌట్ మీకు రావాల్సిన స్కిల్స్ అన్ని రాసండి, ఏం కాదు, మీకు కావాల్సిన స్కిల్స్ అని రాసండి. ఐ నో అబౌట్ GMB, గూగుల్ మై బిజినెస్ ల్యాండింగ్ పేజ్ అని చెప్పేసి రాసిన. ఇవి రెండే తెలుసు, AIPDMA, ఫ్రీలాన్సింగ్ విత్ AIPDMA. మీరు డిజిటల్ మార్కెటర్ కాబట్టి మీకు కావాల్సిన స్కిల్స్ అనేది చేసుకోండి. STR స్టార్ట్స్ ఫ్రమ్ 5,000 per month. లేదు సార్ 5,000 సార్, నెలకు 10 క్లయింట్ తీసుకొని నాకు 2,000 కావాలంటే, ఆర్ 2,000 per month if you refer 2 members for my business అయిపోయా, నీకు వచ్చి పడుతుంది సార్. యాడ్ సమ్ హుక్స్ టు గెట్ మై సర్వీస్, SERVAC, సర్వీస్. సో మై నంబర్ ఈజ్ అంటే వాట్సాప్ అర్థమైపోతుంది కాబట్టి ట్రై టు ఎంటర్, చాలు మీకు వచ్చేస్తుంది. అది ఎంత డీటెయిల్గా ఇస్తుందో చూడండి. హై క్లయింట్ నేమ్, ఐఎమ్ సుబ్రహ్మణ్యం. ఈ క్లయింట్ నేమ్ ఏం చేస్తావు? నువ్వు షీట్ లో పెట్టి ఆటోమేషన్ చేసుకోవచ్చు, లేదంటే నువ్వు ఓన్ గా పంపించవచ్చు. ఈ క్లయింట్ నేమ్ దగ్గర హై సుబ్రహ్మణ్యం, లేకపోతే హై AIPDMA, ఐఎమ్ సుబ్రహ్మణ్యం, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్, హెల్పింగ్ బిజినెస్ గ్రో ఆన్లైన్. సో విత్ గూగుల్ మై బిజినెస్, హై కన్వర్టింగ్ ల్యాండింగ్ పేజ్, కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్, ప్లాన్ స్టార్ట్స్ ఫ్రమ్ 5,000 per month, స్పెషల్ ఆఫర్, పే ఓన్లీ 2,000 per hour ఇఫ్ రిఫర్ 2 members. అరే 2,000కి ఇస్తుందా? సరే కాంటాక్ట్ అవుతారు. లేదనుకోండి 2 days గ్యాప్ ఇచ్చి ఆఫ్టర్ 2 days ఐ విల్ ప్రిఫర్ దిస్ వన్. ఇక్కడ చూడండి ఏముందో,
గూగుల్ మై బిజినెస్ ల్యాండింగ్ పేజ్ గెట్ మోర్ లోకల్ లీడ్స్ అండ్ సేల్స్, లీడ్స్ అండ్ సేల్స్ అని పెడితే అయిపోతుంది. ల్యాండింగ్ పేజ్ స్పెషల్ ఆఫర్ ట్రాన్స్పరెంట్ వర్క్ ప్రోగ్రెస్ రియల్ గ్రోత్ స్ట్రాటజీస్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. సరే నేను ఏదో ఒకటి ప్రిఫర్ అని చెప్పేసి అనుకున్నా. ఆఫ్టర్ 2 days రిఫర్ ఐ విల్ డూ. ఆఫ్టర్ 2 days I need to send this template. I need to send this template. I need to send this template. నేనేం చేస్తున్నా, ఐ విల్ గివ్ ఫ్రీ 1 month సర్వీస్. 1 month సర్వీస్ తీసుకో. నీకు క్లయింట్ వద్దన్నాడు చూపిస్తాడు, నువ్వు చెప్తే వినడు, అతనికి కావాల్సిన చూపించినావు అనుకో, అతనితో బిజినెస్ కాలే, నీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఐ విల్ గివ్ 1 month ఫ్రీ సర్వీస్, ప్లీజ్ ట్రై అన్నట్టు నాకు టెంప్లెట్ అనేది కావాలి చాలు. సో ఐ నీడ్ టు గెట్ దిస్ వన్. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఐ హెల్ప్ బిజినెస్ గ్రో ఆన్లైన్. Google My Business plan starts at 5,000. Special offer, get 1 month free service when you start with this speaker, or pay 2,000 if you refer 2 business at me. Let's bring your business more visible leads. ఇది అయిపోయింది అనమాట. ఇఫ్ యూ రెడీ, థ్యాంక్స్ ఫర్, సో థ్యాంక్స్ మెసేజ్ వెన్ హీ రిప్లై అంటే ఇది అంతేంది, ఒక ఆర్గనైజ్డ్ ఫార్మేట్ లో చేస్తున్నా. నేను ఫోన్ చేసినా నువ్వు రా పో అంటే అది నచ్చదు. నువ్వు కొంచెం డిఫరెంట్ గా పెట్టినావు అనుకో, అది ఈజీగా నువ్వు ట్యాకిల్ అనేది చేయొచ్చు అనమాట. నేనేం చేస్తున్నా, థ్యాంక్స్ మెసేజ్ వెన్ హీ రిప్లైడ్, REPLID రిప్లైడ్ థ్యాంక్ యూ ఆర్ రిజెక్టెడ్. ఇది కూడా ఫార్మల్ గా వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి రిలేషన్ పెట్టుకున్న తర్వాత మెల్లగా తన ఈమెయిల్ తీసుకొని ఈమెయిల్ కూడా పెట్టండి. అరే ఎక్కడ పోయినా నాకు మెసేజ్ చేస్తుండు కదా అంటాడు, అప్పుడు నీకు అర్థమైపోతుంది ఏంది. థ్యాంక్ యూ పాజిటివ్, థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ బి హ్యాపీ టు help whenever you are ready. Meanwhile, I will share my small demo portfolio so you can drive my results అని చెప్పేసి వచ్చి. No worries, I completely understand. If you ever need Google visibility or digital marketing support in future, I would glad to assist you. Wishing you lots of success with your business. అయిపోయా. వద్దన్నా సెంటిమెంట్ తో కొట్టాలి, కావాలన్నా మనం ప్రాపర్ గా పోర్ట్ఫోలియో షో కేస్ అనేది చేసుకోవాలి. అర్థమైందా సార్ ఇప్పుడు? అర్థమైందా? చెప్తాను సార్, ఇది అర్థమైందా సార్? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇది క్లియర్ గా ఉందా? ట్రస్ట్ బిల్డ్ అయిందా? అంటే ఇంత ఉందా సార్ సబ్జెక్ట్ లో? కొత్త వాళ్ళకి తెలిసినప్పుడు అర్థమైతే, ఇప్పుడు మనకి ఇదే లూప్ లో ఉన్నాం కాబట్టి మనకు అర్థం కాదు. బావిలోనే కప్పలాగా ఉన్నాం. ఓపెన్ గా చెప్పాలంటే, ఎప్పుడైతే మీరు రియాలిటీగా అక్కడ వెళ్ళి టచ్ చేస్తారో, వాళ్ళ ఎమోషన్స్ మీకు తెలుస్తాయి, వాళ్ళ బాధలు తెలుస్తాయి, నువ్వేం చేయాలో నీకు క్రియేటివ్ థాట్స్ వస్తాయి. అక్కడ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ మీకు రియల్ టైం ఎలా ఉపయోగపడుతుందో మీకు అర్థమైపోతుంది. దిస్ ద సింపుల్ వర్షన్ అన్నమాట. ఓకేనా? డన్. యాడ్ ఆఫ్లైన్ మీట్ అని చెప్పేసి కూడా తీసుకో. యాడ్ ఆఫ్లైన్ మీట్ ఏంది? పర్ఫెక్ట్. యాడింగ్ అండ్ ఆఫ్లైన్ మీటింగ్ ఆప్షన్ విల్ మోర్ ట్రస్ట్ అనమాట. ఎందుకు? రియాలిటీకి వచ్చి కలుస్తాను. ఆన్లైన్ లో మస్తు మంది దొంగలు, మంచోళ్ళరు చెడ్డోళ్ళరు. నేను జెన్యూన్ కాబట్టి నీ దగ్గర వచ్చి మాట్లాడతా. చాలా మంది ప్రాజెక్ట్స్ ఆఫ్లైన్ లో కలిసినప్పుడే క్లోజ్ అవుతాయి, కొన్నేమో ఇమీడియట్ గా ఆన్లైన్ క్లోజ్ అవుతాయి. నువ్వు ఎప్పుడైతే ఆఫ్లైన్కి వెళ్ళి ఫిజికల్ టచ్ ఇస్తావో, అంటే ఫిజికల్ గా నువ్వు మాట్లాడి నెట్వర్క్ పెంచుకుంటావో, ఆటోమేటిక్ గా సెట్ అనమాట. ఓకేనా? ఆన్సర్ ఇస్ సింపుల్. నువ్వు ఎలా ఉన్నావు, నీ బిహేవియర్ ఏంది, నీ క్యారెక్టర్ ఏంది, నువ్వు మాట్లాడే పద్ధతిలో తెలిసిపోతుంది. అయిపోయా. థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ గ్లాడ్ టు షో మై వర్క్ ఇన్ డీటెయిల్. క్యాన్ వి కనెక్ట్ ఆన్లైన్ ఆర్ ఐ క్యాన్ మీట్ యూ ఇన్ పర్సన్ అని చెప్పేసి వచ్చింది. సో నువ్వు ఎలా మెసేజ్ చేయాలో తెలిసింది, ఎలా మాట్లాడాలో తెలిసింది. ఓకే అంటే తిట్టని, ఓకే వద్దంటే తిట్టని, ఓకే. సో నీ దగ్గర రెడీగా ఉందన్నమాట. నువ్వేం చేయాలి? ఈ ప్రాసెస్ ని రిపీట్ చేయాలి. రోజు 10 మందిని కాదు, ముందల 2, వెనకాల 2, అక్కడ 2, 0.1 kilometers. నీ 100 kilometer రేడియస్ లో సిటీలో వెళ్ళినాక నీకు దొరుకుతుంది. నీకు ఊర్లలో ఎక్కడ వెళ్ళినావు అనుకో, 1 kilometer రేడియస్ లో కూడా నీకు దొరికిపోతాయి అనమాట. సో దిస్ ఇస్ ద రిపీటెడ్ ప్రాసెస్ అన్నమాట. ఇది క్లియరా సార్ అందరికి? సార్ ఇట్స్ రిపీటెడ్. మీరు ఒక్క రోజు మిస్ అయినా మీరు ఎవరో బిజినెస్ వేరే వాళ్ళకి ఇస్తున్నట్టే. దిస్ ఇస్ అ సింపుల్ వర్షన్. ఓకేనా? సో ఇలా మనం చేసుకోవాలి. నువ్వేంది ఐ నీడ్ టు డూ, సో ఐ నీడ్ టు కాంటాక్ట్ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ BUSN బిజినెస్ అడ్మిన్స్, మేక్ ఏ టెంప్లెట్ అని చెప్పేసి రాస్తున్నా. అయిపోయా, కథం. వాళ్ళకి అర్థమైపోతుంది నువ్వు ఇన్స్టాగ్రామ్ లేని నువ్వు ఎట్లా ఉన్నా అయిపోతుంది అనమాట. నేనేం చేస్తున్నా, హై బిజినెస్ నేమ్ ఆర్ అడ్మిన్, ఐఎమ్ కేమ్ అక్రాస్ యువర్ ఇన్స్టాగ్రామ్ పేజ్, రియల్లీ లైక్ యువర్ వే ఆఫ్ షోకేసింగ్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్, ఐఎమ్ సుబ్రహ్మణ్యం. మొత్తం ఇలా పెట్టేసాయి. 5,000 ఫ్రీ సార్ ఇఫ్ యూ ట్రై టు బిఫోర్ యూ డిసైడ్ అని చెప్పేసి ఏదో అడిగిండు. అయిపోయింది, నీకు అర్థమైపోయింది. హుక్ పాయింట్స్. ఐ నోటీస్ యువర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ గ్రేట్, బట్ విత్ మై గూగుల్ మై బిజినెస్ యూ క్యాన్ ఆల్సో క్యాప్చర్ కస్టమర్స్. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో బిజినెస్ పెట్టుకుంటారు, వాళ్ళ గూగుల్ బిజినెస్ ఉండదు. చాలా మంది గూగుల్ బిజినెస్ చేస్తారు, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండదు. ఎక్కడ పోయినా రజనీతి డైలాగ్ ఉంటుంది కదా, శివాజీ, ఎక్కడ పోయినా నువ్వు బ్యాలెన్స్ చేసినట్టు. ఇద్దరికి ఉందనుకో నువ్వు కొట్టకుండా పోవచ్చు సార్ మార్కెట్ ని. ఆన్సర్ ఈ సింపుల్. చాలా మంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి, వాళ్ళకి వెబ్సైట్ ఉండవు, దే ఆర్ యువర్ కస్టమర్స్. చాలా మందికి యూట్యూబ్ ఉంటుంది, వాళ్ళకి వెబ్సైట్ ఉండదు, యు ఆర్ ద కస్టమర్స్. అర్థమవుతుందా సార్ డెప్త్? అర్థమవుతుందా? మను, హ్యావ్ యూ గాట్ మై పాయింట్? మను ఏనా? ఏం పేరండి? సారీ సార్. నీకు ఇన్స్టాగ్రామ్స్ నీ బిజినెస్, రేపు టిక్ టాక్ ఓపెన్ అయితే టిక్ టాక్ నీ బిజినెస్,
రేపు యూట్యూబ్ ఎవడన్నా కొత్తోడు వచ్చినా తప్పుగా అనుకోకండి, వాళ్ళు మన బిజినెస్ ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయండి, బిజినెస్ తెప్పించుకోండి. అట్లా మన స్టూడెంట్స్ చాలా మంది సక్సెస్ రేషియో ఉంది సార్. ఇంతకంటే ఓపెన్ గా దొరకదు మనకు సబ్జెక్ట్. సో ఇలా మీరు చేసుకుంటా పోతే అయిపోతుంది. సో సేమ్ ఫర్ జిఎంబి అని చెప్పేసి రాస్తున్నా. సేమ్ ఫర్ జిఎంబి. సో హాయ్ గూగుల్ బిజినెస్ ఓనర్ నేమ్, ఐ ఫౌండ్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ అండ్ రియల్లీ అప్రిషియేట్ ద సర్వీసెస్ యూ ప్రొవైడ్. సో నీకు ఏం కావాలని చెప్పేసి నేను ఒక అక్రిడిటేషన్ ప్లాన్ ఇస్తే అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చాలా మంది ప్రైజింగ్ కడుతున్నారు అనమాట. 2000 నుంచి స్టార్ట్ అయింది సార్, 5000 నుంచి స్టార్ట్ చేయండి సార్. ఓకేనా. 10,000 నుంచి స్టార్ట్ చేయండి సార్. ఎప్పుడు నీకు 10 క్లయింట్ వచ్చిన తర్వాత నేను ఆ బిజినెస్ కి ఈ బిజినెస్ చేసిన అంటే ఆడు వద్దన్నా సరే, అరే ఇతను చేస్తుంటే అతని బిజినెస్ వచ్చింది, అతను రాకముందు అతని బిజినెస్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇతను ఎంటర్ అయిన తర్వాత ఒక బిజినెస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఎంటర్ కాకముందు వీళ్ళ బిజినెస్ దగ్గర దగ్గర 2 రివ్యూస్, 3 రివ్యూస్, 4 రివ్యూస్ ఉండే, 10 రేటింగ్లు వచ్చినాయి. నేను వెళ్ళిన తర్వాత 100 మంది రేటింగ్స్ ఇచ్చారు. వాళ్ళ బిజినెస్ ఏది కొట్టినా గూగుల్లో వాళ్ళదే టాప్ లో వస్తుందని చెప్పేసి 2-3 డిఫరెన్స్ స్క్రీన్ షాట్ పెట్టుకుంటే చాలు. సో మీకు ఏదైతే సబ్జెక్ట్ చెప్పినానో యూ క్యాన్ మేక్ ఈజీలీ 10,000 to 30,000 పర్ మంత్. దీన్ని మీరు ఒక హ్యాబిచువల్ గా అంటే కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఉంటే మీకు ఎలాంటి జాబ్ లేకుండా యూ క్యాన్ మేక్ 30,000 to 50,000 పర్ మంత్ సార్. ఇది ప్రాసెస్ అన్నమాట. ఓకేనా. సో జిఎంబి తెలుసు, ఇన్స్టాగ్రామ్ తెలుసు, ఏం చేయాలో చేసుకోవచ్చు అనమాట. దిస్ ద సింపుల్ వర్షన్. సో ఇప్పుడు నేను ఫైవర్కి వెళ్తున్నాను. ఓకేనా సార్. దిస్ ఈజ్ రిగార్డింగ్ దిస్ వన్. ఇప్పుడు నాకు తెలిసిన స్కిల్, సరే వీళ్ళు ఎవరు నాకు వర్కౌట్ అవ్వడం లేదు అంటే నాకు ఇంకొక ప్లేస్ ఉందన్నమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏంది సార్ అంటే, ఆన్లైన్ లో నువ్వు కాకపోతే కాంపిటీషన్ గట్టిగా ఉందన్నమాట. కాంపిటీషన్ అనేది మార్కెట్ లో గట్టిగా ఉంది. నువ్వు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కాంపిటీషన్ ఉంది. నువ్వు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినావు అనుకో, మార్కెట్ ఉనికి ఉంది అనుకో, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి, అవేర్నెస్ తెచ్చుకోవడానికి కూడా నువ్వు కష్టపడాలి. కాబట్టి నువ్వెంత డీటెయిల్ గా చెప్తావు, నువ్వెంత జెన్యున్ ఉంటావు అనేది నువ్వు చూసుకోవాలన్నమాట. ఇది క్లియరా సార్? ఇది క్లియరా? సార్ ఇది క్లియరా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఐఎమ్ స్టార్టింగ్ ఫైవర్. మీరు ఫైవర్ అని చెప్పి టైప్ చేస్తే సార్ క్లయింట్ కి జిఎంబి తెలియకుంటే నువ్వు చెప్పాలి. నీకు జిఎంబి ఎందుకు అయింది, అంతసేపు ఎందుకు చెప్పాను, డీటెయిల్ గా చెప్పాను కదా, నువ్వు వాళ్ళకి కన్వే చేయి. సార్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫైవర్ ఆన్సర్. ఇంకా మనకు సెషన్ 1 hour ఉంటుంది, కొట్టి పడేసాం లెఫ్ట్ టు రైట్. ఓకేనా. సో దీనికి ఒక ఎండ్ నోట్ ఇస్తామా. సో క్యాన్ యూ మేక్ ఏ అంటే మీరు బాగా రీసెర్చ్ చేసి తీసుకున్న తర్వాత క్యాన్ యూ మేక్ ఏ PROMPT ప్రాంప్ట్ ఆన్ దిస్ అని చెప్పేసి రాస్తాను. క్యాన్ యూ మేక్ ఏ ప్రాంప్ట్ ఆన్ దిస్ ఫర్ నెక్స్ట్ టైం ఐ విల్ డూ మోర్ స్మార్ట్ వర్క్ అని చెప్పేసి రాస్తున్నా. ఫ్రమ్ START స్టార్ట్ టు ఎండ్ ఫర్ దిస్ చాట్ అని చెప్పేసి రాస్తున్నా. అయిపోయా. దానికి అర్థమైపోతుంది. అబ్సల్యూట్లీ ఐ విల్ మాస్టర్ ప్రాంప్ట్ ఫర్ యూ. మాస్టర్ అవుట్ రీచ్ టెంప్లెట్స్ అంటాం అనమాట. అంటే వేరే వాళ్ళని, కొత్త వాళ్ళని కనుక్కోవడానికి అవుట్ రీచ్ అంటాము. ఇది కూడా మీకు వస్తుంది సబ్జెక్ట్. ఐ వాంట్ టు కాంటాక్ట్ పొటెన్షియల్ క్లయింట్స్ ఫర్ మై ఫ్రీలాన్సింగ్ సర్వీస్, డిజిటల్ మార్కెటింగ్, జిఎంబి, ల్యాండింగ్ పేజెస్, SEO. ఓకేనా. అవుట్ రీచ్ మెసేజెస్ టెంప్లెట్ ఫర్ వాట్సాప్, డిఎమ్స్, జిఎంబి ఓనర్స్. ఇవి పెడితే ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయితే సార్, ఓపెన్ గా చెప్తున్నాను, ఉన్న సీక్రెట్స్ అన్ని మీకు చెప్తున్నాను. మీరు ఫ్రీ చేసిన ఇలాగే ఉంటుంది, పైసలు కట్టిన ఇలాగే ఉంటుంది. బయట ₹1,00,000 పెట్టి తీసుకున్నా అది ఇస్తాడో లేదో తెలిస్తే ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోతే నేను ఏం చేయలేను. ఓకేనా. వేరియేషన్ నేను షార్ట్, మీడియం, లాంగ్ ఫార్మాట్స్, యాడ్ పవర్ఫుల్ హుక్స్, ఫాలో అప్ మెసేజెస్ డే 1, డే 2, డే 4. సో థ్యాంక్ యూ రిజెక్షన్ రిప్లైస్, యాడ్ స్పెషల్ ఆఫర్ 5,000 పర్. ఇదంతా నాకు ఐడియా ఉందా? మీ ముందనే తీసుకొని నేను చెప్తున్నా. అయిపోయి కేల్ కథం దుకాన్ బంద్ అయిపోయింది. ఇది అయిపోయింది అనమాట. మేక్ మెసేజ్ పొలైట్, ఎంగేజింగ్ అండ్ ఈజీ టు పర్సనల్ విత్ క్లయింట్ నేమ్ అండ్ బిజినెస్ నేమ్. అయిపోయి కేల్ కథం దుకాన్ బంద్. ఓకేనా. డన్. ఇది రిలేటెడ్ దిస్ వన్ అనమాట. ఇప్పుడు నేను రియల్ టైం ఫ్రీలాన్స్, ఇదంతా ఏంది మనకు తెలిసిన వాళ్ళతో నేను బిజినెస్ చేస్తుంది అనమాట. జస్ట్ ఏ మినిట్, ఐ గాట్ అన్ సమ్ మెసేజ్. ఏమైందండి? యా, ఐ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్. ఫేవర్ కాంపిటీషన్ గట్టిగానే ఉంది. ప్రతి ఒక్క బిజినెస్, నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయి, నీకు బిజినెస్ వస్తుంది అనుకున్నావా, నాకు వస్తుంది అనుకున్నా, నాకు వస్తుంది. నాకు టైం పడుతుంది, ఎందుకంటే అది కొత్త బిజినెస్, ట్రస్ట్ ఫ్యాక్టర్ లేదు. నాకు 2 బ్యాచెస్ కలిపి ఆన్ అండ్ యావరేజ్ గా ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళు 65 మెంబర్స్ ఉన్నారు. ఈఎంఐ పేమెంట్స్ చేసినారు ఇంకా 15 మెంబర్స్ కట్టాలి. బట్ ఐ గాట్ ఏ బిజినెస్ విత్ ఇన్ ఏ షార్ట్ ఆఫ్ 3 months. మాకు రెవెన్యూ డెఫిసిట్లు ఉన్నా కానీ నేను 0 నుంచి స్టార్ట్ చేశాను. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది సార్, నా దగ్గర ప్రోడక్ట్ గట్టిగా ఉంది. నేను మెల్లగా అంటే విత్ ఇన్ 3 months లో ఐ గాట్ ఏ 80 స్టూడెంట్స్. అంటే జస్ట్ ఇమాజిన్ ఆఫ్టర్ 1 year గ్రోత్ ఎంత మాసివ్గా ఉంటుంది, యూ కాంట్ ఇమాజిన్ అన్నమాట. కానీ ఆ ట్రస్ట్ తెలుసుకోవడానికి ఐఎమ్ గివింగ్ ఇదే కంటెంట్ తర్వాత ఇస్తాను, ఫ్యూచర్ లో కూడా ఇస్తాను. దిస్ ఇస్ మై క్వాలిటీ సబ్జెక్ట్. ఓకేనా. గెట్ రెడీ ఫర్ దట్. ఇప్పుడు మీకు కావాల్సిన సబ్జెక్టు, సార్ ఇదంతా చేసినా సార్ నాకు వస్తలేదు, ఇప్పుడు నాకేం కావాలి, ఫైవర్ అనేది కావాలి. FIVERR. ఫైవర్ గురించి తెలుసుకోవాలంటే రెడీనా సార్? విశ్వ నేను చెప్తాను. విశ్వ ఇది అయిన తర్వాత నువ్వు అడుగు, ఎందుకంటే సబ్జెక్ట్ చాలా ఉంది, నేను చెప్పాలి. ఐ విల్ క్లోజ్ దాట్ 8:40కి క్లోజ్ చేస్తాను, కానీ సూపర్ సబ్జెక్ట్ చెప్తాను అనమాట. ఐ విల్ గివ్ ద సూపర్ సబ్జెక్ట్. ఓకే, గెట్ రెడీ.
సార్ ఇప్పుడు నాకు FIVERR ఫైవర్ అనేది కాదు, అంటే ఇది $5 సర్వీస్ కాబట్టి ఫైవర్ అని చెప్పేసి పెట్టారు. కొంతమంది ఫీవర్ అంటారు, జ్వరం వచ్చింది అంటారు. ఇది $5 అంటే నువ్వు ఏదైనా ఫైవర్ అనేది ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు టైప్ చేస్తాను చూడండి. FIV ఇది ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, ఇక్కడ మాస్ పీపుల్ ఉంటారు, గుడ్ పీపుల్ ఉంటారు, యావరేజ్ పీపుల్ ఉంటారు, కంపెనీ ఫౌండర్స్ ఉంటారు, సిఇఓస్ ఉంటారు. నేను ఇక్కడ మస్తుగా అమ్ముకున్నా. ఓకేనా, ఇది వేరేది ఉంటుంది, మళ్ళీ చూసుకుందాం. వెబ్సైట్ నేమ్ ఏంది సార్? $5 సర్వీస్ కాబట్టి దే హావ్ చూజన్ యాజ్ ఏ 5 అన్నమాట. లాస్ట్ కి ఒక R.com అని పెట్టుకున్నారు, నాట్ RRR, ఇట్స్ RR, FIVER, ఫైవర్, $5 సర్వీస్, fiverr.com. ఏముంది సార్? ఫైవర్, FIVER, చాలా మంది FIVR అని చెప్పి రాస్తారు. 5RR, డాలర్ లాగా, డాలర్ లాగా అలా పెట్టుకున్నారనమాట. దిస్ ఇస్ ఏ fiverr.com. ఇదేంది సార్? ఇక్కడ నువ్వు సక్సెస్ కావాలంటే, నేను చెప్పిన ఫ్రీలాన్సింగ్ సక్సెస్ అయినా, నువ్వు 10,000 పెట్టి ఒక కోర్స్ తీసుకున్నా, ₹1,00,000 పెట్టి నువ్వు కోర్స్ తీసుకున్నా, నీకు తెలిసింది ఏంది? యూ వాంట్ మనీ. ఏం చేయాలి సార్? మీకు మనీ అనేది కావాలి. ఈ మనీ కావాలంటే ఏం చేయాలి? నీకు ఒక స్కిల్ అనేది కావాలి. సింపుల్ సొల్యూషన్. నీకు సింపుల్ స్కిల్ అనేది కావాలి. మళ్ళీ నీ మనీ ఒక స్కిల్, అంటే సింపుల్ గా చెప్పాలంటే రివర్స్. నీకు ఒక స్కిల్ ఉంది, దానికి మనీ కింద కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు. నీకేం కావాలి తెలుసా? యూ మస్ట్ నో ద క్లయింట్స్ అనమాట. స్కిల్, మనీ, అంటే CLI అంటే స్కిల్, క్లయింట్స్, మనీ, అంతే. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. SCM అని చెప్పేసి గుర్తుపెట్టుకో. ఓకేనా? లేకపోతే చీఫ్ మినిస్టర్ సూపర్ స్టార్ అని చెప్పి గుర్తుపెట్టుకో. ఇది నేను గుర్తుపెట్టుకుంటా అట్లనే. చీఫ్ మినిస్టర్ సూపర్ స్టార్. నీ దగ్గర స్కిల్ ఉంది, మనీ కావాలి, మధ్యలో క్లయింట్స్ తెప్పించుకోవాలి. ఈ క్లయింట్స్ తెప్పించుకోవడానికి నీకున్న లోకల్ బిజినెస్ ఇది అన్నమాట. ఫైవర్ వచ్చేసింది లోకల్ ప్లస్ ఇంటర్నేషనల్. ఫైవర్ ఏంది? లోకల్. యూ కెన్ గెట్ ద లోకల్, అంటే నువ్వు తెలుగుని వాడి కూడా నువ్వు చేసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలీదు. సో యూట్యూబ్ లో కూడా ఫైవర్ FL1 కొడితే ఫస్ట్ నాది వస్తుంది సార్. ఎవ్వరు 1 hour లైవ్ సెషన్ ఇవ్వలేదు. ఐఎమ్ ద పర్సన్ ఐ గివెన్ 1.5 or 2 hours లైవ్ సెషన్. మీరు చూడొచ్చు, అది ఎప్పుడు 1.5 year బ్యాక్, 1 year బ్యాక్ పెట్టాను, మీరు చూడొచ్చు అనమాట. లోకల్ ప్లస్ ఇంటర్నేషనల్ అనేది కంటెంట్ అనేది ఉంటుంది అన్నమాట. లోకల్ ప్లస్ ఇంటర్నేషనల్ అనేది ఉంటుంది. ఫివర్ కాదు, ఫైవర్ అనమాట. లోకల్ ప్లస్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ తెప్పించుకోవచ్చు అనమాట. లేదంటే వరల్డ్ వైడ్, అంటే మోర్ దాన్ 2 or 3 countries. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎవ్రీథింగ్ అనమాట. సరే సార్, ఇప్పుడు ఫైవర్ అంటే ఏంది? చాలా మంది 500కి ఏమొస్తుంది సార్ అంటాడు. సార్ క్లయింట్ 500, ఫైవర్ అంటే ఏంది? 8 5 40, ₹400 మినిమం ఛార్జ్ అనుకోవచ్చు. సార్ నీకు ఫైవర్ నుంచి ఎగ్జాంపుల్ ₹100 కడితే ₹100 రాదు, నీకు 20% కట్టింగ్స్ పోతుంది. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఫైవర్ చేయాలంటే నీ యొక్క టైం ఇంపార్టెంట్. నువ్వు ఫ్రీలాన్సింగ్, సరే ఇంకొంచెం చెప్తాను, గెట్ రెడీ. నువ్వు ఫైవర్ లో చేయాలంటే నీకు ₹100 నీకు రావాలంటే 20% కట్టింగ్స్ పోతుంది. ఫైవర్ అఫీషియల్ ఛార్జెస్ అంటామన్నమాట. నువ్వు స్విగ్గీ తీసుకున్నా, జెప్టో తీసుకున్నా, బ్లింకిట్ తీసుకున్నా, అమెజాన్ తీసుకున్నా, లేకపోతే ఆ, ఇప్పుడు జెప్టో తీసుకున్నా, మినిమం 20% స్టాండర్డ్ కట్టింగ్స్ అన్నమాట. నువ్వు ఫుడ్ డెలివరీ తీసుకున్నావు అనుకో, ఓకేనా, మినిమం 30% ఎగిరిపోతుంది. 18%, 28% ఆన్లైన్ గా కట్టింగ్, ప్లాట్ఫామ్ ఫీజు, తర్వాత ఇంకేదో ఫీజు అని చెప్పేసి మినిమం 20%, 30% మార్కెట్ తినేస్తుంది. అయ్యా సారీ. జస్ట్ చెప్పినట్టండి, పవర్ పోయింది. సార్ ఉన్నారా సార్? పవర్ వెళ్ళింది, పవర్ పోయింది అంతే. తప్పుగా అనుకోకండి. పవర్ పోయింది సార్, ఉన్నారా? పవర్ పోయింది సార్, తప్పుగా అనుకోకండి. ఓకేనా? ఇన్వర్టర్ చేయలేదు మీద, నేను కింద ఉంటాను. ఓకేనా? గెట్ రెడీ. చూసాం, ఓ హాఫ్ అన్ అవర్ ఎక్కువ టైం పట్టింది అనుకో, ఐ విల్ టేక్ 20 minutes కంటిన్యూ. ల్యాప్టాప్ లో పవర్ కూడా ఉంది కాబట్టి ఒకవేళ డిలే అయింది అనుకోండి, విల్ కంటిన్యూ టుమారో. ఓకేనా? ఇది నా చేతిలో లేదు కదా పవర్. గెట్ రెడీ. సార్ మార్కెట్ లో 100% నీకు వస్తే ₹100 రావాలంటే మార్కెట్ లో ఆ చార్జెస్, ఈ చార్జెస్ అని చెప్పేసి మినిమం 20 to 30% ఎగిరిపోతుంది. ఫైవర్ లో కూడా ఏంది? ఒక అమెజాన్, ఒక ఫ్లిప్కార్ట్, ఒక స్విగ్గీ, ఒక జొమాటో, ఒక జెప్టో లాగా వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ పెట్టుకుంటారు, కొంటే ఆ కమిషన్ తీసుకొని నీకు ఇస్తాడనమాట. అది టెక్నాలజీ. ఫైవర్ కూడా టెక్నాలజీ. ఎవరికైతే పనులు కావాలో అక్కడికి వచ్చి ఇక్కడ తీసుకుంటాడు అనమాట. ఏంది? అతనికి వెబ్సైట్ కావాలన్నా, లోగో కావాలన్నా, డిజైన్ కావాలన్నా, ఒక లిరిక్ కావాలన్నా, ఒక వీడియో ఎడిటింగ్ కావాలన్నా, ఒక స్మూత్ ప్రాసెస్ చేయాలన్నా, కంటెంట్ మార్కెటింగ్ చేయాలన్నా, గ్రాఫిక్ డిజైన్ చేయాలన్నా, డిజిటల్ మార్కెటర్స్ ఒక వరం అనమాట. కానీ హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. నీకేం కావాలి? కాంపిటీషన్ ఎక్కువ ఉండాలి, డిమాండ్ తక్కువ ఉన్న గిగ్స్ నువ్వు పెట్టుకున్నావు అనుకో చాలు. గిగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్వీస్ అనమాట. సో ఇక్కడ నువ్వు తీసుకున్నా కానీ 20% కట్టింగ్స్ ఉంటుంది. CUTT అని చెప్పి కంటెక్స్ ఉంటుంది. మళ్ళీ ఏంది? ఫైవర్ అనేది ఒక థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్. అది ఏం చేయాలి? అది ఫస్ట్ పైసలు తీసుకుంటుంది. నీకు చూపిస్తాను ప్రాసెస్. ఫస్ట్ అది పైసలు తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది?
అంటే క్లయింట్ పే చేస్తాడు, ఫైవర్లో పెట్టుకుంటాడు, ఆర్డర్ క్లోజ్ అని ఉంటుంది. ఎప్పుడైతే ఆర్డర్ అనేది క్లోజ్ అవుతుందో నీ అకౌంట్లోకి పడుతుంది అనమాట, ఫైవర్ అకౌంట్లో పడిపోతుంది. నీ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటావు. ఫైవర్లో ఉన్న బ్యాలెన్స్ నీ బ్యాంక్ అకౌంట్ కావాలంటే యూ మస్ట్ హ్యావ్ ఏ పేపాల్ అకౌంట్ అనేది ఉండాలి. పేపాల్ అని ఉండాలి, ఆర్ పేయోనీర్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏదో వచ్చిందనమాట మనీ, అది ఇప్పుడు ప్రాసెస్ ఆపేశారు అనమాట. ఓకేనా, అది మర్చిపోండి. లేకపోతే నీకు ఇంకేదైనా థర్డ్ పార్టీ అనేది కావాలన్నమాట. మళ్ళీ వీళ్ళు కూడా చార్జర్ తీసుకుంటారు కదా. సో ఇది మీరు పేపాల్ తీసుకున్నారనుకోండి, సో మినిమం 4.5% ఎగిరిపోతుంది. 4.4 సంథింగ్ ఉంటుంది. ఆన్ యావరేజ్ గా 4.5% ఎగిరిపోతుంది. అంటే నీకు 100 రూపాయలు వస్తే పేనూర్ కావచ్చు, ఇది కావచ్చు, ఆన్ యావరేజ్ గా 25% ఎగిరిపోతుంది అనమాట. అంటే నీ దగ్గరకు వచ్చేది ఎంత అంటే రౌండ్ ఫిగర్ చేస్తున్నాను, ఐఎమ్ నాట్ ఫూలింగ్ ఎవ్రీ వన్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అనమాట. నీకు 100 రూపాయలు క్లయింట్ పే చేస్తే ఫైవర్ నుంచి డైరెక్ట్ నీ బ్యాంక్ అకౌంట్ లోకి పడడానికి 75 రూపీస్ అనేది వస్తుంది. ఇట్స్ స్టాండర్డ్ అనమాట. అర్థమైందా సార్? 1%, 0.5% వేరే వేరే. సార్ ఇది క్లియరా? అండ్ ద టైమ్ ఇస్ 7:52. సార్ ప్రాపర్ గా ప్రాసెస్ అవుతుంది, మన బ్రేక్ అవుతుందా చిన్మయ్? ఏమైనా బ్రేక్ అవుతుందా? కరెక్ట్ గా ఉందా వీడియో కంటెంట్ అంతా? ఓకే, చూస్తాను, ఇంకా 20 minutes చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ, గెట్ రెడీ. సో నీకు ఫైవర్ లో కావచ్చు, ఇంకేదైనా ప్లాట్ఫామ్. సార్ నాకు ఇది కట్టింగ్స్ వెళ్ళకుండా కావాలి అంటే ఇంకొక ప్రీమియం ఉందన్నమాట, చెప్పమంటారా? 0 కట్టింగ్స్, బట్ యూ మస్ట్ పే $30, $29 ఎంత ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ మొత్తం అక్కడ పడుతున్నారు, కానీ ఇంకా స్టాండర్డైజ్ కాలేదు. అదేందో తెలుసా? CONTRA అనమాట. ఫైవర్ లో మీరు నేర్చుకోండి, లూపోల్ తెలిస్తే అది ఇక్కడ అప్లై చేయండి. కాంట్రా అనేది ద కమిషన్ ఫ్రీ ఫ్రీలాన్స్ నెట్వర్క్. నీకు కాంట్రా సెషన్ కావాలన్నా తీసుకుంటాను, ఐఎమ్ న్యూ టు దిస్, బట్ ఐ నో ద మొత్తం ఆపరేషన్ ఎట్లుంటుందో ఐడియా ఉంది. సో వెన్ ఓపెన్ కాంట్రా, ఇది మార్కెట్ లో ట్రెండ్ అవుతుంది అనమాట. ఇట్లాంటి మస్తుగా ఉన్నాయి, కుప్పల కొద్ది ఉన్నాయి అనమాట. ఈ కాంట్రా ఏంది? డిస్కవర్, కనెక్ట్ అండ్ వర్క్ విత్ వరల్డ్స్ బెస్ట్ ఇండిపెండెంట్ క్రియేటివ్స్ అండ్ క్లయింట్స్. మనమే, మన డిజిటల్ మార్కెటర్స్ ఎక్కడ పోయినా ప్లాట్ఫామ్ ఉంది. నీకు కంపెనీ కూడా ఎలా కొడితేంది, నీకు కెరీర్ గ్యాప్ ఉంటేంది, నీకు స్కిల్ ఉందనుకో, నువ్వు ప్రాపర్ గా మానిటైజ్ చేసుకుని ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేస్తావు. వెతుకు, ఇక్కడ వచ్చి వెతుకు, నీకు ఎంత ఉంటుందో మార్కెట్ అర్థమవుతుంది. యూ కాంట్ నో యువర్ స్కిల్. నువ్వు నిజంగా వెళ్ళి కొంచెం అక్కడిక్కడ చూసినప్పుడు నీకు అర్థమవుతుంది నీ దగ్గర ఉన్న స్కిల్ దానికి ఎంత పవర్ ఉందో అని. ఇక్కడ నేనేమంటున్నాను, నువ్వు కావాలంటే కమిషన్ కట్టి నువ్వు తీసుకో, ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్, పేయోనీర్ లేకపోతే పేపాల్ ఏదైనా ఒకటి ఇస్ గోయింగ్ టు గివ్ అనమాట. ఇట్స్ ఏ వై కాంబినేటర్, ఫండెడ్ బై వై కాంబినేటర్, సూపర్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? చూడాలండి, వై కాంబినేటర్ చూసినట్టుంది, ఇక్కడ వై కాంబినేటర్ అని చెప్పేసి ఫ్లోలా నేషన్, బట్ ఇట్స్ ఫండెడ్. ఓకేనా? ఫైన్ టాలెంట్ హైర్డ్ బై వై కాంబినేటర్ కంపెనీస్. ఓకే, నథింగ్ టు వరీ. వై కాంబినేటర్ మీకు తెలుసు కదా, స్టార్ట్అప్ కంపెనీస్ కి ఫండింగ్ అనేది ఇస్తుంటుంది. చూడాలి, అది ఫ్లోలో వచ్చేసింది. సారీ, ఐ నీడ్ టు చెక్ ఇట్. ఓకేనా? సో ఇక్కడ 20% కట్టింగ్స్ ప్లస్ 5% ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్ ఫీజు, ఏదో స్విగ్గీ జొమాటోలో మొత్తం తీసుకుంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 100 రూపాయలు వస్తే 100 రూపాయలు రానట్టు. సో ఫైవర్ లో మినిమం ఛార్జెస్ ఎంత తెలుసా? సో దే ఇస్ గోయింగ్ టు ఛార్జ్ $5 సర్వీస్ అనమాట. $5 సర్వీస్ అనమాట. కాబట్టి ఇతనేమంటాడు, సో ప్రస్తుతం ఉన్న డాలర్ రేట్ ప్రకారంగా 82 to 83 రూపీస్ ఉంది. సో నేను అప్రాక్సిమేట్ గా $5 అనుకుంటే 400 రూపీస్ అంటున్నా అనమాట. నీకు 400 రూపీస్, నీకు 25% పోతే ఎంత వస్తుంది? నీ అకౌంట్కి 300 రూపీస్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని యూ మస్ట్ క్రియేట్ సర్వీసెస్, SERVSS సర్వీసెస్ అనేది చేసుకోవాలి. ఈ సర్వీసెస్ ని ఫైవర్ ఫార్మేట్ లో ఏమంటాం తెలుసా టెక్నికల్ గా? అంటే గిగ్ వర్కర్స్ అనేది పొలిటీషియన్స్ వాడుతుంటారు. సో దాన్ని మనం ఏమంటాం తెలుసా? గిగ్ అంటాం అనమాట. ఏమంటాము? గిగ్ అనేది అంటాం. ఈ గిగ్ అనేది ఎలా ఉండాలి సార్ అంటే మల్టిపుల్ ప్రైస్ రేంజెస్ తో ఉండాలి. ఎవ్రీ గిగ్ మస్ట్ హ్యావ్ మల్టిపుల్ ప్రైస్ రేంజెస్ అనమాట. అప్పుడే నీ ప్రోడక్ట్ వచ్చిన నుండి పక్కన నుండి ఉండాలంటే ప్రైస్ వస్తుంది, కొట్టిపడాలి. వీఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ దస్ ప్రైసింగ్ మోడల్. ఇంప్లిమెంట్ చేస్తాం తర్వాత, ఎందుకంటే కొత్తది కాబట్టి ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ ప్రైసింగ్ తో కొట్టావు అనుకో, ఏదో ఒక సర్వీస్ నీ దగ్గర తీసుకుంటాడు అనమాట. అంటే టెక్నికల్ గా నువ్వు ఇచ్చే సర్వీస్ ఏమంటాం? గిగ్ అంటాం, గిగ్ వర్కర్స్ అంటుంటాం కదా. సో ఎవ్రీ గిగ్ మస్ట్ హ్యావ్ మల్టిపుల్ ప్రైస్ రేంజెస్. ఇది ఓకేనా సార్? ఇది సార్ ఇక్కడ వరకు ఓకేనా? చాలా ఉన్నాయి సార్. ఫైవర్ ఉంది, అప్వర్క్ ఉంది, టాప్ టర్న్ ఉంది, freelancer.com ఉంది, టోటల్ వర్క్ పవర్ ఉంది, తర్వాత వచ్చేసి నీకు guru.com ఉంది, మస్తుగా ఉన్నాయి. బిహాన్స్ ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. బట్ మార్కెట్ ని నువ్వు లూపోల్స్ అనేది తెలుసుకోవాలంటే, ఆ కాంపిటీషన్ హిట్ తెలుసుకోవాలంటే ట్రై టు యాడ్ యువర్ సర్వీసెస్ ఇన్ ఫైవర్. ఓకేనా? ఆన్సర్ ఈ సింపుల్. సరే సార్, ఇప్పుడు నాకు ఫైవర్ అకౌంట్ కావాలి అంటే నీకు అర్థమైంది ఎలా ఉంటుందని చెప్పేసి. నీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ యాడ్ ఏ ల్యాండింగ్ పేజ్ అని చెప్పేసి ఎంటర్ చేస్తాను. ఒక్కసారి చూడండి. ల్యాండింగ్ పేజ్ అంటే ఇది ఎంత తీసుకుంటుండు? ఫైవర్ చాస్ టాప్ రేటెడ్ వెట్టెడ్ ప్రో అని చెప్పేసి ఏదేదో ఉంది. వెన్ యూ కమ్ హియర్, ఐ విల్ క్రియేట్ హై కన్వర్టింగ్ ల్యాండింగ్ పేజ్ ఆర్ సేల్స్ ఫనల్ ఫర్ లీడ్ జనరేషన్. నువ్వే చేసుకో, నీకు తెలుసు, నీకు చెప్పిన సబ్జెక్టే ఫామ్ పెడతాడు ఎండింగ్ లో. ఇక్కడ చూసుకుంటే ఎంత? 700. సార్ నాకు అదంతా వద్దు సార్, నేను కొత్త అంటే కమ్ హియర్, ఐ విల్ చూస్ జస్ట్ 500. ఒక్కసారి చూడండి.
ఒక్కసారి చూడండి, యూ విల్ బి షాక్డ్ అనమాట. System.ai ఇట్స్ ఎ ఫ్రీ అనమాట. ఇది కూడా సబ్జెక్ట్ లో ఉంటుంది. ఐ విల్ చెక్ ఐ విల్ ట్రైన్ యూ, నథింగ్ టు యువర్ ఓవర్ ఇస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే 459 ఎంతసేపు సార్? గంట సేపు కూర్చుంటే ల్యాండింగ్ పేజ్ ఎవరిస్తుంది సార్ గంటకు 500? ఓపెన్ గా చెప్తున్నాను, యూ కెన్ డూ ఇట్ అనమాట. ఐ విల్ డిజైన్. సార్ ఇతను ఎవరో లెవెల్ 2, ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటే నీకు కట్టింగ్ తీసుకొని నీకు ఎంబటే మళ్ళీ రాదు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీకు, వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్టే కరెక్టే కరెక్టే, నథింగ్ టు వరీ. ఇక్కడ నీకు పేమెంట్ కట్టంగానే ఈ 400 నుంచి 300 అకౌంట్ లోకి రాదనమాట. సో ఇదేంది, నువ్వు లెవెల్ 1 అక్కడ చూస్తే గుర్తొచ్చింది, నువ్వు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉందనుకో, ఇట్ విల్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 7 days అనమాట. నీ అకౌంట్ లో క్రెడిట్ కావడానికి 7 days పడుతుంది. నువ్వు ఫ్రెషర్ అనుకో, సెల్లర్, యు ఆర్ ఏ ఫ్రెషర్, FRESHR ఫ్రెషర్. ఇదంతా మీకు తెలుస్తేనే యూ కెన్ డూ. నువ్వు ఫ్రెషర్, యు ఆర్ ఏ న్యూ టు ఫైవర్, FIVER, యు ఆర్ సెల్లింగ్ యువర్ సర్వీసెస్. ఇది కావాలంటే 14 days హెల్డ్ లో పెడతాడు అనమాట, హోల్డ్ లో పెడతాడు అనమాట. అప్పుడు నీకు రిలీజ్ అనేది చేస్తాడు. అర్థమైందా సార్? అంటే నీకు ఎంబటే చేయడు, దానికి ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు పేపాల్ తో చేసుకోవాలంటే నీ అకౌంట్ లో మినిమం $1 ఉండాలి. ఓకేనా? ఇవన్నీ నువ్వు ప్రాక్టికల్ గా అంటే ప్రతి ఒక్కటి కానీ డీటెయిల్ గా చెప్పలేను. ప్రాసెస్ తెలిసింది అనుకో, కొట్టుకుంటా పోతావు. సో నువ్వు గిగ్ సర్వీస్ చేయాలంటే నువ్వు ఎంత ఛార్జ్ చేయాలో ముందుగానే తెలుసుకోవాలి. సో నువ్వు ఫ్రెషర్ కాబట్టి 14 days ఒకసారి చూడాలి, కొత్తగా ఏమైనా పెట్టాడా లేదా అని చెప్పేసి చూడాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఫైవర్కి వచ్చాను కాబట్టి ల్యాండింగ్ పేజ్ అని చెప్పి టైప్ చేశాను. సరే ఈడెవడో లెవెల్ 2 అన్నాడు కాబట్టి ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసేసరికి ఏమైంది, ఇక్కడ చూస్తే బేసిక్ వచ్చేసి 1 సింపుల్ పేజ్, 1 సెక్షన్స్, ఫిగ్మా టు HTML, PHP టు HTML. ఇది ChatGPT ఇచ్చినా చేసి పడేస్తుంది, మీకు చూపిస్తాను. ఓకేనా? నథింగ్ టు వరీ. స్టాండర్డ్ అనేసరికి ఏంది, దెబ్బకి 10 times పెరిగిపోయింది. ప్రీమియం అంటే ఏంది, 6,000 రూపీస్ వెళ్ళిపోయింది. అంటే 500 రూపాయల నుంచి దగ్గరికి 6,000 తీసుకొని పోయిండు. 10x అయిపోయింది అది. ఒకవేళ నీకు వర్డ్ ప్రెస్ తెలుసు కాబట్టి వర్డ్ ప్రెస్ ల్యాండింగ్ పేజ్ అని రాస్తున్నా, మీకు తెలిసిన సబ్జెక్ట్ వర్డ్ ప్రెస్ ల్యాండింగ్ పేజ్ అని చెప్పేసి రాస్తున్నా. యు ఆర్ గోయింగ్ టు సీ ద అల్టిమేట్ సబ్జెక్ట్ అనమాట. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ వస్తావో, ఇక్కడ చూడండి, నాకేం కావాలి, బడ్జెట్ నాకు చీప్ అనే చూసుకుంటా. బికాస్ యూ విల్ గెట్ టు నో అసలు మార్కెట్ ఎలా అంటే తక్కువ చూపించి ఎక్కువ గుంజుతాడు. చూడండి, వర్డ్ ప్రెస్ ల్యాండింగ్ పేజ్ అని చెప్పి నేను చూస్తే ఇతను ఏమంటున్నాడు, సరే ఈడెవరో ఉమర్తి, తప్పుగా అనుకోకండి, ఆ పేర్లు పలకడం కష్టము. తర్వాత బ్రూక్స్, తర్వాత పాడతాం. లెవెల్ 1 ఉంది కాబట్టి ఐ విల్ సెలెక్ట్ లెవెల్ 1. లెవెల్ 1 అంటే ఏంది, అదొక స్టేజెస్ అన్నమాట. లెవెల్ అంటే క్వాలిఫైడ్ ఫ్రెషర్ అన్నట్టు, అంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కొంచెం. సో యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్స్, నీ వర్క్ చాలా మందికి నచ్చింది అన్నట్టు. లెవెల్ 2 అంటే ప్రో, లెవెల్ 3 అంటే ఇంకా నువ్వు అల్టిమేట్ అనమాట. సో పాడతావు మండలి అని చెప్పేసి ఇతను ఎవరో 460 రూపాయలకి ఇస్తుండు. వెన్ ఐ కమ్ ఇయర్, యూ ఆర్ గోయింగ్ టు సీ ద అవుట్పుట్. ఏమంటున్నాడు, థీమ్ ఇన్స్టాల్ ప్లస్ జెవో ఇంపోర్ట్. నువ్వు చేయలేవా సార్? సార్ లాజిక్ అర్థమవుతుందా? నువ్వు చేయలేవా ఇది చేయలేవా? సూపర్ గా తెలుసుకున్నాం మనం. సార్ అర్థమవుతుందా? చిన్న ఏమైనా బ్రేక్ ఉందా, కరెక్ట్ గా ఉందా? ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్ ఏం ఆర్ లేదు ఎనీ సార్, బ్రేక్? ఆల్ ఓకే, ఆల్ ఓకే. ఓకే, డన్. సార్ నాకు గుడ్ టు గో. కామెంట్స్ కావాలి సార్, కామెంట్స్ రాకపోతే నేను ఆపేయాలనిపిస్తుంది నాకు. ఓకేనా సార్? చాలా డీటెయిల్ గా చెప్తున్నా, యూ కాంట్ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ వీడియో ఇన్ ఎనీవేర్. అది చేసుకో, అక్కడ గీసారు కానీ ఈమెయిల్ పెట్టు, అది చేసుకో, ఇది చేసుకో. నీకు క్లారిటీగా ప్రతి ఒక్క పిన్ పాయింట్ చెప్తున్నాను. మళ్ళీ ఇష్యూస్ రాకుండా, ఇష్యూస్ వస్తాయి మీరు మీరు సాల్వ్ చేసుకుంటారు. ఓకేనా? డన్. మళ్ళీ ఏం చెప్తున్నాను, వెన్ ఐ కమ్ టు ద స్టాండర్డ్, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. కొంచెం టైం పడుతుంది, మేము కూడా స్టార్ట్ చేస్తాము, మీతోనే చేపిస్తాం. ఓ 1 year 6 months అన్నా పట్టవచ్చు. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏజెన్సీ ఆల్సో. ఏమంటుండో, కస్టమ్ ల్యాండింగ్ మీకు తెలీదా? ఎవరైతే బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 వాళ్ళకి తెలీదా? వాళ్ళకి ఏం కావాలో ఒక పేపర్ లో ఒక డయాగ్రామ్ ఇస్తే నీకు ఎలా చేయాలో తెలీదా? రియల్ టైమ్ లో మీ ముందని ఒక సాలిడ్ ఆన్సర్ క్వశ్చన్ తీసుకొని మీకు చెప్పాను. నువ్వేం చేస్తావు, కస్టమ్ 1 to 3 సెక్షన్స్ అంటే నీకు ఫస్ట్ గా శాంపుల్ గా చూపిస్తాడు, నీకు ప్రాజెక్ట్ వస్తుంది. అంత సీన్ లేదు సార్, అంత సీన్ లేదు సార్. ఓకేనా? అంత సీన్ లేదనమాట. 1 to 3 సెక్షన్స్ నీకు తెలీదా? 3 డబ్బాలు పెట్టుకొని చేయాలని. కంటెంట్ అప్లోడ్, సోషల్ మీడియా. నువ్వు ChatGPT తో చేయలేవా? ఎంత అంటుండు, 1500 అంటుండు. సో నువ్వు ప్రీమియం అంటే ఎంత, 3,000 రూపాయలు నువ్వు ఛార్జ్ చేస్తావు. కస్టమ్ 1 to 5 సెక్షన్, నువ్వు 10 సెక్షన్స్ డిజైన్ చేసినావు. టెంప్లెట్ కొట్టుకుంటే 5 నుంచి 10 సెక్షన్లు పడిపోతుంది. 1 page ఫంక్షనల్ వెబ్సైట్, 5 కస్టమర్ సెట్స్. అంటే నువ్వు ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని కాన్వాతో ఎలా చేయాలో తెలుసు. రెస్పాన్సివ్ డిజైన్, కంటెంట్ అప్లోడ్. నీకు అర్థమైందా సార్? చాలా చీప్ రేట్ తో తీసుకొని మార్కెట్ ఎలా ఇస్తుందో నీకు అర్థమైందా ఇప్పుడు? సార్ మనం స్టార్ట్ చేసింది 500, బట్ ఈస్ గోయింగ్ టు ఛార్జ్ 2,000. నీకు నెలకు 2 క్లయింట్స్ వచ్చినా నీ అకౌంట్ లో 5,000 ఉంటుంది. 25% కటింగ్ పోను 4,000 ఉంటుంది సార్. సార్ ఇది క్లియరా? యూ క్యాన్ టైప్ క్లియర్, యూ క్యాన్ టైప్ క్లియర్, లేకపోతే నో. అంటే నీ దగ్గర ఏముంది, ఆల్రెడీ మార్కెట్ కి కావాల్సిన సబ్జెక్ట్ నీ దగ్గర ఉంది. ఎంత డీటెయిల్ గా పెట్టాలో బ్యాచ్ 1, బ్యాచ్ 2 తెలుసు. బ్యాచ్ 3కి యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఎ వెరీ గుడ్. సో ఎవరైతే ఏపీడిఎంఏ విత్ ఫ్రీలాన్సింగ్ విత్ ఏపీడిఎంఏ ఉన్నారో, మీకు చెప్పిన సబ్జెక్ట్ వాళ్ళకి ఇంకొంచెం బేసిక్స్ నుంచి చెప్పాను. మీరు నేర్చుకోవాలంటే కెన్ జాయిన్ అవర్ కోర్స్, దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్. ఎలా ప్రిపేర్ కావాలంటే అలా ప్రిపేర్ చేస్తాం సార్. మీ వెన్ యూ రిసర్చ్ యూ ఆర్ గోయింగ్ టు రేపు మీరు జాబ్ లో జాయిన్ తర్వాత చాలా మంది తిట్టుకుంటారు అనమాట. అరే సార్ ఏం సబ్జెక్ట్ చెప్పిండు. మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మీకు తెలిసిన సబ్జెక్టే కొన్ని గంటలు కూర్చోబడి చేస్తారు. మీకు ఆ ఫీలింగ్ అయితే రానియ. ఓకేనా?
మీరు ఇంకొంచెం బెటర్ టైం అనేది పెట్టాలి. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. అయిపోయా కేల్ కథం దుకాన్ బంద్. నీకు కావాల్సింది వచ్చింది. ఇది లెవెల్ 1 లెవెల్ సార్ నేను ఫ్రెషర్ సార్ అమ్మయ్య పవర్ వచ్చింది సార్ ఐఎమ్ సేఫ్. జస్ట్ ఏ మినిట్. ఈ స్లైడ్స్ ఇమేజెస్ నువ్వు ఏంది కాన్వాలో డిజైన్ చేసి పెట్టుకోలేవా? చేసుకుంటా ఏముంది అక్కడ ఏం పెట్టినా అవి చెక్కుండా పోయింది. ఇవన్నీ నీకు డమ్మీ టెంప్లెట్స్ కొట్టుకుండా పోవచ్చు. కొత్త వాళ్ళకి తెలియదు. మీరు డిజిటల్ మార్కెటర్స్ నీకు తెలుసు కాబట్టి మంచి మంచి ల్యాండింగ్ పేజెస్ చూపించాను కొట్టుకుంటా పో. నీకు తెలిసిన ఒకటే సర్వీస్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసుకుంటా పో సార్. 2000 అంతకంటే బెటర్గా ఎవడిస్తాడు? అయిపోయా నీకు సబ్జెక్ట్ అయితే ఉంది ఏం చేయాలో తెలుసు. అంటే ఏంది నీకు ఒక అకౌంట్ అనేది కావాలి. దాని లోపల ఇలాంటి గిగ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అతను ఎలా పెట్టాడు? హోమ్ లోకి వెళ్ళిండు గ్రాఫిక్స్ అండ్ డిజైన్. చూడండి దీస్ ఆర్ ద కేటగిరీస్ అంటాం అనమాట. గ్రాఫిక్ డిజైన్, వెబ్సైట్ బిల్డర్స్ డిజైన్. అర్థమైందా? ఇలా నేను ఇంకొకటి ఓపెన్ చేస్తాను. వెన్ ఐ కమ్ హియర్ ఇతను కూడా ఎవరు షామిన్ షబ్బీర్ దేవ్ మ్యాట్లాన్ సంథింగ్ ఏదో ఉంది. ఇతను ఎవరో ఫోటో పెట్టుకొని చేసుకున్నాడు కాబట్టి సూమ్రాజ్ అని చెప్పేసి అవి ఓపెన్ తీసుకోను. ఇతను కూడా ఏమంటుండే ఒక్కసారి చూసాం. 459 6 సెక్షన్స్. మీకు 10 సెక్షన్స్ తెలుసు. 2200 ప్రీమియం కావాలంటే ఏంది 8000 7000 అంటుండు. ల్యాండింగ్ పేజ్, హోమ్ పేజ్, బిజినెస్ ఇదంతా నీకు తెలీదా? 4 డే డెలివరీ. నువ్వు 2-3 గంటల్లో చేయొచ్చు సార్. కరెక్ట్ కూర్చుంటే ఒక రోజులో 4000 ఎవడిస్తారు సార్ నీకు? నీ కట్టింగ్స్ అని పోనీ 5000 వస్తుంది నీకు. దగ్గర దగ్గర 5000 మీద నీకు వస్తుంది. చేసుకోవచ్చు సార్. మళ్ళీ దీంట్లో నాకు తక్కువ టైంలో ఎక్కువ క్లయింట్స్ కావాలంటే ఏం తెలుసా? నువ్వు ఏ విధంగా అయితే మెటా యాడ్స్ చేస్తావో, ఏ విధంగా అయితే గూగుల్ యాడ్ చేస్తావో, ఫైవర్ వాళ్ళకి పీపీసీ మోడల్ ఉంది. పేపర్ క్లిక్ మోడల్ అన్నమాట. ఎవరైతే క్లిక్ చేసో చార్జెస్ కట్ అవుతుంది. 30 నుంచి 100 రూపాయల వరకు కట్ అవుతుంది. సో 100 మంది క్లిక్ చేసి ఎంత అవుతుంది? 3000 నుంచి 10,000 రూపాయలు అవుతుంది అనమాట. నువ్వు 10,000 అకౌంట్ వేసుకొని యాడ్స్ ఇచ్చుకున్నావు అనుకో, అంటే నువ్వు లెవెల్ 1కి వెళ్ళాలి. లేకపోతే నీ ప్రొఫైల్ కరెక్ట్ గా ఉండి పాజిటివ్ రివ్యూస్ వచ్చింది అనుకో, యూ క్యాన్ గెట్ ఇన్స్టెంట్ యాడ్స్ అనమాట. 10,000 పోతే పోనీ అంటే యూ క్యాన్ గెట్ 1 lakh బిజినెస్ అనమాట. ఈ లాజిక్ తెలియదు. చాలా మంది చెప్తుంటారు. ఫైవర్ లో కూడా నువ్వు కావాల్సిన వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చు. అర్థమైందా సార్? దీనే మనం ఏమంటాం తెలుసా? యు ఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ ఏ నేను చెప్తా. మీకు ఉంటుంది. ఎవరైతే పేమెంట్ DM1 DM2 DM3 చేశారో యు ఆర్ గోయింగ్ టు గెట్ లైఫ్ టైమ్ స్కిల్, నథింగ్ టు వరీ. ఎవరైతే ఫ్రీగా వచ్చారో వాళ్ళకి 15 days ఉంటుంది. ఎందుకంటే మేము కూడా రిసోర్సెస్ కట్టాలి కదా. యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాము. యూ క్యాన్ గెట్ ఇట్ అనమాట. రాక్ సాలిడ్ గా పడుతుంది. సో ఇదంతేంది నీకు కావాలంటే యూ క్యాన్ గెట్ ఇట్ ఫ్రమ్ FIVERR ఫైవర్ యాడ్స్ అని చెప్పి టైప్ చేయి. నువ్వు 10,000 కొడితే 1 lakh బిజినెస్ ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి ఫైవర్ యాడ్స్ అని చెప్పేసి ఉందా? ప్రమోటెడ్ గిగ్స్ అంటాం అనమాట. సింపుల్ గా చెప్పాలంటే నాకు సేల్స్ రావడం లేదు, నా దగ్గర కంటెంట్ ఉంది, నా దగ్గర స్కిల్ ఉంది, సూపర్ స్కిల్ ఉంది, వాళ్ళ క్లయింట్ ని సాటిస్ఫై చేస్తాను సార్, నా దగ్గర ప్రాజెక్ట్స్ లేవంటే ఫైవర్ లో యాడ్స్ ఇవ్వాలని చెప్పి కూడా చాలా మందికి తెలియదు. ఒకళ్ళు ఇచ్చిన ఎలా చేయాలో తెలియదు. నువ్వు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటే యూ క్యాన్ పుల్ ద క్లయింట్స్. కానీ యాడ్స్ చేయకుండా కూడా నువ్వు క్లయింట్స్ ని తెప్పించుకోవచ్చు. ఎలా తెలుసా? జస్ట్ కమ్యర్. నేను ల్యాండింగ్ పేజ్ అన్నా కదా, జస్ట్ టైపర్ LANDNG ల్యాండింగ్ పేజ్ తెలుగు రాస్తున్నా. ల్యాండింగ్ పేజ్ తెలుగు. ఎందుకు? తెలుగులో కూడా ల్యాండింగ్ పేజెస్ కావాలి. చూడండి ఎంతమంది ఉన్నారు సార్? 70 రిజల్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంత తీసుకుని చూడండి. ఐ విల్ డూ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్. నాకేం కావాలి? ల్యాండింగ్ పేజ్ అన్న, ట్రాన్స్లేషన్ వద్దు. నువ్వు చార్జిప్ నాడు తీస్తుంది. SEO ఆర్టికల్ రైటింగ్, కంటెంట్ రైటర్, యువర్ ల్యాండింగ్ పేజ్ అని చెప్పేసి ఉంది. అది ట్రాన్స్లేట్ తెలుగు టు ఇంగ్లీష్ అంటే తెలుగు టు ఇంగ్లీష్ నువ్వు ఎలా చేయాలో కూడా ఇస్తాడు. విక్స్ అన్నాడు. నాకేం కావాలి? ల్యాండింగ్ పేజ్ తెలుగు అని చెప్పేసి రాస్తున్నా. సో నాకు సర్వీస్ ఆప్షన్ వచ్చేసి ఏంది? జస్ట్ ఏ మినిట్. సెల్లార్ డీటెయిల్స్ కూడా నాకు లెవెల్ 2 కింద తీసుకుంటా. ఇది న్యూ సెల్లార్ అంటే ఇది మీరు కొత్తగా అయినట్టు. లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 వరకు ఉంటుంది. ఐ విల్ గో ఫర్ లెవెల్ 1 అండ్ లెవెల్ 2. ఎంత మందురు? 15 మందురు అనమాట. 15 మంది చేస్తున్నారు. అసలు తెలుగు కంటెంటే లేదు సార్. తెలుగులో ల్యాండింగ్ పేజ్ చేసి అంటే లేదు. ఒకవేళ మీరు క్రియేట్ చేసుకుంటే యు ఆర్ గోయింగ్ టు బి టాప్ మోడల్. అర్థమైందా సార్? తెలుగులో మీరు క్రియేట్ చేసుకుంటే యు ఆర్ గోయింగ్ టు బి టాప్ మోడల్. ఎలా చేయాలో తెలుసా? తెలుగులో చార్జిప్ని అడిగినా ఇస్తుంది. లేకపోతే ఆ బ్లాగ్స్ లో తెలుగు కంటెంట్ రామభద్ర ఫాంట్, రామరాజా ఫాంట్, పొన్నాల ఫాంట్, NTR ఫాంట్స్ ఉంటే సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సార్ ఇది మీకు కాన్వాలో చెప్పాను. ఈ ఫ్రీలాన్సింగ్ సెషన్ లో కాన్వాలో చెప్పాను. తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్లోకి వెళ్ళేసి చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. జస్ట్ ఫాంట్ మీకు చెప్పాను కదా, పాపిన్స్ ఉంటుంది. పాపిన్స్ దగ్గర రామభద్ర కొడితే వస్తుంది. అది నీకు తెలియదు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? అంటే నువ్వు రూపాయి పెట్టకుండా కూడా డిమాండ్ ఎక్కడుందో నీకు చూపించాను. సార్ లాజిక్ అర్థమైందా? ఇది ఐ నీడ్ ఆన్సర్స్. లాజిక్ అర్థమైందా సార్? రూపాయి యాడ్స్ పెట్టకుండా కూడా, అంటే ఫైవర్ తోని కాంపిటీషన్ ఎక్కువ ఉంది, కానీ తెలుగు అని కొడితే ఎవడలేడు. యు ఆర్ గోయింగ్ టు బి తోపు. ఓపెన్ గా చెప్పాలంటే ఎక్కువ సర్వీసెస్ క్రియేట్ చేసుకోవాలి, జెన్యున్ గా ఉండాలి, ప్రాపర్ టైంలో డెలివరీ చేయి. డిలే అయిందనుకో వాళ్ళని 1 or 2 days ఇంకా కావాలి సార్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. రిజెక్ట్ చేస్తే పైసలు రావు. యాక్సెప్ట్ చేయండి, పైసలు వస్తాయి. ట్రై టు గివ్ ప్రాపర్ రెస్పాన్స్. అది కూడా ఛార్జింగ్ అడుగుతుంది. నథింగ్ టు వరీ. ఆన్సర్ ఇస్ సింపుల్. ప్రీమియం కంటెంట్ రూపాయి ఖర్చు లేకుండా మీకు చెప్తున్నాను. ఓకేనా? సో ట్రై టు సార్ ఏదో సొల్లు చెప్తున్నారు కదా సార్, ఓపెన్ గా చెప్తున్నాను.
నువ్వు ఎంత టైం పెడితే ఫైవర్ నీకు అంత మనీ ఇస్తుంది. ఆ గ్యాప్ తెలుసుకోవాలి. ఐ విల్ గివ్ దట్ గ్యాప్, ఐ విల్ గివ్ దట్ గ్యాప్. మీరు నేర్చుకున్న ల్యాండింగ్ పేజ్ కోసమే నేను చెప్తున్నా. కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ అనుకో, దబిడిబిడే మళ్ళీ చెప్తున్నా. అందుకనే మన కోర్స్ నేమో ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, జాబ్ రెడీ, ఫ్రీలాన్సింగ్ రెడీ, బిజినెస్ రెడీ అని చెప్పాను. నువ్వు బిజినెస్ చేసుకుంటావు, ఫ్రీలాన్సింగ్ చేసుకుంటావు, జాబ్ చేసుకుంటే నీ ఇష్టం. నీకు కావాల్సిన సబ్జెక్ట్ రెడీగా ఉంది నీ దగ్గర, నువ్వు అమ్ముకో. నీకు క్లయింట్స్ కావాలి, క్లయింట్స్ ఎలా చేయాలో అక్కడ చెప్పాను. ఆన్లైన్ ద్వారా క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలి ఇక్కడ చెప్తున్నాను. నువ్వు జిఎంఈ వాడతావు, ఇన్స్టాగ్రామ్ వాడతావు, లింక్డ్ఇన్ వాడతావు, ఇన్ డెప్త్ వాళ్ళని పోక్ చేస్తావా, యూట్యూబర్స్ చేస్తావా, కంటెంట్ క్రియేటర్ చేస్తా, నీ ఇష్టం. నువ్వు ఫైవర్ నుంచి కావాలో ఫైవ్ నుంచి తెచ్చుకో. నీకు ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తున్నా, నువ్వు చేసుకోకపోతే నా తప్పు కాదు. ఓకేనా? డన్. సరే ఇక్కడ చూడండి, ఇది ఎస్ఈఓ బ్యాక్లింక్స్ ఇదంతా లైట్ తీసుకోండి, డోంట్ టచ్ దట్ వన్. సో అసలు లేడు సార్, కాంపిటీటర్ లేడు ఇక్కడ, కాంపిటీటర్ లేడు. వెన్ ఓపెన్ లెవెల్ 2, లెవెల్ 2 లో చూడండి, ఒక్కడు లేడు ఇచ్చేటోడు, ఒక్కడు లేడు ఇక్కడ ఇచ్చేటోడు. యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ అవుట్పుట్ అనమాట. యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ అవుట్పుట్. సో ల్యాండింగ్ పేజ్ వర్డ్ ప్రెస్ అంటే 70 మంది. సో ల్యాండింగ్ పేజ్ వర్డ్ ప్రెస్ అని చెప్పేసి రాస్తున్నాయి. ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయి చూడండి. ల్యాండింగ్ పేజ్ వర్డ్ ప్రెస్ ఎంతమంది ఉన్నారు? 77,000 మంది ఉన్నారు ల్యాండింగ్ పేజ్ వర్డ్ ప్రెస్. కానీ నా బడ్జెట్ ఎప్పుడైతే చాలా మంది అసలు కస్టమ్ బడ్జెట్ ఉందని కూడా తెలియదు, చాలా మంది ఇక్కడ రాగానే కొట్టేస్తారనమాట. సో నీకు అక్కడ టాప్ లో రావాలంటే గిగ్ ప్రమోటెడ్ అంట, మీకు ఇట్లా వస్తుంటాయి అనమాట బ్యాచెస్. వచ్చేసరికి ఏమైతుంది, రిలవెన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలి, బెస్ట్ సెల్లింగ్ అని చెప్పేసి చూసుకుంటే ఈ ఫిల్టర్ ఎవరు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు. అంటే ఫైవర్ కి వచ్చి క్లయింట్ హ్యాండిల్ అంటే అతనికి గిగ్ రీసెర్చ్ చేసుకుంటా అతను ఫిల్టర్ చేసుకుంటాడు అనమాట. ఈ ఫిల్టర్స్ నేను కూడా చాలా మంది తెలియదు. ఎప్పుడైతే ఇక్కడ వస్తావో ల్యాండింగ్ పేజ్ డిజైన్ 1 సైడ్ అని చెప్పేసి తను రిచర్ 4.8 స్టార్ లెవెల్ 1 అని చెప్పేసి ఉంది. ఇక్కడ కూడా నేను ఓపెన్ చేశాను అనుకోండి, యు ఆర్ గోయింగ్ టు సీ 459, 1300 అండ్ 3500. నువ్వు చేస్తావు సార్ 12 డిజైన్ సెక్షన్స్, రెస్పాన్స్, ఇదంతా మీకు సింగిల్ ల్యాండింగ్ పేజ్. ఎంత ఇది కూడా ఏంది, ఇది డమ్మీ అనమాట. ఓపెన్ చెప్పాలంటే ఇది డమ్మీ, యూ కెన్ యాడ్ ఇట్ అనమాట. మళ్ళీ ఇతను ఏం పెట్టాడు, ఆ గిగ్ కి ప్రాపర్ హోమ్ లో గ్రాఫిక్ డిజైన్ సబ్ కేటగిరీ, దాని లోపల ల్యాండింగ్ పేజ్ డిజైన్, తర్వాత అతనికి ఒక టైటిల్, ఆ టైటిల్ కి అతను ఎవరు, గిగ్ ఏంది, అతను ఏమేం చేస్తాడు, తర్వాత అతని నేము, అతనికి ఏముందో అది పెట్టుకోవాలి. తర్వాత కాంటాక్ట్ మీ అని చెప్పేసి ఉంటుంది, అతని లొకేషన్ అంటే మీ డీటెయిల్స్ ఇస్తే అందరికీ తెలుస్తుంది. ఇతని గురించి పెట్టుకుంటాడు. తర్వాత ఏం చేశాడు, బేసిక్ లో ఏం పెట్టాలి, స్టాండర్డ్ లో ఏం పెట్టాలి, ప్రీమియం లో పెట్టాలి. భయపడకండి సార్ నేనున్నా. క్యాన్ వి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా ఆర్ కెన్ ఐ కంటిన్యూ టుమారో? స్టార్ట్ చేద్దామా ఆర్ కెన్ ఐ కంటిన్యూ టుమారో? ఐఎమ్ రెడీ ఫర్ దాట్. సార్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వెళ్ళాలి, మీ ప్రూఫ్స్ అనేది రెడీగా ఉండాలి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్, జీమెయిల్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ ఏ విధంగా అయితే క్రియేట్ చేసుకుంటారో ఫైవర్ లో కూడా అలాగే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సర్వీస్ పెట్టుకోవాలి. అంతకు మించి ఏం లేదు సార్, అంతకు మించి ఏం లేదు సార్. ఎలా పెట్టుకోవాలో చెప్తాను. చెప్పండి విశ్వ చెప్పండి. ఏమైనా క్వెరీస్ ఉన్నాయా? ఓకే, ఐ గో అండ్ యూజ్ హియర్. చెప్పండి విశ్వ. సార్ అది గూగుల్ మై బిజినెస్ మెయింటెనెన్స్ 1 month ఫ్రీ అలా సార్? అది అయిపోయింది కదా విశ్వ. ఇప్పుడు మనం ఫైవర్ లో ఉన్నాము, ఎండింగ్ లో అడగా క్వశ్చన్స్. కరెంట్ రన్నింగ్ సబ్జెక్ట్ అడుగు, నేను చెప్తాను. ఓకేనా? ఏమనుకోకు, మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. ఓకేనా? యా, జస్ట్ ఏ మినిట్ అండి, జస్ట్ ఏ మినిట్, గెటింగ్ ఏ కాల్. సార్ సారీ సార్, చిన్మయ్ కాల్ చేశారు, మన టీం మెంబరే. సార్ కాన్వా చెప్పలేదన్నారు. వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ దట్ కాన్వా సెషన్ ఇన్ యూట్యూబ్. మీరు ఆ లింక్స్ చూసుకోవచ్చు. కాన్వాలో గూగుల్ రివ్యూతో ఎలా చేయాలో చెప్పాను అనమాట. సైజ్, డైమెన్షన్స్ చెప్పి క్లోజ్ చేశాను. మీరు కావాలంటే యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ యూట్యూబ్. వీఆర్ గోయింగ్ టు షేర్ దట్ లింక్స్, నాకు టు వరీ. ఓకేనా? డన్. ఇప్పుడు నాకేం కావాలి సార్, ఐ నీడ్ ఏ ఫైవర్ అకౌంట్. ఫస్ట్ మీరు ఏం చేయాలి తెలుసా, FIVRR ఫైవర్ అకౌంట్కి వెళ్ళాలి. సేమ్ మీరు జీమెయిల్ ఐడి, ఫేస్బుక్ ఎలా చేస్తారో, నువ్వు అమ్ముకుంటున్నావు కాబట్టి, నీ స్కిల్ని ఇక్కడ అమ్ముకుంటున్నావు కాబట్టి, నీకు క్లయింట్స్ కావాలి కాబట్టి, ఇక్కడ నీ ప్రొఫైల్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. నీ ప్రొఫైల్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏంది, ప్రాపర్ ప్రూఫ్ అనేది ఉండాలన్నమాట. సో నీ బ్యాంక్ అకౌంట్, నీ పేరు ప్రాపర్ గా మ్యాచ్ కావాలి. నువ్వు బిజినెస్ డీటెయిల్స్ ఇచ్చిన అనుకో, బిజినెస్ నేమ్ అనేది పెట్టాలి. సో ట్రై టు యూస్ పర్సనల్ అకౌంట్ ప్రాపర్ గా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ చూడండి. ఎప్పుడైతే మీరు ఫస్ట్ బికమ్ ఎస్ఎల్ఆర్, సైన్ ఇన్, జాయిన్ అని చెప్పేసి ఉంటుంది. నేను క్లిక్ ఆన్ జాయిన్, నీ ప్రొఫైల్ చేసుకోవాలి. లేదు సార్ నేను డైరెక్ట్ వెళ్ళాలంటే, నువ్వు సెల్లార్ కింద కావాలని నీకు అమెజాన్ అకౌంట్, అంటే ఓపెన్ గా చెప్పాలంటే నువ్వు అమెజాన్ లో అమ్ముకోవాలన్నా నీకు అమెజాన్ అకౌంట్ కావాలి, నువ్వు ఫ్లిప్కార్ట్ లో అమ్ముకోవాలన్నా ఫ్లిప్కార్ట్ అకౌంట్ కావాలి. కాబట్టి ఫస్ట్ నీకు జాయిన్ అని చెప్పేసి క్లిక్ చేయి. ఎప్పుడైతే నువ్వు జాయిన్ అని క్లిక్ చేస్తావో, దట్ విల్ ఆస్క్ కంటిన్యూ విత్ గూగుల్. సూపర్ ఫాస్ట్ ఉంటుంది సార్, స్పీడ్గా వెళ్తాను, నథింగ్ టు వరీ, గెట్ రెడీ. రెడీనా సార్ అందరూ?
ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఆర్ యూ రెడీ? స్పీడ్ అప్ కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, ఎంటర్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకేనా? థ్యాంక్ యూ. నాకేం కావాలి? క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని చెప్పేసి ఉంది. ట్రై టు కంటిన్యూ విత్ గూగుల్. అయిపోయా. సో నాకు ఏపీడీఎంఏ.in ఉంది కాబట్టి ఐ విల్ గివ్ దిస్ వన్. మీరు డిజిటల్ మార్కెటింగ్ మెయిల్ ఐడి ఉంది కాబట్టి మీరు దాంతో వెళ్ళండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఎప్పుడైతే మీరు కంటిన్యూ మీద క్లిక్ చేస్తారో చీల్ యూజర్ నేమ్ అనేది ఉందన్నమాట. ఎస్యుబిబి సుబ్బు డిఎం అని చెప్పేసి ఉంది. అంటే ఏంది? సుబ్రహ్మణ్యం డిఎం అని చెప్పేసి ఉంది అనమాట. సుబ్రహ్మణ్యం డిఎం అంటే డిజిటల్ మార్కెటర్స్ అనమాట. క్రియేట్ మై అకౌంట్. నా ఇష్టం, నా మెయిల్ ఐడి ఏదైనా పెట్టుకుంటా, పేరు కరెక్ట్ పెట్టుకుంటా. అయిపోయా. యువర్ అకౌంట్ హాస్ బిన్ క్రియేటెడ్. దెబ్బకి అయిపోయింది అనమాట. ఐఎమ్ ఏ క్లయింట్, ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్. నువ్వెవరు సార్? ఫస్ట్ నువ్వు క్లయింటా అంటే నువ్వు ఫైవర్కి వచ్చి నువ్వేమైనా కొనుక్కుందాం అనుకుంటున్నావా? ఫ్రీలాన్సర్. నేను ఫైవర్కి వచ్చి అమ్ముకుందాం అనుకుంటున్నా. ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్. అంటే నువ్వు ఫైవర్ వెబ్సైట్ కి వచ్చి నేను కొనుక్కుందాం అనుకుంటున్నా, అంటే ప్రోడక్ట్ కొనుక్కుందాం అనుకుంటున్నా. యువర్ ఏ క్లయింట్. నేను ఫైవర్ లో నా ప్రోడక్ట్ అమ్ముకుందాం అనుకుంటున్నా. నా దగ్గర స్కిల్ అమ్ముకుంటున్నా. స్కిల్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రోడక్ట్. తప్పు అనుకోకండి. సో అక్కడ అమ్ముకోవాలంటే ఐఎమ్ గోయింగ్ టు బి ఏ ఫ్రీలాన్సర్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు ఏమంటుంది? యు ఆర్ ఆల్మోస్ట్ డన్. హియర్ వాట్స్ నెక్స్ట్? కంప్లీట్ యువర్ ఫ్రీలాన్సర్ ప్రొఫైల్, క్రియేట్ యువర్ ఫస్ట్ గిగ్, పబ్లిష్ ఇట్ అండ్ స్టార్ట్ సెల్లింగ్. సూపర్ సింపుల్ అనమాట. కానీ కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, చెప్తాను. క్రియేట్ యువర్ ఫ్రీలాన్సర్ ప్రొఫైల్ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఈ ఫస్ట్ స్టెప్ సింపులా సార్? ఫస్ట్ స్టెప్ సింపులా? ఫస్ట్ స్టెప్ సింపులా? గెట్ రెడీ. థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ, రెడీ టు సెల్లింగ్ ఆన్ ఫైవర్. హియర్ ద బ్రేక్ డౌన్. లెర్న్ వాట్స్ మేక్ సక్సెస్ ప్రొఫైల్, క్రియేట్ యువర్ సెల్లర్ ప్రొఫైల్, పబ్లిష్ యువర్ గిగ్. క్లిక్ ఆన్ ఐ విల్ కంటిన్యూ. ఓకేనా? నీకేమంటుంది అది? టేక్ యువర్ టైమ్ ఇన్ క్రియేటింగ్ యువర్ ప్రొఫైల్ సో ఎగ్జాక్ట్ యాజ్ యూ ఆర్. యాడ్ క్రెడిబిలిటీ బై లింకింగ్ అవుట్ ఆర్ రిలవెంట్ అక్యురేట్ డిస్క్రైబ్. అంటే నువ్వేదో ప్రూఫ్ కరెక్ట్ గా పెట్టమంటుంది అంతే, ఏం తిరతలేదు అది. ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ క్లయింట్స్ డీల్ చేస్తాను. నా బ్రాండ్ దెబ్బ తినొద్దు అంటే నువ్వు కరెక్ట్ ప్రొఫైల్ ఇవ్వు. నువ్వు ఎవరు మిస్యూజ్ చేసి నువ్వు ఎంత పెద్ద తోపైనా నాకు సంబంధం, నీ అకౌంట్ క్యాన్సిల్ చేసే అధికారం నాకు ఉంటుంది అంటున్నాను. నువ్వు జెన్యున్ గా ఉన్నావా? ఇండియాలో జెన్యున్ గా ట్యాక్స్ కట్టుకొని అంత మంచిగా ఉన్నావా? ఉంటావు. నువ్వు తప్పు చేసినావు, అది తీసుకొని పోయి బొక్కలో పడేస్తాడు. అది కూడా అంతే. ఆ బ్రాండ్ దెబ్బ తినొద్దు అంటే నువ్వు జెన్యున్ గా ఉండాలి అంతే. క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇది ఏమంటున్నావు? లెట్స్ టాక్ అబౌట్ యువర్ థింగ్స్ యూ వాంట్ టు స్టీర్ క్లియర్ ఆఫ్ అని చెప్పేసి ఉంది. ప్రొవైడింగ్ ఎనీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. అదే ఇంతకు ముందు నేను చెప్పిందే. డూప్లికేట్ అకౌంట్స్, సోల్టింగ్ అదర్ కమ్యూనిటీ మెంబర్స్ ఫర్ ఫేవర్ ఆన్ ఫైవర్. ఓకేనా? వర్క్ ఆన్ ఫేవర్, రిక్వెస్టింగ్ టు టేక్ కమ్యూనికేషన్ అండ్ పేమెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ఫేవర్. తప్పు. అంటే నువ్వు నా బ్రాండ్ వాడుకొని నువ్వు ఇంకేదైనా సెల్ఫ్ బిజినెస్ చేసుకున్నా, అంటే నువ్వు కస్టమర్ డీటెయిల్ తీసుకొని నీ డీటెయిల్స్ ఇచ్చి నువ్వు బయట నువ్వు ఏదైనా బార్గెన్ చేసుకుని నాకు తెలిసిందా, ఇన్ఫర్మేషన్ లేకైందా, నీ కంటెంట్ నీ అకౌంట్ అనేది తీసి పడేస్తా ఉంటుంది. సో అకౌంట్స్ బ్లాక్ అవుతుంటే నువ్వు అప్పీల్ చేసుకోవచ్చు. సారీ చెప్పుకున్నా వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇలాంటి ఇష్యూస్ కూడా చూసామన్నమాట. బట్ బీ జెన్యూన్. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వద్దు. వాళ్ళు ఒక చార్ట్ ఇస్తారు. చార్ట్ లో కూడా మీరు ఏం చేయొద్దు. ప్రాపర్ గా కమ్యూనికేట్ చేసుకొని చూసుకోవాలి. అక్కడ మీ నంబర్, మీ మెయిల్ ఐడి ఏమైనా రివీల్ అయిందా, ఏమైనా ఫైల్ రివీల్ అయిందా అని అకౌంట్ బ్లాక్ చేస్తాడు అనమాట. డోంట్ షేర్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ టు డైరెక్ట్ క్లయింట్ తోని డైరెక్ట్ షేర్ చేయొద్దు. ఆడు చూసి చూసి నేను కొడతాడనమాట. అసలు తప్పు సార్ అది. ఎందుకంటే నువ్వు ఫైవర్ లో నువ్వు అమ్ముకో, నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చి నాతో మాట్లాడు అంటే తప్పు. ఫైవర్ అనేది నేను తీసి పడేస్తుంది. కాబట్టి డోంట్ షేర్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ టు ఎనీ క్లయింట్. నువ్వు ఫైవర్ లో పర్సనల్ డీటెయిల్స్ జెన్యున్ గా పెట్టుకో, క్లయింట్ కి షేర్ చేయొద్దు. ఈ పాయింట్ క్లియరా సార్? చాలా మంది ఇక్కడ తప్పు చేస్తారు. ఈ పాయింట్ క్లియరా? నువ్వు ఫైవర్ లో నీ డీటెయిల్స్ పెట్టుకో, కానీ క్లయింట్ కి నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ అన్నమాట. ఓకేనా? డన్. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ ఏమంటుంది? ప్రైవేట్ అని అడుగుతుంది అనమాట. నేనేం రాస్తున్నాను? SUBRAMANYM సుబ్రహ్మణ్యం అని చెప్పేసి రాస్తున్నాను అనమాట. ఓకేనా? సో డిస్ప్లే నేమ్ వచ్చేసి SUBB సుబ్బు_DM అని పెడతా. నా ఇష్టం అది. సుబ్బు డిఎం అని చెప్పేసి పెడతా. సుబ్బు డిజిటల్ మార్కెటర్ అని పెట్టుకుంటా. తప్పేముంది? పెట్టుకో. సరే. చూస్ ఏ డిఫరెన్స్ దట్ కంప్లైస్ విత్ అవర్ గైడ్ లైన్స్. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ SUBRAMAN సుబ్రహ్మణ్యం అని చెప్పేసి పెట్టుకున్నా. అది కరెక్ట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇస్తాడు. సో ఇలా కూడా మీరు పెట్టుకోవాలి. సో నా ప్రొఫైల్ ఫోటో కావాలి కాబట్టి ఐ విల్ క్లిక్ హియర్. మీ ప్రొఫైల్ వెళ్ళినట్టు అంతకు మీద ఏం లేదు. కాన్వాల్ ఉన్నట్టుంది నాకు. జస్ట్ ఏ మినిట్, ఐ విల్ యాడ్ ఇట్. కాన్వాల్ ఉంది నాకు అకౌంట్, CANVA canva.com. సో నా ప్రొఫైల్ పెట్టుకుంటా. తర్వాత ఎనేబుల్ డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. ఈ లాజిక్ ఉందని కూడా చాలా మంది తెలుసు సార్. అకౌంట్ క్రియేట్ చేసి నాకు ఫ్రీలాన్సింగ్ రాలేదు, ఏం రాలేదని చెప్పి మొత్తుకుంటారు. అట్లా చేస్తే రాదు సార్. ఓపెన్ గా చెప్తున్నాను, అలా చేస్తే రాదు. యూ మస్ట్ గో ఫర్ ప్రాపర్ వర్షన్ అన్నమాట. సో ఇది నా ప్రాపర్ వర్షన్ ఇది. సో లేకపోతే ఒక ప్రొఫైల్ ఫోటో కావాలి కాబట్టి ఫైల్, క్రియేట్ న్యూ డిజైన్. సో నేనేం చేస్తున్నా తెలుసా? ట్రై టు టేక్ ఏ కస్టమ్ సైజ్ 500x500 తీసుకోండి. 500x500 ఇది నా ప్రొఫైల్ కాబట్టి నేను పెట్టుకుంటా. నేను ఈమెయిల్ ఐడి తర్వాత మార్చుకోవచ్చు. బట్ బీ జెన్యున్. సో ఇక్కడ ఏం చేస్తున్నా? ఇక్కడ ఉన్న ప్రొఫైల్ ఇది. ఐ విల్ కాపీ దిస్ వన్, ఐ విల్ పేస్ట్ హియర్. ఇది నాదే కాబట్టి ఐ విల్ పేస్ట్ హియర్. ఓకేనా?
సో నీకు ఏదైనా కలర్ కావాలంటే కలర్ పెట్టుకో, నేను ఇట్లనే ఉంటాయి కాబట్టి నేను ఇట్లనే పెట్టుకున్నా. గడ్డం లేదు అంతే, అంతకుమించి ఏం లేదు. దిస్ ఇస్ మై జెన్యున్ ప్రొఫైల్. ఓకే, సో లేదు కదా సార్ ఇట్లా పెట్టుకుంటా అంటే ఇట్లా పెట్టుకో, దట్ విల్ మేక్ ఎ సెన్స్. సో SUBRAMN సుబ్రహ్మణ్యం DP డిస్ప్లే పిక్చర్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. డౌన్లోడ్, సో మాక్సిమం డోంట్ యూస్ PNG, ట్రై టు యూస్ JPEG, దట్ విల్ బి సాటిస్ఫైడ్ అనమాట. PNG కూడా పెట్టుకోవచ్చు, క్వాలిటీ నాకు ఇది ఉంటే సరిపోతుంది అనమాట. ఐ విల్ కమ్ హియర్, ఎక్కడ ఉందబ్బా ఫైబర్ లో అప్లోడ్ అనేది చేసుకుంటా, డౌన్లోడ్ అండ్ దిస్ ఈస్ అవైలబుల్. వచ్చిందా సార్? దిస్ విల్ వెరిఫై. నా ఫోటో చూసి అదే మరి గుర్తుపట్టింది అనుకో, ఇది నాది సెకండ్ థర్డ్ అకౌంట్, చెప్పొద్దు, చెప్తున్నా, బీ కేర్ఫుల్. డిస్క్రిప్షన్ అయింది. సో నా గురించి నేను పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను, కొత్తదాన్ని తీసుకుంటున్నా. ఇదంతా టైపింగ్ చేసుకుంటా పోతే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా సార్? సార్ ఓకేనా, అర్థమవుతుందా? సార్ ఐ విల్ టేక్ సమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ చాట్ జీపీటీ. క్లియరా మీకు? ఓకే, సో ఇక్కడ కూడా నేనేం తెలుసు కాబట్టి ఐ నీడ్ టు క్రియేట్ ఏ దీనికి తెలుసు, ఫైవర్ గురించి సూపర్ గా తెలుసు, తప్పేమనుకోకండి. యూ క్యాన్ మాస్టర్ ఫ్రమ్ చాట్ జీపీటీ ఆల్సో. ఐ నీడ్ టు క్రియేట్ ఏ FIVER, సారీ 5RR, మర్చిపోయినా నేను కూడా, RRR గుర్తుపెట్టుకుంటే ఫైవర్ వచ్చేస్తుంది. ఐ నీడ్ టు క్రియేట్ ఫైవర్ ప్రొఫైల్. గివ్ మీ ఇన్పుట్స్ అబౌట్ మీ అని చెప్పేసి ఇస్తున్నాను. ఓన్లీ అబౌట్ మీ ఎందుకంటే అది మొత్తం ఇచ్చేస్తుంది. ఓన్లీ అబౌట్ మీ అని చెప్పేసి రాస్తున్నాను అనమాట. అది ప్రొఫైల్ ఏం పెట్టాలి, డిస్క్రిప్షన్ ఏం పెట్టాలి, మొత్తం ఇచ్చేస్తుంది. గెట్ రెడీ. అబౌట్ మీ సెక్షన్, ఐఎమ్ సుబ్రహ్మణ్యం, ప్యాషనెట్ డిజిటల్ మార్కెటింగ్ అబౌట్ హెల్ప్ టు గ్రో బిజినెస్. నాకు మొత్తం డిజిటల్ మార్కెటింగ్ తెలుసు కాబట్టి ఐ యాడెడ్ ఎవ్రీథింగ్ అనమాట. ఐ విల్ కాపీ దిస్ వన్, ఐ విల్ పేస్ట్ అయిపోయా. ఎంత క్యారెక్టర్స్? 600 క్యారెక్టర్స్ ఉంది, మినిమం 150 క్యారెక్టర్స్. చూసాం ఎంత వచ్చిందో, 438 క్యారెక్టర్స్ లో వచ్చింది. సూపర్ సింపుల్ కదా సార్. ఐఎమ్ స్కిల్డ్ ఇన్ ఆల్ మాడ్యూల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంక్లూడింగ్ SEO, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, గూగుల్ యాడ్స్ అండ్ PPC క్యాంపెయిన్, సోషల్ మీడియా మార్కెటింగ్, FB, ఇన్స్టా, కంటెంట్ క్రియేషన్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, గూగుల్ మై బిజినెస్ ఆప్షన్, ల్యాండింగ్ పేజ్ అండ్ అనలిటిక్స్. సూపర్ గా వచ్చింది. లాంగ్వేజ్ ఏం తెలుసు నీకు? సెలెక్ట్ విత్ లాంగ్వేజ్ యూ క్యాన్ కమ్యూనికేట్ అండ్ యువర్ ప్రొఫిషియన్సీ. నీకు ఏం తెలుసు అది పెట్టుకో. నాకు ఇంగ్లీష్ తెలుసు, సూపర్. ఎందుకంటే నీకు ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉంటారు, తెలుగులో మాట్లాడాలనుకుంటారు, తెలీదు కాబట్టి దీని ఒక ఇంగ్లీష్ లెవెల్ ఎంత, బేసిక్ కన్వర్జేషన్ అని చెప్పేసి పెట్టుకుంటే చాలా అనమాట. ఐ క్లిక్ ఆన్ యాడ్. నీకు ఇంకొక ఇంగ్లీష్ తెలుసు, క్లిక్ హియర్. ఇక్కడ చూడండి, యాడ్ న్యూ అని చెప్పి నీకు తెలుగు వచ్చు, జస్ట్ యాడ్ తెలుగు కూడా ఉంటుంది సార్. తప్పు చేస్తారు అసలు, ఇది పెట్టాలని చెప్పి కూడా చాలా మందికి తెలియదు. కొంతమంది ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, ఎందుకు వచ్చినాయి? దే హావ్ యాడెడ్ ఎ ప్రొఫైల్. యూ కెన్ యాడ్ దిస్ కైండ్ ఆఫ్ స్కిల్ ఇన్ లింక్డ్ఇన్ ఆల్సో. సో నాకు తెలుగు ఒక లెవెల్ కాబట్టి ఫ్లూయెంట్ అని చెప్పేసి నేటివ్ బైలింగ్వల్, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో. క్లిక్ ఆన్ యాడ్. నాకు హిందీ తెలుసు, యాడ్ చేసుకో సార్. యు ఆర్ గోయింగ్ టు గెట్ అ బ్యూటిఫుల్ క్లయింట్స్ అనమాట. తాడు క్లయింట్ బాగా చేస్తాడు, కానీ ఆ భాష అర్థం చేసుకోడు, తప్పు అవుట్పుట్లు ఇస్తాడు. కాబట్టి లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తే సూపర్ గా వస్తుంది అనమాట. ఐ యాడ్ HID. వచ్చిరాని ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి, వచ్చిరాని హిందీ ఉంటుంది కాబట్టి తప్పు అనుకోకండి. సో ఐ విల్ గో అండ్ యూస్ బేసిక్, క్లిక్ ఆన్ యాడ్. అంటే నాకేంది, హిందీ బేసిక్ వచ్చు, తెలుగు ఫ్లూయెంట్ వచ్చు, ఇంగ్లీష్ కన్వర్జేషన్ చేస్తా కాబట్టి సరిపోతుంది. అర్థమైందా సార్? యూ కెన్ యాడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్, దిస్ విల్ బూస్ట్ యువర్ ప్రొఫైల్ ర్యాంకింగ్స్. క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఆక్యుపేషన్ ఏంది, నువ్వు డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి, సో ఫ్రమ్ ఎప్పుడు నాకు 2015 నుంచి తెలుసు కాబట్టి, 2015 ఎండ్ నుంచి తెలుసు కాబట్టి, సో 2 అని చెప్పేసి ఇప్పటి వరకు పెట్టుకుంటా. నాకేంది, అఫ్లెట్ మార్కెటింగ్ తెలుసు, ఈమెయిల్ మార్కెటింగ్ తెలుసు, లోకల్ SEO, మొబైల్ యాప్ మార్కెటింగ్. ఎస్, ఎక్కువ చేయలేదు, 4, నాట్ మోర్ దాన్ 4 యాప్స్ కి చేశాను. అది వద్దులేండి. PR ఐడియా ఉంది కొంచెం, సోషల్ మీడియా అడ్వర్టైజింగ్, వీడియో మార్కెటింగ్ ఐడియా ఉంది, వెబ్ అనలిటిక్స్, సోషల్ మీడియా మార్కెటింగ్. నీకు కావాల్సింది అంత ఉంది అంటే నువ్వు డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది మొత్తం. సో డిస్ప్లే అడ్వర్టైజింగ్, బుక్ అండ్ ఈబుక్ మార్కెటింగ్, ఇదంతా తెలిసిన సబ్జెక్ట్. ఇదేమంటుండు, 2 to 5 అంటుండు కాబట్టి ప్రియారిటీ వైజ్ గా సెలెక్ట్ చేసుకో. అర్థమైందా సార్? నువ్వు మొత్తం పెట్టుకోవడానికి ఉండదు. ఏమంటుండే, వీడు ఒక కండిషన్ పెట్టి నేను సెలెక్ట్ 2 to 5 కాబట్టి నీకు ఏదైతే వచ్చో దాన్ని సెలెక్ట్ చేసుకో, దాన్నే ప్రొఫైల్ చేస్తా అంటాడు. చాలా మంది ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని మధ్యలోనే వదిలేస్తారు. సరే, ఈ లాజిక్ అర్థమైందా? అదే చెప్తున్నాను విశ్వ. సరే, ఈ లాజిక్ అర్థమైందా? నీకు ఏం తెలుసు అది కరెక్ట్ గా పెట్టు. 2 అంటే సూపర్ అనమాట, 5 పెడితే ఇంకా సూపర్. ఎందుకు సార్ వేస్ట్ గా? నాకేం తెలుసు, సో నాకు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ తెలుసు కాబట్టి నాకు అఫ్లేట్ మార్కెటింగ్ తర్వాత చూసుకుందాం, ఈమెయిల్ మార్కెటింగ్ వద్దు, సో ఇది కూడా వద్దు. ఐ విల్ నో ప్రాపర్ SEO అనేది నాకు తెలుసు. సో ఐ నో ఈమెయిల్ మార్కెటింగ్ 2, ఐ నో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఐ నో సోషల్ మీడియా మార్కెటింగ్, తర్వాత డిస్ప్లే అడ్వర్టైజింగ్ నాకు తెలుసు, కమ్యూనిటీ మేనేజ్మెంట్, కామర్స్ మేనేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇది నాకు తెలుసు. నాకు వెబ్సైట్ ట్రాఫిక్ కూడా రాదు, ఎందుకు, ఇక్కడ నేను వదిలేసిన. సో నాకు ఈమెయిల్ మార్కెటింగ్ తెలుసుకునే బదులు ఐల్ గో అండ్ యూజ్ వెబ్సైట్ ట్రాఫిక్ కావాలంటే తెలుసుకో. సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ ఐ నో. సో లోకల్ SEO తెలుసు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ తెలుసు, సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ తెలుసు, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ తెలుసు, ఇంకేదైనా ఉందా నీకు కావాలంటే నువ్వు పెట్టుకో. నీకు వెబ్సైట్ డిజైన్ ఉంది ఎక్కడన్నా?
వెబ్సైట్ డిజైన్ ఉందా లేదు. సో నీకు ఇంకా కావాలంటే యూ కెన్ యాడ్ ఇయర్ అనమాట. లిస్ట్ ద స్కిల్స్ రిలేటెడ్ టు యువర్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది. నాకేం కావాలి ఐ విల్ యాడ్ అనమాట. వెబ్సైట్ డిజైన్ ఇక్కడ నీకు వస్తుంది. వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్ అని చెప్పేసి వచ్చింది. ఎక్స్పీరియన్స్ లెవెల్ బిగినర్, ఇంటర్మీడియట్. నాకు ఎంత వచ్చినా కానీ ఐ విల్ యాడ్ ఇంటర్మీడియట్. తర్వాత ఏంది యాడ్ న్యూ స్కిల్స్ అనమాట. ఇక్కడ నీకు వర్డ్ ప్రెస్ అని చెప్పేసి రాసుకో. చాలా మందికి తెలియదు అనమాట. వర్డ్ ప్రెస్ నీకు కావాల్సిన స్కిల్ అనేది పెట్టుకో. ఏమైంది రావాలి కదా. సరే వెబ్ డెవలప్మెంట్ వస్తుంది రావాలి. సరే యా వచ్చింది. చెప్పలే తప్పు రాసినట్టున్నా అందుకని రాలేదు. సో వర్డ్ ప్రెస్ కన్సల్టేషన్ ఇది హై ఎండ్ అనమాట. అంటే అతని ప్రోడక్ట్ రెడీగా ఉంటుంది, ఏం చేయాలో తెలియదు, మధ్యలో ఆగిపోతాడు, చాట్ చెప్పిన ఏ టూల్స్ మొత్తం ఆడతాడు, అతనికి ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ తెలియదు, నేను కన్సల్టింగ్ ఆడతాను. సో వర్డ్ ప్రెస్ కన్సల్టేషన్ ఇస్ అల్టిమేట్ అనమాట. అంటే నీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ వాళ్ళకి షేర్ చేసి నచ్చింది అనుకో, $5, $10, $100 అడిగి నువ్వు తీసుకోవచ్చు. సో పర్ అవర్ నువ్వు చేసుకోవచ్చు అనమాట. వర్డ్ ప్రెస్ కన్సల్టేషన్ ఎస్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఇంటర్మీడియట్ ఆర్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి పెట్టుకుంటా. ఐ విల్ యాడ్ ఇట్. నీకు ఇస్తుండు సార్ నువ్వు పెట్టుకో, పెట్టుకో. ఇప్పుడు నేను మీకు ఏమన్నా జిఎంబి రాస్తా. జస్ట్ ఎ మినిట్. సారీ, గూగుల్ ఏదో పేరు ఉండాలి సార్. సరే ఐ విల్ గో అండ్ యూజ్ ఎ ల్యాండింగ్ పేజ్. ఇది మనకు తెలుసు కాబట్టి ఐ విల్ గోయింగ్ టు మేజ్ ఎ ల్యాండింగ్ పేజ్ డిజైన్. ఎస్ ఐ విల్ డూ ఇట్ దిస్ సార్. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ ఏంది, ఇంటర్మీడియట్ ఎక్స్పర్ట్, నువ్వు ఏది పెట్టుకుంటావు పెట్టుకో, ఐ విల్ యాడ్ ఇట్ అనమాట. అండ్ నిజం చెప్పాలంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, ఐ యాడ్ ఇట్. బట్ ఏది కొడితే అది వస్తుందంటే అది ఎక్స్పర్ట్ కిందకి వస్తుంది. మీ ఇష్టం, ఇంకా కావాలంటే ఇంకా యాడ్ చేసుకో, నీకు ఎట్లా కావాలంటే అలా పెట్టుకో సార్. ఐ విల్ కమ్ ఇయర్, ఐ విల్ యాడ్ అనమాట. ఏడిఎస్ అని చెప్పేసి రాస్తున్నా. వెన్ ఐ కమ్ యాడ్స్, సోల్ యాడ్స్, గూగుల్ యాడ్స్. ఎస్ ఐ నో గూగుల్ యాడ్స్. ఎక్స్పీరియన్స్ లెవెల్ బిగినర్ పెడతారు, ఇంటర్మీడియట్ పెడతారు, నీ ఇష్టం. సో ఐ విల్ యాడ్ ద స్కిల్స్. సో ఇక్కడ నీకు నచ్చిన స్కిల్స్ మినిమం 20 యాడ్ చేస్తారు. ఎన్ని యాడ్ చేస్తావు? 20 యాడ్ చేయి. నీకు తెలియదా, జస్ట్ యాడ్ ఇయర్. ఐ నీడ్ టు యాడ్ స్కిల్స్. ఐ నీడ్ టు యాడ్ స్కిల్స్. రికమెండ్, RECOMMEND, రికమెండ్, PRIORIT, ప్రియారిటీ వైజ్ అని చెప్పేసి రాస్తున్నాను అనమాట. అండ్ దట్ విల్ లిస్ట్ యూ ప్రియారిటీ వైజ్. స్పెల్లింగ్ తప్పునే దానికి అర్థమైపోతుంది. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మేనేజ్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్. సో దిస్ ఆర్ ద డేటా. సో యూ కెన్ యాడ్ ఇట్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్, వెబ్ అనాలిటిక్స్, కీవర్డ్ రీసెర్చ్ అండ్ ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్, ఈమెయిల్ మార్కెటింగ్. సో నీకు నచ్చింది నువ్వు పెట్టుకో. ఆన్సర్ ఈ సింపుల్. సో ఎడ్యుకేషన్ ఏంది, ఐఎమ్ఏ ఇండియా కాబట్టి ఐ విల్ గో అండ్ యూస్ ఇండియా. సో యూనివర్సిటీ వచ్చి OSMANI, ఉస్మానియా యూనివర్సిటీ కమ్స్ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ. సో టైటిల్ వచ్చేసి ఐఎమ్ MSc హోల్డర్, MSc ELECT RONIC. ఇది రాకపోతే యూ కెన్ యాడ్ ఇట్ అనమాట. MSc ఎలక్ట్రానిక్స్ కాదు, ఐఎమ్ జస్ట్ MSc ఎలక్ట్రానిక్స్ అనమాట. ఇయర్ వచ్చేసి ఎప్పుడు సార్ 2014 లో అయిపోయింది నాది. 2014 ప్రాపర్గా ఇస్తున్న డీటెయిల్స్. క్లిక్ ఆన్ యాడ్. సో సర్టిఫికేషన్ వచ్చింది. ఆ సర్టిఫికేషన్ ఆర్డర్ ఏంది సార్, సెకండ్ హోల్డర్ సర్టిఫికేట్ అంటే ఏమంటారు, ఏదో సర్టిఫికేట్ పేరు గుర్తుకు రావడం లేదు సార్. సరే నీకు కావాలంటే పెట్టుకో, లేకపోతే లేదు. ఇక్కడ స్టార్ ఉంటేనే నువ్వు పెట్టుకోవచ్చు సార్. కనిపిస్తుందా, స్కిల్స్ స్టార్ ఉంటేనే పెట్టుకోవచ్చు, నీకు కావాల్సిన పెట్టుకో. పేరు గుర్తుకు రావడం లేదు సార్ అది. సరే ఐ విల్ గో OU సెకండ్ ర్యాంక్, OUPG సెట్ హోల్డర్, HOLDR. ఎంట్రన్స్ లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. సర్టిఫైడ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ. ఏం చేద్దాం, ఏం లేదనమాట మార్కెట్లో. అప్పుడు మాకు చెప్పేటోళ్ళు లేరని చెప్పి చాలా బాధపడ్డా. ఇంకా నాకు ఉన్న కమ్యూనికేషన్ తగ్గట్టు నేను ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన. నీకు కావాలంటే పెట్టుకో, లేకపోతే తీసేసుకో. పర్సనల్ వెబ్సైట్ ఏమైనా ఉందా సార్ అంటే AIPDMA.in అని చెప్పేసి నా వెబ్సైట్ కాబట్టి ఐ విల్ గివ్ దిస్ వన్. ఎక్కడైనా సరే డోంట్ గివ్ www. అని చెప్పేసి ఇవ్వండి. దట్ విల్ ఆటోమేటికల్ ట్రిగ్గర్. కొన్నేమో చేస్తే కొన్నేమో చేయలేవు. ఇలా ఇచ్చారు అనుకో, దట్ విల్ టేక్ సూపర్. క్లిక్ ఆన్ కంటిన్యూ. అయిపోయింది. ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతుంది, వెరిఫై అయింది. ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఐ గివ్ మై ఫోన్ నెంబర్. ఉంది కదా, మీరు నన్ను అడగొచ్చు కదా. సో నేను 2 days బ్యాక్ యాక్టివేట్ చేసుకున్నాను సార్. మళ్ళీ మొబైల్ వేరే వాళ్ళకి ఇచ్చాను టెలిమార్కెటింగ్ కి, ఇప్పుడు నా దగ్గరనే ఉంది. ఐ గో అండ్ యూజ్ మై నంబర్ 799. యా ఇక్కడ వచ్చింది చూసారా. సో 799 599 80. అరే 809 799 599 809. వెరిఫై బై SMS అంటే నాకు SMS వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ గివ్ ఆల్టర్నేట్ నంబర్స్. పర్సనల్ నంబర్ ఇది నాకు ఆల్రెడీ, నా పర్సనల్ నంబర్ వేరే నంబర్స్ ఆల్రెడీ ఉన్నాయి. 2 అకౌంట్స్ ఉన్నాయి కానీ బ్యాన్ కాలేదు. ఐ హావ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ. ఇప్పుడు చేసుకోవచ్చు బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ వన్. నువ్వు కరెక్ట్ నెంబర్, కరెక్ట్ డీటెయిల్స్ జెన్యున్ గా వాడుకో. నీ మొబైల్ వెరిఫికేషన్ కరెక్ట్ గా ఉండాలి. కాల్స్ కూడా వస్తాయి. గెట్ రెడీ.
826 అటైన్ యా వచ్చింది సార్, హిందీలో వచ్చింది అనమాట. 6086 అయిపోయింది. వెరిఫికేషన్ కంప్లీట్, డన్. నీకు కాల్ కావాలంటే కాల్ కూడా తీసుకో. యాడ్ సెక్యూరిటీ క్వశ్చన్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఎలిమెంటరీ స్కూల్? ఓకే, నేమ్ ఆఫ్ ఎలిమెంటరీ ఫస్ట్ పెట్టు, నిక్ నేమ్ వచ్చేసి నా నిక్ నేమ్ వచ్చేసి మనీ పెట్టుకుంటాను, ఇవన్నీ సెక్యూరిటీ అనమాట. ఐల్ గో అండ్ యూస్ ఫినిష్, అయిపోయా. ఓకే సూపర్. ఇలా మనం ప్రొఫైల్ సేమ్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఒక జాబ్ అప్లికేషన్ ఫిల్అప్ చేసినట్టు ఉంటుంది, కానీ జెన్యున్ డీటెయిల్స్ ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ ఉంది కాబట్టి బ్రాండ్ డిస్టర్బ్ అయినా యువర్ అకౌంట్ విల్ బి సస్పెండెడ్. క్లిక్ ఆన్ కంటిన్యూ, అయిపోయింది. కిక్ స్టార్ట్ యువర్ బిజినెస్, ఇది ఇస్తుండే అనమాట. గైడెడ్ అంటే నీకు $15 పర్ మంత్ నేను మొత్తం చెప్తా అంటుంటే నీకు అవసరం లేదు సార్. ఇట్స్ అఫీషియల్ ఆర్ ఫీవర్స్ యూఎస్ ఫ్రీలాన్సర్ నౌ గ్రేట్ టైమ్ టు జాయిన్ సెల్లార్ ప్లస్ కిట్. ఇది కొత్తగా వచ్చింది సార్, ఇంతకు ముందు లేదు. అవసరమా సార్? గైడెడ్ ఆన్ బోర్డింగ్, కీవర్డ్ రీసెర్చ్, ఇదంతా మీకు అర్థమైపోతుంది, ఇదంతా మీకు అర్థమైపోతుంది. నీకు ఇదంతా కావాలంటే ఇగో ఛార్జ్ ఇప్పుడు ఉంది కదా, మొత్తం కాపీ చేసుకో, కాపీ చేసుకో, కాపీ చేసుకో, ఇక్కడ పేజ్ చేయి. ఐ నీడ్ టు నో అబౌట్ దిస్. ఫైవర్ ఇస్ ఛార్జింగ్, FIVR, ఫైవర్ ఇస్ ఛార్జింగ్, ఛార్జింగ్ $15, ఛార్జింగ్ $15 అని చెప్పేసి అంటుంది అనమాట. అవన్నీ నువ్వు పెడితే నీకు అర్థమైపోతుంది, నథింగ్ టు వరీ, ఓకేనా. ఫైవర్ లో హెల్ప్ ఆర్టికల్ తీసుకొని నీకు ఆన్సర్స్ ఇస్తుంది, రెడిట్ లో కూడా తీసుకుంటుంది. నీకు అవసరం లేదు, నేను చెప్తున్నా కదా, క్రియేట్ ఎ గిగ్ అనమాట. నీ ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫస్ట్ నువ్వు సర్వీస్ యాడ్ చేయి. సర్వీస్ తో నీ కమ్యూనికేట్ అయితే నీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయకుండా యూ కెన్ యాడ్ యువర్ సర్వీస్. అర్థమైందా సార్? ఇది సార్ ఇక్కడ వరకు అర్థమైందా? చెప్తానండి, ఇంకా ఇక్కడికే వచ్చిన, ఓకేనా సార్? అర్థమైందా? ఇక్కడ వరకు క్లియరా? మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ చెప్పాను అనమాట. దిస్ వీడియో విల్ బి అవైలబుల్ ఇన్ యూట్యూబ్ ఆల్సో, అది కూడా అప్లోడ్ చేస్తాను, అన్ని సెషన్స్ అప్లోడ్ చేస్తాను. ఏదైతే అది అయింది, బట్ మార్కెట్ కి నేను తెలియాలి, నాకు సేల్స్ కావాలి, ఓకేనా. గెట్ రెడీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ వచ్చేసింది గైడెడ్ ఆన్ బోర్డింగ్ చేస్తూ, ఇది నాకు అవసరం లేదు సార్, నాకు ఇదంతా అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది ఇప్పుడు. గెట్ రెడీ, క్రియేట్ గిగ్. సో నీకు వద్దు సార్ అంటే, క్రియేట్ గిగ్ అంటే ఏంది? నువ్వు చాలా సార్లు నీకు డెమోలు వేస్తుంది కదా, ఎస్ అనోనా, నాకు వద్దు అనుకుంటున్నావు, జాయిన్ అవ్వంటే పైసలు కట్టమంట, నాకు ఇది వద్దు బై, నాకు ఇది వద్దు బై, నాకు ఇది వద్దు. నువ్వు క్రియేట్ గిగ్ అంటే చేసుకో. ఇక్కడ ఏమైంది? ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇది అయిపోయింది. క్లిక్ హియర్, క్లిక్ ఆన్ ఫైవర్. ఏమంటుంది? సో ప్లీజ్ నోట్ యూ డిడ్ నాట్ ఫినిష్ క్రియేటింగ్ యువర్ అకౌంట్ ఎట్ యువర్ ఇన్ఫర్మేషన్ విల్ బి సేవ్డ్. సేమ్ చేస్తున్నానా? ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అని కొడితే నీ అకౌంట్ అనేది అయిపోతుంది. అకౌంట్ సెక్యూరిటీకి వచ్చేసి యూ నీడ్ టు క్లిక్ ఆన్ కంటిన్యూ అండ్ యువర్ అకౌంట్ విల్ బి డన్. క్రియేట్ గిగ్ ఇలా వస్తుంది అనమాట. అర్థమైందా సార్? అంటే ఇక్కడ ఏంది? జాయిన్ అవ్వన్నా కొట్టాలి, క్రియేట్ గిగ్ అని కొట్టాలి. ఇప్పుడు నేను క్లిక్ చేసి చాలా మంది ఏం చేస్తారు, ఫైవర్కి వెళ్తారు అనమాట. ఇట్లా నేను కంటిన్యూ కొడుతున్నా, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, అయిపోయింది. క్రియేట్ గిగ్ అని కొట్టినా అయిపోతుంది. లేదా నేను ఓన్ గా చేసుకుంటా అంటే చేసుకో, తప్పేం లేదు. ఇదేమంటుంది? గిగ్ టైటిల్, క్రియేట్, సర్చ్, ట్యాగ్స్ అనమాట, నీ ఇష్టం. ఇది అంతేంది, ఆల్రెడీ రెడీగా ఉంది. దీంట్లో కూడా స్టేజెస్ ఉన్నాయి. ఓవర్ వ్యూ, ప్రైజింగ్, డిస్క్రిప్షన్, రిక్వైర్మెంట్స్, గ్యాలరీ, పబ్లిష్. నేనేం చేస్తున్నా మీకు తెలుసు కాబట్టి నేనేం చేస్తున్నా, ఐ విల్ స్టార్ట్ ఎ గిగ్. ఐ నీడ్ టు టేక్ దిస్ వన్. మీకు తెలిసిన సబ్జెక్ట్. కెన్ ఐ ప్రొసీడ్? యూ కెన్ టైప్ ప్రొసీడ్. కొంచెం ఫాస్ట్గా వెళ్తాను. కాపీ పేస్ట్ ఉంటుంది. రెడీనా సార్? సార్ వెయిటింగ్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. వెయిటింగ్ అంటే SSSS అని కొడుతున్నారు. ఓకే, గెట్ రెడీ, అయిపోయింది. ఐ నీడ్ టు క్రియేట్ ఏ ఏంది, వర్డ్ ప్రెస్ LAND ల్యాండింగ్ పేజ్ యాజ్ ఏ గిగ్ ఇన్ ఫైవర్, FIVER, ఫైవర్. యాక్ట్ యాజ్ ఏ ఫైవర్ గిగ్ ఎక్స్పర్ట్, EXPERT. యాక్ట్ యాజ్ ఏ ఫైవర్ గిగ్ EXPERT. యాక్ట్ యాజ్ ఏ ఫైవర్ గిగ్ ఎక్స్పర్ట్. చూడండి ఎంత సూపర్ గా వస్తుందో. యాక్ట్ యాజ్ ఏ ఫైవర్ గిగ్ ఎక్స్పర్ట్. ఐ నీడ్ హై ఏముండాలి సార్? హై సర్చెస్. సరిగ్గా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. కరెక్ట్, SEAR. ఐ నీడ్ హై సర్చెస్ అండ్ లో డిమాండ్ ఫర్ దిస్. యాడ్ ఆల్ NECESSARY necessary things. I will start. I am Indian. I need to start STRT start as a basic price. Analyze analyze. I and A Indian. PH psychology. PSYCOLOG. Analyze the Indian psychology and make a complete price list. Not more than అందరు 3,500 పెడుతున్నారు కాబట్టి నాట్ మోర్ దాన్ 4,000 చెప్పేసి రాస్తుంది. అయిపోయా. అది ఫైవర్ ఎక్స్పర్ట్ కింద ఆల్ చేసి నీకు సూపర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. చూడండి ఇక్కడ వర్డ్ ప్రెస్ ల్యాండింగ్ పేజ్ కామన్లీ యూజ్డ్ ఫ్రేజ్ విత్ ఎ ఫేర్ బట్ నాట్ ఓవర్వెల్మింగ్ కాంపిటీషన్ మేకింగ్ ఇట్ గుడ్ టార్గెట్ ఫర్ సర్చ్. అది ఏదో ఇచ్చింది. అండర్స్టాండింగ్ ఇండియన్ బయస్ సైకాలజీ. సో ఇండియన్ క్లయింట్స్ జనరల్లీ ఎక్స్పెక్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్ బట్
వాల్యూ, క్లియర్ డెలివరబుల్స్ అండ్ క్వాలిటీ వర్క్, ఇది మనం ఇస్తాం, నథింగ్ టు వరీ. సో ఫైవర్ ప్రైసింగ్, ఇది నీకు తెలిసే కదా 20%, ఇది ఇచ్చేస్తుంది. ఇంకేం కావాలి సార్, నా సపోర్ట్ కూడా అవసరం లేదు. బేసిక్ అయితే 1500 పెట్టు, స్టాండర్డ్ అయితే 250 పెట్టు, ప్రీమియం అయితే 3500 పెట్టు. ఏమంటుంది, నీకు ఇది కావాలంటే సింపుల్ గిగ్స్ అనమాట, నువ్వు ఇచ్చే సర్వీసెస్ అనమాట. ఏ ఫ్రీ ఫైబర్ లో ఏది ఓపెన్ చేసినా కానీ 3 టైర్ ప్రైజింగ్ అనేది ఉంటుంది. సో బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం అనేది రికమెండెడ్. ఇట్ ఆఫర్స్ క్లారిటీ అండ్ అప్సెల్. తర్వాత సెటప్ గిగ్, టైటిల్, డిస్క్రిప్షన్, డిజైన్, రెస్పాన్సివ్, వర్డ్ప్రెస్ ల్యాండింగ్ పేజ్, ఎలిమెంటర్ అని చెప్పేసి రాస్తాను. ఎలిమెంటర్ చాలా మంది వెతుకుతారు కాబట్టి ఐ గో అండ్ యూస్ దిస్ వన్ అనమాట. ఐ గో అండ్ యూజ్ దిస్ వన్. ఐ విల్ కాపీ, ఐ పేస్ట్ చేయర్ అనమాట. ఐ విల్ డిజైన్ రెస్పాన్సివ్ వర్డ్ప్రెస్ ల్యాండింగ్ పేజ్ ఎలిమెంటర్, కంప్లీట్లీ ఫ్రీ. నో నో ప్రీమియం. ఇక్కడ ఏం చేస్తున్నా ఇది నాకు తెలుసు కాబట్టి నో పిఆర్ఈఎంఐ ప్రీమియం ప్లగ్ఇన్ పిఎల్యు, ఇది అయిపోయింది సార్. నో లుక్స్ గుడ్ హవర్ షార్టర్ టైటిల్ సెల్స్ బెటర్. ఓకే. నో ప్రీమియం పిఎల్యు జెన్ ప్లగ్ఇన్ రిక్వైర్డ్ ఆర్ఈక్యూఐఆర్డి. సో లెంత్ ఉంది కాబట్టి లెంత్ వరకు రాసుకుంటున్నా సార్. నో ప్రీమియం ప్లగ్ఇన్ రిక్వైర్డ్, ఇది నా స్కిల్ కాబట్టి నేను రాస్తున్నా. నో ప్రీమియం ప్లగ్ఇన్ రిక్వైర్డ్. సూపర్ గా వచ్చింది చూడండి, 80 క్యారెక్టర్స్ మ్యాక్స్ వచ్చింది. కేటగిరీ ఏంది, ఎక్కడ వస్తుంది ఇది, వెబ్సైట్ ఉందా, ఎక్కడన్నా వెబ్సైట్ ఉందా చూడండి. ఈ సబ్ కేటగిరీ కావాలి కదా, ఇగో ఇది ఇస్తుంది అనమాట. కేటగిరీ ఏందని చెప్పేసి అడుగుతుంది, ఇది వచ్చింది అనుకోండి, దిస్ విల్ యాడ్ ఇట్. సో నీకు తెలియకపోతే ఏంది, ఆల్రెడీ నువ్వు రీసెర్చ్ చేసినావు. ఎక్కడ రీసెర్చ్ చేసినావు, ఇక్కడ చూడు, కాన్వాలో, సారీ, ఇక్కడ నువ్వు చేసి ఆడ ఎంత పెట్టిండు, గ్రాఫిక్ డిజైన్, ల్యాండింగ్ పేజ్ డిజైన్ పెట్టిండు, అదే పెట్టుకో సార్. ఇది గన్ షాట్ ఆన్సర్. నీకు తెలియకపోతే ఏంది, సబ్ కేటగిరీ లోపల ఫైనల్ కేటగిరీ. నేనేం చేస్తున్నా ఇక్కడ, అది ఇచ్చిండు కాబట్టి గ్రాఫిక్ డిజైన్ అండ్ డిజైన్. సో వెబ్సైట్ డిజైన్ అంటే దాంట్లో వచ్చింది. సబ్ కేటగిరీ ఏంది, ఇక ఇవన్నీ ఉన్నాయి. చాలా మంది ఇక్కడ స్క్రోల్ కూడా చేయరు, మీదే సెలెక్ట్ చేసి ఆ ల్యాండింగ్ పేజ్ పెట్టింది కాబట్టి కొంచెం రీసెర్చ్ చేసి నీకు వస్తుంది. సో ల్యాండింగ్ పేజ్ చూడండి, వెట్టెడ్ ప్రో, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అంటే వెట్టెడ్ ప్రో అంటుంది. సో క్యారెక్టర్ మోడింగ్ నాకు ఎల్ కావాలి, ఏబిసిడిఎఫ్జి లేవు, ఎల్ఏఎన్డి. జస్ట్ ఏ మినిట్. ల్యాండింగ్ పేజ్ వెతుకోవాలి సార్, ల్యాండ్స్కేప్ డిజైన్ కాదు అనేది, ల్యాండింగ్ పేజ్ అన్నమాట. కంపల్సరీ ఉంటుంది. పోస్టర్ డిజైన్, బ్రౌజర్ డిజైన్, ఫాంట్, ప్యాటర్న్, ఏ అవుతారో ఏ ఫిట్స్, ల్యాండింగ్ పేజ్ డిజైన్ స్టార్టింగ్ లో ఉంది కదా, ఐ విల్ సెలెక్టెడ్ దిస్ వన్ అనమాట. నాకేమంటుండు, గిగ్ మెటా డేటా అంటే నీకు ల్యాండింగ్ పేజ్ డిజైన్ లోపల ఏమేమి టెక్నాలజీస్ వాడుతుంది ఇవన్నీ. చాలా మంది గూగుల్లో నీకు ఆ టెక్నాలజీస్ పెడితే ఈ టెక్నాలజీస్ పెడతా అంటే ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేయాలంటే ఇగో ఇవన్నీ కావాలి. ఫిగ్మా అనేది ఇప్పుడు మార్కెట్ లీడర్. ఫిగ్మా అనేది ఇగో అడోబ్ ఎక్స్జీ కావాలి, ఫిగ్మా అంటే టూల్స్ గురించి కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో వైరల్ అవుతుంది. నువ్వు ఇలా పెట్టుకోవచ్చు, నీకోసం నువ్వు పెట్టుకోవచ్చు సార్. ఒక అన్బాన్స్ అనేది సూపర్ అనమాట. అన్బాన్స్ అనేది సూపర్. ఐ నో ఓన్లీ ఎలిమెంటర్, నాకు ఎలిమెంటర్ తెలుసు కాబట్టి పెడుతున్నా. ఐ నో కార్డ్, ఐ నో హబ్ స్పాట్, ఐ నో అన్బాన్స్. ఆడు మూడే అడిగింది కాబట్టి మూడే. నాకు అన్బాన్స్ తెలుసు, నాకు ఇన్స్టా పేజ్ తెలుసు, లీడ్ పేజ్ తెలుసు, సిస్టమ్ డిటైవ్ తెలుసు, ల్యాండింగ్ అనేది సూపర్ అనమాట. ఇంకా సో నాకు రెండు తెలుసు కాబట్టి ఐ విల్ డిజైన్ ఇన్ ఎలిమెంటర్ టైటిల్ లో పెట్టుకున్నాను కాబట్టి నేను ఒకటే పెట్టుకుంటా. నా ఇష్టం. అంత గన్ షాట్ గా చూపిస్తుంది, అనమాట. సో నేను ఇంకొంచెం చాలా మంది తెలుసుకోవాలి కాబట్టి మార్కెట్ ట్రెండింగ్ వచ్చేసి ల్యాండింగ్ ఒకటి, system.io, ఇవి 3 ఫ్రీ అనమాట. ప్రీమియం ఉంటుంది. సో నాకు సూపర్ సింపుల్ గా చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ తో వెళ్ళాలంటే కార్డు కూడా వాడొచ్చు. యూ కెన్ యూస్ ఎలిమెంటర్ కార్డు. ల్యాండింగ్ సింపుల్ అనమాట. సో ల్యాండింగ్ తీసేసి ఐ విల్ గో అండ్ యూస్ system.io, సూపర్ సింపుల్ అది. సో పాజిటివ్ గివర్స్ ఏంది, ట్యాగ్ యువర్ గివ్స్ విత్ బజ్వర్డ్స్ దట్ ఆర్ రిలవెంట్ టు యువర్ సర్వీసెస్, యూజ్ ఆల్ 5 ట్యాగ్స్ టు గెట్ ఫౌండ్ అనమాట. నీకేం కావాలి, ఈఎల్ఈఎంఈఎన్ టిఓర్ ఎలిమెంటార్ అని చెప్పేసి రాస్తున్నా. ఏమని చేయాలి తర్వాత, ఎంటర్ అని కొడితే వస్తుందా, వస్తుంది. తర్వాత ఏంది, ఎల్ఏఎన్డే ల్యాండింగ్ పేజ్ డిజైన్, ల్యాండింగ్ పేజ్ అని చెప్పేసి వస్తున్నా. ల్యాండింగ్ పేజ్ అన్నమాట. ఓకేనా. సో సేల్స్ పేజ్, SALS సేల్స్ పేజ్ కూడా వాడతారనమాట. సేల్స్ పేజ్ అని చెప్పేసి రాస్తున్నా. ఇంకోటి ఏమి చేయొచ్చు, ల్యాండింగ్ పేజ్ అయిపోయింది, సేల్స్ పేజ్ అయింది, ప్రోడక్ట్ పేజ్ పెట్టలేము, లీడ్ పేజ్, లీడ్ పేజ్ అని చెప్పేసి రాస్తున్నా. అంటే నా సబ్జెక్ట్ తగ్గట్టు పెడుతున్నా. ఇది కూడా వెరిఫై అవుతుంది. నీకు అర్థం కాలేదనుకోండి, సో గివ్ మీ ఫర్ దిస్ సర్చ్ ట్యాగ్స్, ఐ నీడ్ టు నో, ఎందుకంటే ఆ డేటా ఉంటుంది కాబట్టి నాకు తెలీదు. ఐ నీడ్ టు నో 5 సర్చ్ ట్యాగ్స్ అన్నమాట. అది ఇస్తుంది. ఆ ల్యాండింగ్ పేజ్ తగ్గట్టు ఇవ్వాలి. చూసాం ఏమి ఇస్తుందో. వర్డ్ ప్రెస్ ల్యాండింగ్ పేజ్, యా సూపర్. నాకు తెలిసిన సబ్జెక్టే కానీ నాకు గుర్తు రాలేదు కాబట్టి నేను ఇలా పెట్టుకున్నా. అన్ని ఆర్గానిక్ ఇచ్చాను, ఐ విల్ యూజ్ ఇట్ అనమాట. వర్డ్ ప్రెస్ ల్యాండింగ్ పేజ్ డైరెక్ట్ మోర్ సర్చ్డ్, ఎలిమెంటర్ ల్యాండింగ్ పేజ్ బయర్స్ ఆఫర్లీ స్పెసిఫై ఎలిమెంటర్, రెస్పాన్స్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ హైలైట్స్ మొబైల్ ఫ్రెండ్లీ బిగ్ బయర్ కన్సర్న్, వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ బార్డర్ ట్యాక్స్ అట్రాక్ట్ జనరల్ WP బయర్స్ అంటే వర్డ్ ప్రెస్ బయర్స్, షోస్ ఫ్లెక్సిబిలిటీ. సో ఐ విల్ కమ్ హియర్. మీకు చెప్పిన సబ్జెక్టే సార్, ఫ్రీగా చెప్పిన సబ్జెక్టే, పేడ్ వాళ్ళకు కూడా ఇదే చెప్తాను. ఓకేనా. యు ఆర్ గోయింగ్ టు సీ ద ప్రీమియం కంటెంట్. వర్డ్ ప్రెస్ ల్యాండింగ్ పేజ్ ఎంటర్. తర్వాత ఏంది, ఎలిమెంటార్ పేజ్. జస్ట్ మినిట్, ఒక్కొక్కటి కాపీ చేసుకోండి ఎందుకంటే ఇది కామా కాదు. ఎంటర్ టైప్ చేసి ఎంటర్ కొట్టాలి, అప్పుడే యాడ్ అవుతుంది. సో ఇలా పెట్టుకుంటే రాదా సార్, చాలా మంది పెడతారు కానీ ఎలా పెట్టాలో తెలియదు. దిస్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ ఫైవర్ SEO ఆప్టిమైజేషన్. ఫైవర్ SEO నువ్వు ఈ సర్వీస్ కూడా ఇవ్వచ్చు అనమాట.
ఫైవర్ లో లోన్ ఉంటుంది. ఫైవర్ ని ఎలా ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేయాలో మీకు చెప్పిన సబ్జెక్ట్ మళ్ళీ $10, $20, $8, $100 కట్టి నేర్చుకుంటారు. అది ఇక్కడ మీకు చెప్తున్నాను. ఓకేనా? సో వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ ఐ విల్ కాపీ ఐ విల్ పేస్ట్ హియర్. తర్వాత వచ్చేసి కస్టమ్ ల్యాండింగ్ పేజ్. ఎస్ ఐ విల్ డూ ఇట్. కస్టమ్ మీకు చెప్పిందే సార్, సబ్జెక్ట్ లో మీకు క్లాస్ లో చెప్పిన సబ్జెక్టే. ఇంతకంటే పెద్ద ప్రాజెక్ట్స్ ఏం కావాలి సార్? క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. ఏమంటుంది అది? టైటిల్ కంటెంట్స్ లెటర్స్ అండ్ నంబర్స్ ఓన్లీ. ఐ విల్ డిజైన్ ఎలిమెంటర్. సో ఇక్కడ ఏదో స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చింది. ఐ రిమూవ్ దిస్ వన్. ఎలిమెంటర్ కామ్ అని చెప్పేసి రాస్తున్నాను. ఐ విల్ చెక్ అండ్ క్లోజ్. ఏంది? ట్యాగ్ లిస్ట్ కంటెంట్స్ ట్యాగ్స్ విత్ మోర్ దాన్ 20 క్యారెక్టర్. ట్యాగ్ లిస్ట్ అంటే ఏంది? 20 క్యారెక్టర్స్ కంటే ఉందన్నమాట. సో నేనేం చేస్తున్నాను? ఐ విల్ కాపీ దిస్ వన్. ట్యాగ్ విత్ మోర్ దాన్, ట్యాగ్ లిస్ట్ cannot contains tags with more than 20 ట్యాగ్ లిస్ట్ cannot contain tags with more than 3 words. ఈడేమో 5 ట్యాగ్స్ అంటుండు, ఆడేమో అది అంటుండు. సో ఇది అప్డేట్ చేస్తున్నాను అనమాట. దాని తగ్గట్టు మనం చేసుకున్నాం. అంటే ఫస్ట్ నేను చేసిన ప్రాసెసే కరెక్ట్. ఇది ఇస్తుంది వర్డ్ ప్రెస్ ల్యాండింగ్, ఎలిమెంటర్ పేజ్, రెస్పాన్సివ్ డిజైన్. సో రెస్పాన్సివ్ డిజైన్ అనేది సూపర్ అనమాట వర్డ్ ప్రెస్. సో నేను ఫస్ట్ పెట్టిన కంటెంట్ సూపర్. కమ్ హియర్, ఐ విల్ గో అండ్ యూస్ ల్యాండింగ్ పేజ్. జస్ట్ ఏ మినిట్. ఇలా కూడా రాయొచ్చు, LAND ల్యాండింగ్ పేజ్ అని చెప్పేసి రాస్తా. తర్వాత ఏంది? వర్డ్ ప్రెస్ అని చెప్పేసి రాస్తా. వర్డ్ ప్రెస్ పేజ్ అని చెప్పేసి రాస్తా, లేకపోతే వర్డ్ ప్రెస్ అని చెప్పేసి రాస్తా. సూపర్ సింపుల్. లీడ్ పేజ్, లీడ్ పేజ్ అంటారు అనమాట. ల్యాండింగ్ పేజ్, వర్డ్ ప్రెస్, లీడ్ పేజ్, ELEMENT ఎలిమెంటార్, ఎలిమెంటార్, LAND ల్యాండింగ్ పేజ్. ఇది 20 క్యారెక్టర్స్ ఆడితే నేనేం చేయలేను. ఎలిమెంటార్ డిజైన్ అని చెప్పేసి రాస్తా. ఎలిమెంటార్ డిజైన్ అని చెప్పేసి రాస్తాను అనమాట. ఎలిమెంటార్ డిజైన్. ఇంకేం కావాలి సార్ నాకు? రెస్పాన్సివ్ డిజైన్. ఎస్ దిస్ విల్ మేక్ ఎ సెన్స్ అన్నమాట. అర్థమైందా సార్? సార్ అర్థమైందా? ఇది అర్థమైందా అందరికి? చెప్పడమే కాదు, దాని లోపల క్యారెక్టర్స్. అందుకని ఐ విల్ యూస్ లాట్ ఆఫ్ మాన్యువల్ థింగ్స్. సార్ ఇది క్లియర్? ఎక్కడి వరకు? ఇక్కడ వరకు క్లియరా సార్? ఉన్నారా? అర్థమవుతుందా సబ్జెక్ట్? చిన్మయ్ ఇస్ ఆల్ క్లియర్? చిన్మయ్ ఆల్ క్లియరా? ఒక్క నిమిషం ఆగండి. Yes, sir. All clear. ఓకే, థ్యాంక్ యూ. సేవ్ అండ్ కంటిన్యూ. సేవ్ అండ్ కంటిన్యూ. టైటిల్ క్యాన్ కంటైన్ లెటర్స్ అండ్ నంబర్స్ ఓన్లీ. ఆడిగో ఇది అంటుండ అనమాట. ఎలిమెంటార్ అని చెప్పేసి ఇగో ఇది స్పెషల్ తీసేస్తుండు. ఇది తీసేస్తున్నా. ల్యాండింగ్ పేజ్ ఎలిమెంటార్. ఐ విల్ గో అండ్ యూజ్ సేవ్ కంటిన్యూ. చూద్దాం. లేదు, ఐ విల్ డిజైన్ రెస్పాన్సివ్ ల్యాండింగ్ పేజ్. జస్ట్ పర్ఫెక్ట్ అని చెప్పేసి వచ్చింది. సూపర్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సజెస్టెడ్ క్యాటెగరీ ప్రోగ్రామ్ టేక్ వెబ్సైట్ డెవలప్మెంట్, వెబ్సైట్ డిజైన్, ల్యాండింగ్ పేజ్ డిజైన్. సూపర్, ఐ గాట్ ఎవ్రీథింగ్. ఐ విల్ డిజైన్ సూపర్ రెస్పాన్సివ్. నాకు నచ్చింది నేను రాసుకుంటున్నా. సూపర్ రెస్పాన్సివ్ వర్డ్ ప్రెస్ ల్యాండింగ్ పేజ్. సూపర్ రెస్పాన్సివ్, ఇది నా వర్డ్ అనమాట. సింప్లీ సూపర్. క్లిక్ ఆన్. మీకు చెప్తుంటా కదా వండర్ఫుల్, ఆసమ్, ఆ వర్డ్సే వాడుతున్నా. దట్ ఆల్ కమ్స్ అండర్ పవర్ఫుల్ లుక్స్ అనమాట. ఇదేమంటుంది? యాడ్ ఏ స్టాక్ మీడియా టు యువర్ గిగ్. ఐ విల్ క్లోజ్ దిస్ వన్. అదేం కావాలో అది పెట్టుకో. ఇది మొత్తం టేబుల్ ఇస్తాడు, టేబుల్స్ నింపుకోవాలన్నమాట. బేసిక్ వచ్చేసి ఎంత? ఇది ఇచ్చిండు కాబట్టి ఐ విల్ గో అండ్ యూజ్ దిస్ వన్. వాడు ఏమి ఇచ్చిండు? బేసిక్ వచ్చేసి 15. ఐ విల్ డిజైన్ ఇది కాపీ పేస్ట్ చేద్దాం, ఏమొస్తుందో. నేమ్ యువర్ ప్యాకేజ్ అనమాట. అటు బేసిక్ అన్నాడు కాబట్టి నేను బేసికే పెడతా. BASIC, బేసిక్ ఫర్ ఎనీ బిజినెస్ అని చెప్పేసి పెట్టినా. నా ఇష్టం సార్. స్టాండర్డ్, STANDAR ఇట్లా కూడా పెట్టుకోవచ్చు సార్. స్టాండర్డ్ ఫర్ ఎనీ బిజినెస్, BUSNS బిజినెస్. ప్రీమియం వచ్చేసి కస్టమ్, CUS కస్టమ్ డిజైన్ ఫర్ యువర్ బిజినెస్, BUSNS ప్రీమియం కస్టమ్ డిజైన్. నేనేం చేస్తున్నాను? PREMI ప్రీమియం. నాకు నచ్చింది నేను పెట్టుకుంటా. అది క్యారెక్టర్ లిమిట్ అయిపోయింది. ఐ విల్ గో అండ్ యూస్ లైక్ దిస్ ఓన్లీ. డిస్క్రైబ్ ద డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఆఫరింగ్. నేనేం చేస్తున్నాను? డిలివరబుల్స్. ఐ విల్ కాపీ దిస్ వన్. డిస్క్రైబ్ అనేది ఇలా పెట్టుతాను. ఐ వన్ రెస్పాన్సివ్ ల్యాండింగ్ పేజ్, ఎలిమెంటర్ ఆర్ ఫ్రీ థీమ్, కాంటాక్ట్ ఫామ్, అప్ టు 2 రివిజన్స్, డెలివరీ ఇన్ 4 days. నేనేం చేస్తున్నా? మనం ఇచ్చే 500కి ఇట్లా పెడితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఐ విల్ గో అండ్ యూస్ 1 day డెలివరీ. అంటే నీకు 1 day డెలివరీ కూడా నీకు ఉంటుంది. ఇక్కడ చూడండి, డెలివరీ టైం అని చెప్పేసి ఉంటుంది. 1 day డెలివరీ. ఐ విల్ గో అండ్ రిమూవ్ దిస్ వన్ అనమాట. ఇడు మొత్తం ఇస్తాడు అనమాట. రివిజన్స్ కూడా మనం పెట్టుకుందాం. గెట్ రెడీ. సో నేనేం చేస్తున్నాను? ఐ విల్ కమ్ హియర్, కాపీ దిస్ వన్, పేస్ట్ హియర్. లుక్స్ గుడ్. ఆల్ స్టాండర్డ్ టెంప్లెట్స్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కస్టమ్ ఇమేజ్ ఆఫ్ స్లైడర్. ఎస్ దిస్ లుక్స్ ఆల్సో గుడ్. ఐ విల్ గో అండ్ యూస్ దిస్ వన్. మీకు తెలిసిన సబ్జెక్టే సార్, నేనేం చేయలేదు. తర్వాత 1 day డెలివరీ టైం. ఇది నాకు ఎక్కువ కావాలి కాబట్టి ఐ విల్ గో ఫర్ దిస్ వన్. ఇది ప్రీమియం కాబట్టి ఐ విల్ ఆస్క్ ఫర్ 3 days అనమాట. ఒక పేజ్ డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్?
సో కస్టమ్ అసెట్ డిజైన్ ఏమైనా కావాలంటే పెట్టుకో, నాకు అవసరం లేదు. సో నీకేంది కస్టమ్ అసెట్ డిజైన్ అంటే వాళ్ళ బిజినెస్ తగ్గట్టు నువ్వేమైనా ప్రీమియం కాన్వా ఎలిమెంట్స్ ఏమైనా డిజైన్ చేయాలని చెప్పేసి ఆడ ఆప్షన్ ఇస్తుండు, నువ్వు చేసుకో. ఎందుకంటే మార్కెట్ లో కొన్ని లక్షల మంది కొంటుంటారు కాబట్టి ఈస్ గివెన్ దిస్ ఇన్పుట్స్. సార్ ఇలాగే ఉంటుందని గ్యారంటీ లేదు. నువ్వు ఇంకొక గిగ్ తీసుకున్నావు అనుకో, ఇంకొక సర్వీస్ తీసుకున్నావు అనుకో, మొత్తం డైనామిక్ ఉంటుంది. నువ్వు ఇంకొకటి తీసుకున్నావు అనుకో, దానికి దీనికి వేరియేషన్ ఉంటుంది. కానీ టేబుల్ ఫార్మాట్ మాత్రం ఇలాగే ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు, ల్యాండింగ్ పేజ్ చేస్తున్నావు కాబట్టి ల్యాండింగ్ పేజ్ తగ్గట్టు ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి సార్. సార్ నేను చేస్తే వేరేది వచ్చిందంటే అది నా తప్పు కాదు. అర్థమవుతుందా సార్ ఇది? సార్ అర్థమవుతుందా? ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను, ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. సార్ ఇది అర్థమైందా? మీలాగానే కూర్చున్నాను సార్, నాన్ స్టాప్. అది డెమో అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇక్కడ వచ్చాను. ఓకేనా? గెట్ రెడీ. సో తర్వాత ఏంది, సెలెక్ట్ ఎన్ని అసెట్స్, 3 అసెట్స్ అనేది ఇస్తా. ఏంది సోర్స్ ఫైల్ ఇస్తావా? ఇయ్యను. సోర్స్ ఫైల్ ఇస్తావా? ఇయ్య. ఎందుకు ఇస్తా? నా ఇష్టం. సోర్స్ ఫైల్ కావాలంటే పైసలు ఎక్కువ అడుగుతా, నాకు ఇస్తా. అంటే ఏంది, నువ్వు డిజైన్ చేసిన మీకు ఆ డిజైన్ ఫైల్ ఎక్స్పోర్ట్ చేస్తావు కదా, ఎక్స్ఎంఎల్ మార్కప్ లాంగ్వేజ్, ఎక్స్టెన్షన్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఎలిమెంటర్ పేజ్ సోర్స్ ఫైల్ చేస్తావు కదా, ఆడిస్తే ఇంకోటి అమ్ముకుంటాడు. సో నీ దగ్గర కొనుక్కొని ఇంకోటి కూడా ఫైబర్ కూడా అమ్ముకుంటాడు, చిన్న చిన్న చేంజెస్ చేసి. కాబట్టి డోంట్ గివ్ సోర్స్ ఫైల్స్. నువ్వు ఫిగ్మా ఇచ్చుకుంటారు, బట్ డోంట్ గివ్ సోర్స్ ఫైల్, దట్ ఈస్ నాట్ గుడ్. కావాలంటే పీడిఎఫ్ ఇవ్వండి, దట్ ఈస్ నాట్ రికమెండెడ్. కంటెంట్ అప్లోడ్ నువ్వు చేస్తావా? నేను చేస్తాను. అంటే ఏంది, నువ్వు కంటెంట్ నువ్వు ఇస్తావు, నేను చేసుకోవాలా? నువ్వు నేను చేసుకుంటా. లేదు నేనే అప్లోడ్ చేయాలంటే నేను ఈ ప్లాన్ లో పెడతా. తర్వాత కన్వర్ట్ HTML, నో ఐ విల్ డోంట్ కన్వర్ట్. రివిజన్స్ ఎన్ని రివిజన్, అందుకని అక్కడ తీసేశాను. రివిజన్స్ వచ్చేసి 1 రివిజన్, ఇక్కడ 2 రివిజన్స్, ఇక్కడ వచ్చేసి ఐ విల్ గో అండ్ గో ఫర్ 3 రివిజన్స్. నా ఇష్టం సార్. ప్రైస్ ఎంత ఇది? డాలర్లు అడిగింది కాబట్టి ఐ విల్ గో ఫర్ $5. సో ఇది ఎంత అంటుంది? ఐ విల్ గో ఫర్ $15. ఐ విల్ గో ఫర్ $25. నా ఇష్టం. 3 8 24 కాబట్టి ఐ విల్ గివ్ దిస్ వన్. లేదు సార్ $30, ఇది $20 పెడతాను, 1600 అవుతుంది. ఇదేమో 25 20 40 $35 అనేది పెడతా. 3 8 24 3000 వరకు అవుతుంది. సో లైసెన్స్డ్ ఇమేజెస్ ఏమైనా కావాలా? షట్టర్ స్టాక్ మీడియా నీకేమైనా కావాలి అంటే, సో $1 ఒకటైతే $1, ఇదైతే ఇంత డాలర్, ఇది అమ్ముకుంటాడు. ఇది ₹100 ₹150 వరకు పడుతుంది. నీకు కావాలంటే పెట్టుకో, లేకపోతే వద్దు. సో ఐ విల్ గో అండ్ యూస్. ఇక్కడ ఏంది, సెలెక్ట్, నీకు కావాలంటే పెట్టుకో, లేకపోతే లేదు. ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకో. సో లైసెన్స్ ఇమేజ్ ఒకటి కావాలంటే $2, దట్ విల్ యాడ్ అనమాట. నీకు వద్దు కాబట్టి నేను చూసుకుంటా. కాన్వాతో చేసుకో సార్, ప్రీమియం అకౌంట్ తీసుకొని ఫటాఫటా కొట్టొచ్చు. ఎలా చేయాలో కూడా మీకు తెలుసు. సో ఎవరైతే DM1 DM2 ఉన్నారో DM3 వాళ్ళు నేర్చుకుంటారు. ఏఐపీ డిఎంఏ వాళ్ళకైతే అర్థమైపోతుంది. దట్ ఈస్ ఏ ప్రీమియం. మీకు సబ్జెక్ట్ కూడా వస్తుంది. కాన్వాలో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు కాన్వా వీడియోస్ చూసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? నథింగ్ టు వరీ. సో ఎక్స్ట్రా ఫాస్ట్ డెలివరీ నీకు బేసిక్ లో కావాలనుకో, నేను 1 డే డెలివరీనే ఇస్తాను. ఎక్స్ట్రా అంటే ఇది అవసరం లేదు. సో నేను స్టాండర్డ్ అంటే 2 days పెట్టుకున్నాను. ఇది నీకు 1 day కావాలంటే నాకు అడిషనల్ గా $5 అంటే అతను ఒక ఎమర్జెన్సీని కూడా నువ్వు క్యాష్ చేసుకోవచ్చు. ప్రీమియం ఏముంది, ఐ గో ఫర్ 1 day డెలివరీ, ఐ గో అండ్ $20 అంటే $35 ప్లస్ $10 $45 అవుతుంది అనమాట. 1 day డెలివరీ కావాలంటే ఇక కూర్చొని నువ్వు సచ్చినట్టు చేయాలి. లేదు సార్ 1 day డిలే అయింది అనుకో, వాళ్ళకి ఇవ్వు, ఐ విల్ గివ్ సమ్ మోర్ చేంజెస్, గివ్ మీ 4 hours మోర్, 1 day మోర్ అని అడితే వాళ్ళు యాక్సెప్ట్ అని కొడితే ఒక్కసారి పైసలు కట్టిన తర్వాత పేపర్ రోడ్ అయిపోతుంది. నువ్వు ఆర్డర్ కంప్లీట్ కొడితేనే నీ అకౌంట్ లోకి వస్తుంది. యూ మస్ట్ ఫాలో దిస్ వన్. అడిషనల్ సెక్షన్స్ ఏమైనా కావాలంటే, నాకు ఇదే ఎక్కువ అయిపోయింది, ఇంకెందుకు సార్. అడిషనల్ కస్టమ్ అసెట్ డిజైన్ వద్దు. తర్వాత ఏంది, సోర్స్ ఫైల్ వద్దు. కంటెంట్ అప్లోడ్ ఐ విల్ టేక్ కేర్. ఎక్స్ట్రా నాకు వద్దు, ఐ విల్ టేక్ కేర్ అనమాట. నాకు అవసరం, నీకు కావాలంటే పెట్టుకో. ఇవన్నీ పెడితే రాడు. ఏం కావాలో అది ఇచ్చేసి ఆడు సూపర్ గా నీకు వస్తారు క్లయింట్. అంటే ఇంత బేసిక్స్ తెలియకుండా నువ్వు గిగ్గు పెట్టినావు అనుకో, అది నా తప్పు కాదు, నీ తప్పు కాదు, నువ్వు ప్రాపర్ గా రీసెర్చ్ చేయలేదని అర్థం. ఇది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు సింపుల్ గా చెప్తున్నాను సార్. అడిషనల్ వర్షన్, అడిషనల్ స్టాక్ మీడియా కావాలంటే పెట్టుకో, యాడ్ గిగ్ ఎక్స్ట్రా కావాలంటే చేసుకో. నీకు ఆ గిగ్ అంటే నీకు ఇంకా కావాలంటే పెట్టుకో. ఐ డోంట్ నీడ్ దిస్ వన్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ, అయిపోయింది. సో డెలివరీ టైం వచ్చేసి, ఓకే డిజైన్ సెక్షన్స్ ఇది, సారీ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయినాను సార్. డెలివరీ డేస్ 2 days, ఇది 1 day డెలివరీ, ఇది 3 day డెలివరీ. సో డిజైన్ నంబర్ ఆఫ్ డిజైన్ సెక్షన్స్ ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 5, ఇక్కడ వచ్చేసి నేను అప్ టు 8 అని చెప్పేసి పెట్టుకుంటా, అప్ టు 7, 157, లేకపోతే ఇక్కడ 4 అని పెట్టుకుందాం. సారీ చిన్న కన్ఫ్యూజ్ ఇక్కడ. నీకు కావాలంటే అది పెట్టుకో. మళ్ళీ చెప్తున్నాను సార్, ల్యాండింగ్ పేజ్ తగ్గట్టు ఇలా వచ్చింది. ఇంకొక గిగ్ తీసుకుంటే ఇది మారుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఉన్న కంటెంట్ అది మారిపోతుంది. నథింగ్ టు వరీ. సో ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. నువ్వు తప్పు చేసినా లేదా ఫంక్షనల్ గా రాసుకుంటాడు కాబట్టి నీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో డిస్క్రిప్షన్ అనేది అడుతుంది అనమాట. బ్రీఫ్లీ డిస్క్రైబ్ యువర్ గిగ్. సో మేక్ ఏ ప్రాపర్ ప్రాపర్ DSCRIPT description for this gig FIVER ఫైవర్ స్పామ్ ఫ్రీ SEO ఆప్టిమైజ్ అని చెప్పేసి రాస్తున్నా. టు ర్యాంక్ మోర్ విత్ హై సెర్చ్ ఇంటెంట్ అన్నమాట. చాలు, దట్ విల్ మేక్ ఎ సెన్స్ అనమాట.
సో బాగా సెర్చ్ చేయాలి, హైయర్ సెర్చ్ ఇంటెంట్ ఉండాలి, ఆప్టిమైజ్డ్ ఉండాలి, దట్ విల్ మేక్ అనమాట. సో ఆర్ యూ లుకింగ్ ఫర్ హై కన్వర్టింగ్ వర్డ్ప్రెస్ ల్యాండింగ్ పేజ్ టు జనరేట్ లీడ్, షోకేస్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రమోట్ యువర్ బిజినెస్? సో దిస్ ఇస్ అ సింపుల్ అఫోర్డబుల్ ప్రైజింగ్ ప్యాకేజెస్ ఇది వచ్చింది, బెస్ట్ ఫర్ బిజినెస్ ప్రమోషన్స్, ప్రోడక్ట్ లాంచెస్, ఈవెంట్ రిజిస్ట్రేషన్, సర్వీస్ ఎంక్వైరీస్, పర్సనల్ పోర్ట్ఫోలియోస్. మీరు చేస్తుంటే మీకు వస్తుంటుంది అనమాట. సో దే హ్యావ్ యూజ్డ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. సో ఐ విల్ కమ్ హియర్. సో దీనికి కూడా లెంత్ ఉంటుంది, నథింగ్ టు వరీ. ఐ విల్ కమ్ హియర్, గ్రో యువర్ బిజినెస్, క్లిక్ ఆర్డర్ ఆర్ కాంటాక్ట్ మీ ఫర్ ఎ క్విక్ అనమాట. ఇట్లా వచ్చి ఐ విల్ పేస్ట్ అనమాట. ఇక్కడ ఎన్ని పెట్టి 1200 క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు. వచ్చిందా? 1178. దానికి అర్థమైపోయింది అనమాట. యువర్ ల్యాండింగ్ పేజ్ విల్ నాట్ లుక్ ప్రొఫెషనల్ బట్ ఆల్సో బి ఏదో వచ్చిండు, ఇక్కడ నేను తీసేస్తున్నా. సో బెస్ట్ ఫర్ ఐ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అంటే 1200 క్యారెక్టర్స్ ఇస్తే 1100 క్యారెక్టర్స్ కి క్లోజ్ చేసిన. మైల్ స్టోన్ వర్క్ ఇదంతా అవసరం లేదు. సో ఎఫ్ఏక్యూస్ ఏమైనా కావాలంటే యూ కెన్ యాడ్ ఎఫ్ఏక్యూస్ అనమాట. ఎఫ్ఏక్యూస్ యాడ్ పై హై సెర్చ్ ఫైవర్ FIVRR ఫైవర్ ఫర్ దిస్ గిగ్ FAQ అని చెప్పేసి రాస్తున్నా. అదేంది, ఎవరైతే బాగా ఎత్తుకుతున్నారో హై ఇంటెంట్ సర్చెస్ తగ్గట్టు ఎఫ్ఏక్యూస్ రాస్తున్నా. ఇది మనకి ఎస్ఈఓ తెలిసిందే కదా, ఫ్రీలాన్సింగ్ విత్ ఏపీడీఎంఏ వాళ్ళకి కూడా అర్థమైంది. అంటే నువ్వు పెట్టడం కాదు, ఎవరైతే బాగా సెర్చ్ చేస్తున్నారో దాని తగ్గట్టు నాకు ఎఫెక్టివ్స్ ఇవి నేను పెట్టుకుంటా అంటున్నాడు. సో క్వశ్చన్ వర్క్, విల్ మై ల్యాండింగ్ పేజ్ బి మొబైల్ ఫ్రెండ్లీ? ఎస్. ఇవి కూడా మీకు యాడ్ అయిపోతుంది అనమాట. యాడ్ ఎఫెక్టివ్స్ ఐ విల్ పేస్ట్ హియర్ అనమాట. ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ ఎస్ అని చెప్పేసి కాపీ అండ్ యూ ఆర్ గోయింగ్ టు పేస్ట్ దిస్ వన్. సార్ ఇలా చేయాలని కూడా మార్కెట్లో ఎవరైతే ఫైవర్స్ ఉన్నారో కొంతమంది వాడొచ్చు, ఈ లెవెల్ వాడకం అనేది మనదే. అర్థమవుతుందా సార్? కంటెంట్ డెప్త్ సార్, కంటెంట్ డెప్త్ అర్థమవుతుందా? కంటెంట్ డెప్త్ అర్థమవుతుందా? కంటెంట్ డెప్త్ అర్థమవుతుందా? కంటెంట్ డెప్త్ అర్థమవుతుందా? మళ్ళీ అడుగుతున్నా, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. కంటెంట్ డెప్త్ నేను మీలాగానే నాన్ స్టాప్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. యాడ్ తర్వాత ఏంది, యాడ్ ఎఫెక్టివ్స్. ఇంకొకటి ఏముంది, ఐ యాడ్ అనమాట. ఏంది, క్యాన్ యూ డిజైన్ ద ల్యాండింగ్ పేజ్ యూజింగ్ ఎలిమెంటార్? ఎస్, ఐ విల్ డిజైన్ అనమాట. తర్వాత ఏంది, అంటర్ ఆన్సర్, కాపీ పేస్ట్ అనమాట. కాపీ పేస్ట్. నీకు ఇంకా కావాలంటే ట్రై టు యాడ్ ఫైన్ అనమాట, దట్ విల్ మేక్ ఎ సెన్స్. యాడ్ మళ్ళీ నాకు ఎఫెక్టివ్స్ అనేది కావాలి. నీ ప్రియారిటీ వైజ్ గా కూడా నువ్వు పెట్టుకో. డూ ఐ నీడ్ ప్రొవైడ్ హోస్టింగ్ అండ్ డొమైన్? ఎస్. ఎందుకు డూ ఐ నీడ్ టు ప్రొవైడ్ డొమైన్ హోస్టింగ్ అండ్ డొమైన్ డీటెయిల్స్ అంటే ఎస్ అని చెప్పేసి రాయాలన్నమాట. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇదేమి ఇచ్చాడు, ఎస్ యూ విల్ నీడ్ టు డొమైన్ వర్డ్ప్రెస్ హోస్టింగ్ బిఫోర్ ఐ స్టార్ట్ జస్ట్ క్రెడెన్షియల్. జస్ట్ ఐ నీడ్, నేనేం రాస్తున్నా, ఎస్ ఐ నీడ్ యువర్ అడ్మిన్. నాకు వర్డ్ ప్రెస్ తెలుసు కాబట్టి వర్డ్ ప్రెస్ అడ్మిన్ క్రెడెన్షియల్స్, అడ్మిన్ CREDENTILS క్రెడెన్షియల్స్ ఫర్ టెంపరరీ, ఫర్ టిల్ ద వర్క్. అది తెలుసు కాబట్టి నేను రాస్తున్నా. ఇలా మీరు ఆప్టిమైజ్ చేస్తారు. క్రెడెన్షియల్స్ ఫర్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్. యూ కెన్ చేంజ్ ఇట్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్, COMPLETITL కంప్లీషన్ ఆఫ్ వర్క్ అన్నమాట. కంప్లీషన్ కంప్లీట్ COMPLETION క్రెడెన్షియల్స్ వర్డ్ ప్రెస్. సింపుల్. యాడ్ తర్వాత ఏంది, అది ఇవ్వాలి. క్యాన్ యూ క్రియేట్ కస్టమ్ డిజైన్ ఫర్ మై బిజినెస్? ఎస్. యాడ్ ఎఫెక్టివ్స్ ఇవి పెడితేనే ఇది కూడా ర్యాంక్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పింది ఈకామర్స్ లో. ఓకేనా? అఫ్ కోర్స్ ఐ కెన్ క్రియేట్ కస్టమ్ వెబ్సైట్స్. ఎస్, వాళ్ళని సాటిస్ఫై చేయాలి సార్. నీ దగ్గర పవర్ ఉంటే నువ్వు చూపించుకో. అక్కడ వేరు ఇక్కడ వేరు. విల్ ద ల్యాండింగ్ పేజ్ బి SEO ఫ్రెండ్లీ? ఎస్, ఐ విల్ డూ ఇట్ అనమాట. యాడ్ ఎఫెక్టివ్ ఐ విల్ యాడ్ ఇట్ హియర్ అనమాట. ఎస్, ఐ విల్ SEO ఫ్రెండ్లీ. మీకు చెప్పిన సబ్జెక్టే సార్, ఏం లేదు అక్కడ. యాడ్ అని చెప్పేసి రాస్తున్నాను. సో నాకేం కావాలి, ఫస్ట్ వన్ SEO ఫ్రెండ్ అంటాడు కాబట్టి నేను ఇట్లా పెట్టుకుంటా. ల్యాండింగ్ పేజ్ మొబైల్ ఫ్రెండ్లీ, కెన్ డిజైన్ ల్యాండింగ్ పేజ్ ఫర్ యూజింగ్ ఎలిమెంటర్, డూ ఐ నీడ్ హోస్టింగ్ అండ్ డొమైన్, కెన్ యూ క్రియేట్ కస్టమ్ డిజైన్ ఫర్ మై బిజినెస్. ఇది ఫస్ట్ లో పెడుతున్నాను. దిస్ విల్ మేక్ ఏ సెన్స్ అనమాట. సేవ్ అండ్ కంటిన్యూ. కేల్ కథం దుకాన్ బంద్. మొత్తం మీకు తెలిసిన సబ్జెక్టే. సో ఇఫ్ యు ఆర్ ఆర్డరింగ్ ఏ బిజినెస్, వాట్స్ యువర్ ఇండస్ట్రీ, 3D డిజైన్, అది క్వశ్చన్ అడుగుతుంది. నీకు కావాలంటే పెట్టుకో. సో ఇదేంది, మల్టిపుల్ ఈజ్ ఆర్డర్ పార్ట్ ఆఫ్ బిగ్గర్ ప్రాజెక్ట్ ఆర్ వర్కింగ్ ఆన్. అదేమడుతుంది, ఫైబర్ క్వశ్చన్, గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ రీడ్ ఫ్రమ్ బయర్ స్టార్టెడ్. సో ఫర్ దిస్ మేక్ 2 అనమాట. అతను క్రెడెన్షియల్స్ కావాలి. తర్వాత ఇన్పుట్స్, మేక్ 2 క్వశ్చన్స్, PUS క్వశ్చన్స్ ఫర్ డీటెయిల్స్, వెబ్సైట్ క్రెడెన్షియల్స్ ఆస్కింగ్, వెబ్సైట్ CREDENTL క్రెడెన్షియల్స్ ఆస్కింగ్, అండ్ ఇన్పుట్స్ అంటే కస్టమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ CUS, కస్టమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్. నాకు ఇది కావాలి. ఎందుకు, నా మైండ్ లేదుందో తెలుసు, కానీ అతను నాకు ఇచ్చే ఇన్పుట్స్ ఇస్తే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. బయర్ రిక్వైర్మెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ 1, వెబ్సైట్ క్రెడెన్షియల్స్, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ వర్డ్ లాగిన్ డీటెయిల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆర్ హోస్టింగ్ ప్యానల్, cPanel యాక్సెస్ కెన్ ఐ సెటప్.
ప్లీజ్ షేర్ యువర్ ఎనీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఫర్ యువర్ ల్యాండింగ్ పేజ్. ఇది అతను ఇస్తేనే కదా మనకు తెలిసింది. నువ్వు ల్యాండింగ్ చేయరా బాబు అంటే నేనేం చేయలేను. అతనికి ఒక డాక్యుమెంట్ లేకపోతే ఇంకొంచెం అతను ఎంత డీటెయిల్స్ ఇస్తే ఐ విల్ డూ దట్ కట్. కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం చేసుకోవచ్చు. కానీ ప్రెషర్ కాబట్టి అతని నుంచి ప్రాపర్ ఇన్పుట్ తీసుకుంటేనే దట్ విల్ మేక్ ఎ సెన్స్. యూ కెనాట్ గో ఫర్ రివిజన్స్. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఐ విల్ గో అండ్ యాడ్ ద క్వశ్చన్. ఏముంది ఇక్కడ, రిక్వైర్డ్ యాడ్ ఎ క్వశ్చన్ అని చెప్పేసి ఉంది కాబట్టి ఐ విల్ గో అండ్ యూస్ దిస్ వన్. ఒక్క నిమిషం ఆగండి. ఇన్ ఫ్రీ టెక్స్ట్ ఫామ్, ఎస్. వెబ్సైట్ క్రెడెన్షియల్స్, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ వర్డ్ప్రెస్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఆర్ హోస్టింగ్ ఆర్ దిస్ వన్. ఐ విల్ క్లిక్ ఆన్ ఫ్రీ టెక్స్ట్ ఫామ్ యాడ్. తర్వాత వచ్చేసి ఏంది, ప్లీజ్ షేర్ యువర్ ఎనీ స్పెసిఫిక్. ఆడు ChatGPT వాడతాడు, ఏం వాడతాడు నాకు తెలియదు. నేను కూడా ఫ్రీ వర్షన్ వాడతాను అనమాట. అండ్ దిస్ విల్ మేక్ ఏ సెన్స్ అనమాట. క్లిక్ ఆన్ యాడ్. ఇక్కడ కస్టమర్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు చేసుకో. బట్ బీ కేర్ఫుల్. డోంట్ మేక్ మ్యూచువల్ చాట్ గా అది చేయొద్దు సార్. ఓపెన్ గా మీ డీటెయిల్స్ కానీ కస్టమర్ డీటెయిల్స్ కానీ అడగొద్దు. నువ్వు ల్యాండింగ్ పేజ్ ఆడుతున్నావు కాబట్టి యూ కెన్ ఆస్క్ దేర్ జీమెయిల్. వాళ్ళు ఎలాంటి మెయిల్ ఐడికి వాళ్ళకు మెసేజెస్ వెళ్ళాలి, ఫామ్ పెడుతున్నావు కాబట్టి కాంటాక్ట్ నెంబర్ ఏముందో నువ్వు అడగొచ్చు అనమాట. సో ప్లీజ్ షేర్ ఎనీ రిక్వైర్మెంట్ ఫర్ యువర్ ల్యాండింగ్ పేజ్, బిజినెస్ టైప్, ప్రిఫర్డ్ కలర్స్, టెక్స్ట్, కంటెంట్, ఇమేజెస్, రిఫరెన్స్ వెబ్సైట్స్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ ఫర్ యూ వాంట్. చాలు, యాడ్. సో నీకు ఇంకా ఫైల్ కావాలంటే యూ కెన్ యాడ్ ద ఫైల్. ఫ్రీ టెక్స్ట్ ఉంటుంది కదా, కానీ నీకు మల్టిపుల్ టైప్ కావాలంటే మల్టిపుల్ టైప్. అటాచ్మెంట్ అంటే డాక్యుమెంట్ ఏమైనా కావాలంటే సో ఆస్క్ ఫర్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది. దీనికి కూడా ఒక క్వశ్చన్ రాసుకుంటాను నేను. సో ప్లీజ్ అప్లోడ్ ఎనీ నెసెసరీ డాక్యుమెంట్స్. అటు ఒకవేళ చాట్ ఏమైనా ఇబ్బంది ఉంటే ఐ విల్ యాడ్ ఇయర్ అనమాట. ఇది గోయింగ్ టు అప్లోడ్ అనమాట. సో ఇది రిక్వైర్డ్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ఏ మినిట్, యాడ్. సో నాకు ఏమొచ్చింది, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ వర్డ్ప్రెస్ ఫ్రీ టెక్స్ట్ ఏమైనా ఉంటే నీకు డాక్యుమెంట్ అయితే ఇదన్నా కావాలి కాబట్టి నేనేం చేస్తున్నా, దీన్ని ఆప్షనల్ గా పెడుతున్నా. ఎడిట్ అని చెప్పేసి ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. రిక్వైర్డ్ అని చెప్పేసి ఆప్షనల్ పెడుతున్నా. అతను టెక్స్ట్ అని ఎంటర్ చేయొచ్చు. అతను ఇంకో డాక్యుమెంట్ ఇస్తే దట్ విల్ మేక్ ఎ సెన్స్. రిక్వైర్డ్ అంటే మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సిందే. సో నాకు ఇది లేకుండా నేను చేయలేను. నువ్వు డాక్యుమెంట్ ఇచ్చినా నేను చేస్తే, ఇవ్వకపోయినా. సో నీకు అన్ని కావాలంటే డాక్యుమెంట్ చేయాలంటే కొంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి ఐ హావ్ గివెన్. అప్డేట్ అని కొట్టిన తర్వాత వస్తుంది, లేదు సార్ నాకు ఇది మ్యాండేటరీ, ఎందుకంటే నువ్వు క్రెడెన్షియల్స్ ఇస్తేనే చేస్తావు కాబట్టి రిక్వైర్డ్ అనేది 100% ఉండాలి. దేనికి రిక్వైర్డ్ ఉండాలి, దేనికి రిక్వైర్డ్ లేదో నువ్వు తెలుసుకోవాలి. క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. సూపర్ సింపుల్ అనమాట. అయిపోయింది. షోకేస్ యువర్ సర్వీస్ ఇన్ ఏ గ్యాలరీ. సో నీకు ఇది అడుతుండ అనమాట. నేనేం చేస్తున్నా, కాన్వా ఓపెన్ చేస్తున్నాను. సూపర్ అనమాట. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫైల్ వెళ్ళేసి న్యూ డిజైన్. ఇక్కడ నీకు ఏమైనా కావాలంటే ఫైవర్, FIVRR అని చెప్పి టైప్ చేయి. నీకు ఏదైనా వచ్చింది అనుకో, యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. లేదు సో నీకు ఫైవర్ డైమెన్షన్స్ తెలీదు. నేనేం చేస్తున్నా, ఐ విల్ గో అండ్ ఆస్కర్. ఏదే సార్ సింపుల్ గా పెట్టుకుంటే అయిపోతుంది. సో నీకు దగ్గర ఉన్నది ఏంది, యూట్యూబ్ thumbnails ఫార్మాట్ లో పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. బ్రౌజియర్ అండ్ దిస్ విల్ ఆస్క్ అనమాట. ఓకేనా, దిస్ విల్ ఆస్క్ అనమాట. నేనేం చేస్తున్నాను, ఐ విల్ కమ్ హియర్, కస్టమ్ సైజ్. సో 1200 by 628 ఈజ్ ఏ స్టాండర్డ్ సైజ్ అనమాట. వెబ్ యాప్ సైజ్ ప్రతి ఒక్కటి ఇది కంఫర్టబుల్ జోన్. యూట్యూబ్ thumbnail సైజ్ పెట్టుకోవచ్చు, SD సైజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఐ విల్ కమ్ హియర్ ల్యాండింగ్ పేజ్. ఇక్కడ చూడండి, క్రియేటివ్ thumbnail. ఇది నా ప్రీమియం కాబట్టి ఐ డోంట్ యూస్ దిస్ వన్. ఐ విల్ గో అండ్ యూస్ ఏ ఫ్రీ వర్షన్ ఓన్లీ. ఇవన్నీ క్యాప్స్ ఉన్నాయి కదా, దిస్ ఆర్ ఆల్ ద ప్రీమియం. ఐ నీడ్ ఏ BUSNS బిజినెస్ అని చెప్పేసి రాస్తున్నా. నేను ఫ్రీకి వాడుతున్నా. వెన్ యూ కమ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ వన్. చూడండి ఇక్కడ ఇది ప్రీమియం, దిస్ ఇస్ ఏ ఫ్రీ, దిస్ ఇస్ ఫ్రీ. ఇది చూడండి ఎంత బాగుందో. ఐ విల్ గో అండ్ యూస్ దిస్ వన్. జస్ట్ ఎ మినిట్. ఇది ప్రీమియమే, ఇది బాగుంది. లేదంటే నాకు ల్యాండింగ్ పేజెస్ ఉన్నాయి అనుకో, జస్ట్ ఐ విల్ గో హియర్ ల్యాండింగ్ పేజ్. జస్ట్ టైప్ LAND ల్యాండింగ్ పేజ్ అని చెప్పేసి టైప్ చేయి. చాలు, ల్యాండింగ్ పేజ్ అని చెప్పి టైప్ చేయి. సో నీకు ఇక్కడ ఫోటోస్ వస్తే నీకు సూపర్గా వస్తాయి అనమాట. సో ల్యాండింగ్ పేజ్ అని చెప్పేసి ఇది ప్రీమియం ఉంది, ఇది ప్రీమియం, ఇది ఫ్రీ, ఇది ఉంది. యూ క్యాన్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. సో ఇది ప్రీమియం కంటెంట్ అనమాట. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు షోకేస్. ఫ్రీగా ఉంటే ఇది కూడా ప్రీమియమే. ఇట్లాంటి ఇమేజెస్ ఏం చేస్తారు తెలుసా, ట్రై టు ఓపెన్ ఫ్రీ పిక్ కూడా గురించి కూడా మీకు చెప్పాను అనమాట. ఇక్కడ మీకు మాకప్స్, డిజైన్స్, సో ప్రెజెంటేషన్స్, AI ఫైల్స్ మొత్తం సూపర్ గా దొరికిపోతుంది. LAND ల్యాండింగ్ పేజ్ అని చెప్పేసి టైప్ ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసి పెట్టుకో, ఏం కాదు. బట్ యూ మస్ట్ చేంజ్ సంథింగ్ అనమాట. ల్యాండింగ్ పేజ్ డిజైన్ అని చెప్పి కొడితే నీకు మాకప్ టెంప్లెట్స్ వస్తాయి. యూ కెన్ యూస్ మాకప్ టెంప్లెట్స్. ఇక్కడ చూడండి ఎంత సూపర్ గా ఉందో. బిజినెస్ వర్క్ షాప్ ల్యాండింగ్ పేజ్ డిజైన్. దిస్ లుక్స్ వెరీ గుడ్ అనమాట. నేను ఇది ఓపెన్ చేసేసి ఐ విల్ డౌన్లోడ్ ఓన్లీ JPEG అనమాట. ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ కాపీ యాజ్ ఏ JPEG ఐప్యాడ్. సో నువ్వు అక్కడ ఏం చేస్తావు, దాన్ని కొంచెం మాడిఫై చేసి పెట్టుకో. ఇది అయిపోయింది. నాకు ఇంకొకటి 2 కావాలి. చూస్తున్నా. జస్ట్ ఏ మినిట్. దిస్ ఇస్ ఆల్సో లుక్స్ గుడ్. నీతో ఏదైతే అవుతుందో అదే చేయి, అంతే తప్ప డమ్మిగా చేయొద్దు. ఓకేనా. ల్యాండింగ్ పేజెస్ అంటే ఏముంటుంది, యూజర్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు చెక్ దట్ వన్ ఆల్సో.
దిస్ లుక్స్ వెరీ గుడ్ టు మీ. నేమ్ ఈమెయిల్ సూపర్ ఉందన్నమాట. ల్యాండింగ్ పేజ్ టెంప్లెట్ అని చెప్పేసి ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ క్లిక్ ఆన్ జేపీగ్ అనమాట. నీకు ఇది కావాలంటే కొంచెం మాడిఫై చేసుకొని పెట్టుకో. రెండు వచ్చినాయి నాకు. ఐ యాడ్ సమ్ మోర్ కంటెంట్ అనమాట. ఇది కూడా బాగుంది. దిస్ లుక్స్ సూపర్ అన్నమాట, చాలా బాగుంది. ఐ హావ్ డిజైన్ దిస్ వన్, కానీ ఈ లెవెల్లో రాలేదు, వేరే లెవెల్లో వచ్చింది. ఐ విల్ చెక్ ఇట్ వన్స్ అగైన్. జేపీగ్. సో జేపీగ్ అనేది ఏంటి, ఇమేజ్ ఫార్మేట్ అనమాట. ట్రై టు అప్లోడ్ 2 to 3 ఇమేజెస్, మోర్ దెన్ ఇనఫ్. ఇలా చేయాలని కూడా తెలియదు సార్ మార్కెట్ లో. కానీ సార్ నేను గో పెట్టా, నాకు బిజినెస్ రాలేదంటే, నువ్వు ఇంత రీసెర్చ్ చేసినావంటే ఆన్సర్ ఇస్ సింపుల్, యూ కాన్ డూ అనమాట. కాన్వా ఫ్రీగా వేయలేదు కాబట్టి నేను దీంట్లోకి వెళ్ళి తీసుకున్నాను. నీకు అట్లా కావాలంటే యూ కెన్ యూజ్ ఇట్ హియర్, ఐ విల్ యాడ్ ఇట్ హియర్ అనమాట. చూడు ఇక్కడ ఇలా వస్తుందో, ఇలా వచ్చింది అనమాట. అర్థమైందా సార్? లేకపోతే రైట్ క్లిక్ తీసుకొని సెట్ యాజ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అని తీసుకొని సెట్ యాజ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్, డూప్లికేట్ హియర్, యూ కెన్ యాడ్ హియర్. ఐ విల్ యాడ్ యాజ్ ఏ రిప్లేస్ బ్యాక్గ్రౌండ్. కమ్ హియర్, ఇది పెట్టుకో, ఐ విల్ కమ్ హియర్, రిప్లేస్ బ్యాక్గ్రౌండ్. హ్యాపీ, సూపర్ అయిపోయింది అనమాట. సో ఎల్ఏఎన్డి ల్యాండింగ్ పేజ్ డిజైన్ అనమాట. సో నీకు ఇంకొంచెం బెటర్ గా కావాలంటే ఎల్ఏఎన్డి చాలా ఉంది ఇలాగే చేస్తారు సార్. నీకు ఇంకొంచెం బెటర్ గా కావాలంటే యూ క్యాన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ యూస్ అదర్ వన్ అనమాట. ఏం చేస్తాను, మేకే హుక్ అంటున్నాను. ఒక్కసారి చూడండి సార్, అయిపోయింది. నీకు కూడా నాకు టైం అవుతుంది, జస్ట్ హోల్డ్ ఆన్. మేకే మేకే హుక్ ఫర్ దిస్ డిజైన్ క్రియేటివ్, ఫర్ దిస్ గిగ్ టు అట్రాక్ట్ మోర్ విత్ పవర్ఫుల్ హుక్. అదేదో తప్పు పోయింది, నథింగ్ టు వరీ. దానికి అర్థమైపోయింది, పవర్ఫుల్ కన్వర్షన్ ఫోకస్ అనమాట. సో టర్న్ క్లిక్స్ ఇంటూ కస్టమర్, ఇది పాతదనమాట, అరిగిపోయింది ఇది అయితే. ఐ విల్ డిజైన్ టర్న్ క్లిక్స్ ఇంటూ కస్టమర్స్ దట్ గ్రాప్స్ అటెన్షన్, బిల్డ్ ట్రస్ట్ రిజల్ట్స్ ఆల్ అవుట్ అవైలబుల్ ప్రైస్. సో ఇది నాకు వచ్చింది కాబట్టి ఇది పాతది, అరిగిపోయింది అది వాడి వాడి వాడి, కానీ ఇది చాలా బాగుంటుంది సార్. టర్న్ క్లిక్స్ ఇంటూ డిజైన్, ఓకేనా? ఇది నేను పెట్టుకొని ఐ విల్ యూస్ సమ్ బోల్డ్ ఫాంట్. ఏముందబ్బా బోల్డ్ ఫాంట్, ఐ విల్ గో అండ్ యూస్ ఆంటాన్. ఇది సూపర్ అన్నమాట. ఇది ఇట్లా పెట్టుకుంటే అయిపోతుంది. ఐ విల్ గో అండ్ యూస్ అప్ టు 75 పెట్టుకుంటాను. ఎస్, సూపర్. టర్న్ క్లిక్స్ ఇంటూ కస్టమర్స్, ఇది ఉంది కాబట్టి ఐ విల్ గో అండ్ యూస్ జస్ట్ ఎ మినిట్. ఇది వచ్చేసి ఒక 40 ఇచ్చుకుంటా, దట్ విల్ మేక్ ఎ సెన్స్ అన్నమాట. సూపర్, సూపర్ వచ్చిందా? సూపర్ గా వచ్చిందా సార్? నేనేం చేస్తున్నా ఇక్కడ, ఇది బాగాలేదు కాబట్టి ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ యూస్ సమ్ గ్రేడియంట్ కలర్స్. దిస్ విల్ మేక్ ఎ సెన్స్ అనమాట. టర్న్ క్లిక్స్ ఇంటూ కస్టమర్స్, ఐ విల్ యాడ్ వైట్. సూపర్ గా వచ్చిందా? నీ కలర్స్ కావాలంటే కలర్స్ మార్చుకో. సో ఐ విల్ డిజైన్ ఏ హై కన్వర్టింగ్ ల్యాండింగ్ పేజ్ బోల్డ్ దట్ జనరేట్స్ గ్రాప్ అటెన్షన్ అట్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైస్. సూపర్. ఇలా పెట్టుకుంటేనే దట్ విల్ సెన్స్ అన్నమాట. నాకు ఇక్కడ ఇది నాకు జస్ట్ ఎ మినిట్. సూపర్ గా ఉంది. యాడ్ ఏ వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. గెట్ రెడీ ఫర్ దట్ గ్రాఫిక్స్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు సీ సమ్ ఫ్రీ వర్షన్స్ అనమాట. వెబ్సైట్ అని చెప్తే మీకు కొన్ని ఐకాన్స్ వస్తాయి, యూ కెన్ యాడ్ ఇట్ ఐకాన్స్. ఓకేనా? ఇది పేడే, ఇది పేడే. వెన్ యూ కమ్ డౌన్ యూ ఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ కంటెంట్ అనమాట. ఫ్రీగా దొరుకుతాయి సార్, తప్పు అనుకోకుండా 100% దొరుకుతాయి. లేకపోతే ఏం చేయాలో తెలుసు కదా, యూ కెన్ యాడ్ ఇట్ ఫ్రమ్ ఫ్రీ పిక్ అనమాట. ఇది ఫ్రీ దొరికింది కాబట్టి ఐ విల్ గో అండ్ యూస్ లైక్ దిస్. వచ్చిందా సార్? సో జస్ట్ అటెన్షన్ కోసం అంతే. సో ఐ విల్ కమ్ హియర్. నాకు ఈ గ్రేడియంట్ నచ్చలేదు సార్ అంటే ఐ విల్ కమ్ అండ్ అప్లై హియర్ అనమాట. I will go and use this one. This will make a sense. Share, download, JPEG ఉండాలి అండ్ డౌన్లోడ్ అనమాట. కరెంట్ పేజ్ డన్, డౌన్లోడ్. సో దిస్ విల్ మేక్ ఏ సెన్స్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చేసి ఐ విల్ అప్లోడ్ ఆల్ ద కంటెంట్ అనమాట. ఇక్కడ చూడండి, బ్రౌజ్ అని చెప్పేసి ఉంది కదా, నేను డౌన్లోడ్ చేసుకున్న కంటెంట్ ఉంది కదా, ఐ విల్ యాడ్ దిస్ వన్, ఫస్ట్ వన్. నీకు ఇంకా కావాలంటే యూ కెన్ డౌన్లోడ్ 1 by 1 అనమాట. యూ కెన్ డౌన్లోడ్ 1 by 1. సో నేనేం చేస్తున్నాను ఇక్కడ, కరెంట్, డౌన్లోడ్, జేపెగ్, ఐ విల్ గో అండ్ యూజ్ సెకండ్ వన్, కరెంట్ పేజ్ డన్. ఒక్కొక్క డౌన్లోడ్ చేసుకోండి, మళ్ళీ జిప్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ల్యాండింగ్ పేజ్ వెబినార్ నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, వాళ్ళకి తెలిసిపోతుంది నువ్వు ఏం వాడుతున్నావు అని చెప్పేసి. జస్ట్ ట్రై టు ఫోకస్ అంతే. సో నాకు ఇది కావాలి, ఎల్లోది బాగుంది కాబట్టి దట్ విల్ అట్రాక్ట్. కమ్యర్, జేపెగ్. ఇది వాడొద్దు, జస్ట్ మీకు అర్థం కావడానికి. మీరు కావాలంటే ఇంకొంచెం బెటర్ గా చేసేసి డైరెక్ట్ టెంప్లెట్సే పెడతారు సార్, తప్పేం కాదు. టెంప్లెట్స్ పెట్టి వాడేస్తారు లెఫ్ట్ రైట్, నువ్వు కూడా పెట్టుకో, తప్పేం లేదు. ఓకేనా? బట్ ఇష్యూ వచ్చిందంటే యూ కెన్ రిమూవ్ ఇట్. ఓకేనా? సో నేనేం చేస్తున్నాను ఇక్కడ, 1 2 3 ఐ విల్ యాడ్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకొక నీకు గైడ్ లైన్స్ ఇస్తాడు అనమాట. వెన్ యూ కమ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ. ఏమంటున్నాడు ఇక్కడ ఇమేజ్ అన్నాను కాబట్టి 1280. ఇంతకుముందు అన్నాను కదా వీడియో సైజ్ అని చెప్పేసి 1280 by 720 యూట్యూబ్ ఎస్డి సైజ్. అతను కూడా అదే అంటున్నాడు, 1280 by 796 ఉండాలి, మినిమం అయితే ఇంత ఉండాలి, మాక్సిమం ఫైల్ సైజ్ ఇంత.
నీకు వీడియో కావాలంటే ఇంత ఉండాలని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో డాక్యుమెంట్స్ ఏమన్నా షో సమ్ ఆఫ్ యువర్ బెస్ట్ వర్క్స్ క్రియేటెడ్, నా దగ్గర లేవు, నీకు కావాలంటే చేసుకో, క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ, అయిపోయింది. సో ప్లీజ్ కన్ ఐ డిక్లేర్ దట్ దీస్ మెటీరియల్స్ క్రియేటెడ్ బై మై సెల్ఫ్ ఆర్ బై మై టీమ్ డూ నాట్ ఇన్ఫ్రింజ్ ఆర్ ఎనీ థర్టీ పార్టీ రైట్స్. అండర్స్టాండ్ దట్ ఇల్లీగల్ ఆర్ యూజ్ ఆఫ్ డిజిటల్ అసెట్స్ ఇన్ అగేన్స్ట్ ఫైబర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ మే రిజల్ట్ ఇన్ బ్లాకింగ్ మై అకౌంట్. సో ఇలా ఉంటుంది కాబట్టి అందుకనే చెప్తున్నా, నీకు ఇది కావాలంటే నీ దగ్గర డిజైన్ చేసి నీ ల్యాండింగ్ పేజ్ పెట్టుకో. నేను చేసిన ల్యాండింగ్ పేజ్ ఉందంటే ఎస్ ఐ విల్ యూజ్ ఇట్, ఎస్ నాదే పెట్టుకున్నాను కాబట్టి ఐ విల్ యూజ్ దిస్ వన్. చాలా మంది పెడుతుంటారు సార్, నా కొత్త అకౌంట్ కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటా. నీకు ఇచ్చిన ల్యాండింగ్ పేజ్ నువ్వు మాట్లాడి నువ్వు పెట్టుకున్నా నీకేం కాదు. ఏది మనము dm2.apdma.in మీకు డిజైన్ చేసిన పేజెస్ ఏది ఏందబ్బా ఎల్పి subbu.rf.gd ఉంది కదా, దీని లోపల నీకు ఏదైనా ల్యాండింగ్ పేజ్ ఉంటే దాన్ని డిజైన్ చేసుకుని నీకు స్క్రీన్ షాట్ తీసుకున్నా నీకు ఎవడేమన్నాడు అనమాట. ఎలిమెంటర్ 1.5 ఎల్పి ఎల్పిఎస్ 1.5 ల్యాండింగ్ పేజ్ సుబ్బు 5 ఇవి నువ్వు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, యూ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. పోయిందా అది, నథింగ్ టు వరీ. ఐ విల్ గో అండ్ యూజ్ SLP1, ఇక్కడికి వెళ్ళి వచ్చింది. ఐ విల్ గో అండ్ యూజ్ SLP3. ఇమేజెస్ నువ్వు పెట్టుకో, నువ్వు పెట్టుకుంటే నీకు వాలిడేషన్ సూపర్ ఉంటుంది సార్. ఇది నువ్వు పెట్టుకో, ఇక్కడ ఇమేజెస్ తీసుకొని పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. దట్ విల్ మేక్ ఎ సెన్స్. సార్ ఇది కొంచెం దేరా సార్, తప్పు అది, సేవ్ అండ్ కంటిన్యూ అని కొడితే అయిపోతుంది అనమాట. దట్ విల్ మేక్ ఎ సెన్స్. ఓకే, దాట్స్ ఇట్ సార్. సార్ ఇది ఎవరు చేశారు సార్ ఇది, సార్ సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయిపోయింది సార్, ఇది మీకు వస్తుంది అనమాట. ఇది మొత్తం చెక్ చేసుకొని అంటే ఫైనల్ గా పబ్లిష్ చేయాలని వస్తుంది అనమాట. ఫామ్ నీకేమైనా కావాలంటే డిక్లేర్ యువర్ స్టేటస్, యూ నీడ్ టు కంప్లీట్, ఎందుకంటే స్ట్రిక్ట్ ఉన్నాయి కదా పాలసీస్. యూ నీడ్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్ టు స్టార్ట్ సెల్లింగ్. ఏంది డిక్లేర్ స్టేటస్, ఆల్ ఫ్రీలాన్సర్స్ ఆన్ ఫీవర్ మస్ట్ డిక్లేర్ వెదర్ యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ W9 ఫామ్. ఏం లేదు అంటే నువ్వు యూఎస్ లో ఉంటే ఒకటి, యూఎస్ లో లేకపోతే ఒకటి ఉంటుంది అనమాట. డస్ నాట్ ఫాలో అందర్ ట్యాక్స్ పేర్ అని చెప్పి పెట్టుకుంటే అయిపోతుంది. సబ్మిటెడ్ బై ఆల్ ఫ్రీలాన్స్ దట్ డిఫైన్డ్ యాజ్ యుఎస్ పర్సన్ బై ద యుఎస్ ట్యాక్స్ అథారిటీ, డిక్లేర్ యువర్ స్టేటస్ అని చెప్పేసి ఉంటే దిస్ విల్ గో అండ్ యూజ్ దిస్ వన్ అనమాట. ఆర్ యు యుఎస్ పర్సన్, నో చెప్పాను కదా, యుఎస్ అయితే ఒకటి లేకపోతే లేదు. సేవ్ అయిపోయింది అనమాట. సో నో నీడ్ టు ఫిల్ అవుట్ W9 ఫామ్, క్లోజ్ అయిపోయింది. ఇది వేరే దానికి వెళ్ళిపోతుంది అనమాట. గెట్ గిగ్ పబ్లిష్, గో బ్యాక్. ఫామ్ ఇస్తే నింపాలి సార్, తప్పేం లేదు. గెట్ రెడీ. తర్వాత ఫుల్ నేమ్ వచ్చేసి మ్యాండేటరీ అని ఉంటుంది కాబట్టి ఐ విల్ గో అండ్ యూజ్ SSUBRAMN సుబ్రహ్మణ్యం. ఇండియా, స్టేట్ ఆన్ తెలంగాణ, TELNGA తెలంగాణ. తర్వాత ఆర్ యూ సిటిజన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎస్. సో ఆర్ యూ రిజిస్టర్డ్ GST, నో. పాన్ నంబర్ కాన్ఫిడెన్షియల్ కాబట్టి వాట్ ఈస్ ద TCS GST ట్యాక్స్, నేను పాన్ నంబర్ ఇక్కడ ఇవ్వలేను కాబట్టి క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్ అంతే. సో ట్యాక్సబుల్ ఎక్స్పోర్ట్ ఎక్సెంప్ట్, ఐ మీన్ ట్యాక్స్ ఎక్సెంప్ట్, ట్యాక్సబుల్ అని కొడితే ట్యాక్సబుల్, క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్, దాని ఇట్ విల్ బి డన్. లేదు సార్ అంటే ఎక్సెప్ట్ కావాలి నాకు, సేవ్ చేంజెస్ అండ్ దిస్ విల్ బి డన్ అనమాట. నీకు ఇచ్చే ట్యాక్స్ డిక్లరేషన్ బట్టి మస్ట్ టేక్ దిస్ వన్. ఐడెంటిటీ వెరిఫికేషన్ అడుగుతుంది, ఫిల్ అవుట్ యువర్ పర్సనల్ అండ్ బిజినెస్ ఇన్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ, క్లిక్ ఆన్ వెరిఫై. ఇది ఒక్కటి చేస్తే నీ ఫీవర్ అనేది లాగ్ అయిపోతుంది అనమాట. క్లిక్ ఆన్ వెరిఫై, దట్ విల్ ఆస్క్ సమ్ మోర్ కంటెంట్ అనమాట. అవుట్ సైడ్ ఆఫ్ మై ప్రైమరీ జాబ్ ఆర్ ప్రొఫెషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మై ప్రామరీ జాబ్. సో నేను డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్ కంపెనీ ఓన్ ఉంది కాబట్టి సో యాజ్ అ పార్ట్ ఆఫ్ మై ప్రైమరీ జాబ్ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే మూన్ లైటింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా దానికోసమే అనమాట. ఓకేనా, సో మీకు అర్థం కావడానికి కంపెనీలో ఒక జాబ్, బయట ఒక జాబ్, ఫ్రీలాన్సింగ్ ఒక జాబ్ చేసుకుంటే అది తప్పు. సో ఇది నీదే కాబట్టి యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. అవుట్ సైడ్ ఆఫ్ మై ప్రైమరీ జాబ్ ఆర్ ప్రొఫెషన్, ఇది కావాలంటే ఇది పెట్టుకో, యాజ్ అ పార్ట్ ఆఫ్ మై ప్రైమరీ జాబ్ ఆర్ ప్రొఫెషన్. ఎస్ నా ప్రొఫెషన్ ఇది కాబట్టి ఐ విల్ డూ దిస్ వన్ అనమాట. సో ఈజ్ యువర్ బిజినెస్ రిజిస్టర్డ్, నో. ఎస్ అండ్ సోలో ఎంప్లాయీ, ఎస్ అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ ఎంప్లాయీ, ఎస్ అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ ఎంప్లాయీ, క్లిక్ ఆన్ నెక్స్ట్. నా ఇష్టం అది. వెరిఫై యువర్ ఫోన్ నెంబర్, యాడ్ యువర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కంటెంట్. లేదు సార్ నేను ఇదే చేసుకుంటానంటే నెక్స్ట్, అయిపోయా, నో వన్ పెట్టుకుంటే అయిపోతుంది. యాడ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, కంటిన్యూ. సంథింగ్ వెంట్ రాంగ్, ఎందుకంటే నేను స్టెప్స్ అప్ అండ్ బ్యాక్ చేస్తున్నాను కాబట్టి అది తీసి పడేస్తుంది అనమాట. ట్రై టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. ఇది అడుగుతుంది అనమాట. ఇప్పుడు నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ వెరిఫై, కంటిన్యూ ఆర్ వెరిఫై, యూ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు హెల్ప్ అస్ కన్ఫర్మ్ ఐడెంటిటీ, బిగిన్ వెరిఫైయింగ్. సో సెక్యూర్డ్ విత్ పర్సోనా, ఇది మీరు మార్కెట్ లో యాడ్స్ లో చూస్తుంటారు అన్నమాట. జస్ట్ ఎగ్రెట్. సో యూ గవర్నమెంట్ ఐడి అప్లోడ్ చేయమంటుంది, క్లిక్ ఆన్ సెలెక్ట్. ఇది అయిన తర్వాతనే గిగ్ అనేది పబ్లిష్ అవుతుంది, తర్వాత నీ డీటెయిల్స్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట. కన్సెంట్ టు స్టార్ట్ యువర్ వెరిఫికేషన్, ఐ కన్సెంట్ ద అబౌవ్, ఐ డు నాట్ వాంట్ టు కంటిన్యూ అట్ దిస్ టైమ్. అర్థమైందా సార్, ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది, క్యాన్సల్. తర్వాత నువ్వు అప్డేట్ చేసుకో. అప్లోడ్ యువర్ ఐడి అంటే ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇంకేదో ఉంటే అప్లోడ్ చేసుకుంటే చాలు. సార్ అర్థమైందా, ఇది ఉంటేనే అవుతుంది సార్. ఇది నాది, ఇక్కడ నేను పబ్లిక్ ప్రొఫైల్ అప్లోడ్ చేయలేను, కేస్ సెన్సిటివ్, చాలా మంది చూస్తారు కాబట్టి దిస్ ఇస్ నాట్ మై జాబ్.
మీరు పర్సనల్ గా అప్లోడ్ చేసుకోండి. ఇది ఒక్కటి పెండింగ్ పెడుతున్నా అంతే. తర్వాత యాడ్ చేయడం ఇవన్నీ సూపర్ సింపుల్ అన్నమాట. సార్ అర్థమైంది ఎక్కడి వరకు? సార్ అర్థమైందా? ఒకవేళ ఎర్రర్ వచ్చింది అనుకోండి మళ్ళీ క్లిక్ చేయండి, వెయిట్ ఫర్ సమ్ టైం అంతే. సో నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఇది అయిపోయింది కాబట్టి ఇగో బ్యాక్ అని చెప్తున్నాను, ఇది ఏదో అడుగుతుంది బ్యాక్ అని చెప్తున్నాను, యూ కెన్ గో అండ్ క్లిక్ ఇట్ అనమాట. సార్ నా గిగ్ అనేది పబ్లిష్ అయిందా లేదా అంటే, వెన్ యూ కమ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ ప్రొఫైల్. నువ్వు చూసుకుంటే దిస్ ఈజ్ యువర్ ప్రొఫైల్ అనమాట. చూడండి ఇది నీ ప్రొఫైల్. ఎవరైనా క్లిక్ చేస్తే ఇదంతా నీకు వస్తుంది అనమాట. ఇండియా గిగ్స్ వచ్చేసి క్లిక్ చేస్తే దిస్ ఈజ్ యువర్ గిగ్స్ అన్నమాట. కనిపిస్తుందా? ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూ సెకండ్ ర్యాంక్ ఓయూ పీజీ సెట్ హోల్డర్, ఎంట్రన్స్ హోల్డర్ అనమాట. సారీ దిస్ ఇస్ ఎంట్రన్స్ హోల్డర్. తర్వాత వెబ్ డెవలపర్ ఇదంతా అయిపోయింది. కమ్ హియర్ క్లిక్ ఆన్ గిగ్స్ మీద క్లిక్ చేస్తే నీ గిగ్స్ కూడా ప్రివ్యూ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ గిగ్ అనమాట. వస్తుంది సార్ వెయిట్, ఇది వచ్చిందా? ఇది దిస్ ఈజ్ యువర్ గిగ్ అనమాట. వెన్ యూ క్లిక్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ యువర్ కంటెంట్ అనమాట. లిమిట్ ఆర్డర్ ఇన్ క్యూ లేదు, ఏమైనా ఉంటే నువ్వు పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో మొత్తం ఇట్లా నీకు డేటా అనేది వస్తుంది అనమాట. డ్రాఫ్ట్ లో ఒకటి ఉంది, ఇది నువ్వు పబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి? దీని మీద క్లిక్ చేసి నువ్వు క్లోజ్ అనేది చేసుకోవాలి. క్లిక్ హియర్, ఇక్కడ పబ్లిష్ చేయడానికి ఉందా? ఇక్కడ పబ్లిష్ చేయడానికి ఉందా? ఏం లేదు. మళ్ళీ ఎందుకు రావడం లేదు సార్ అంటే నీ పెండింగ్ ఉంది. యాక్టివ్ గిగ్స్ చూసుకుంటే వస్తుంది అనమాట. ఏమైనా యాక్టివ్ గిగ్స్ ఉన్నాయా? లేదు. పెండింగ్ అప్రూవల్ ఉందా? లేదు. రిక్వెస్ట్ మోడిఫికేషన్ ఉందా? లేదు. మళ్ళీ డ్రాఫ్ట్ లో ఇది ఒకటి ఉంది. మళ్ళీ దీన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి సార్? క్లిక్ హియర్, క్లిక్ హియర్, పబ్లిష్ ఎక్కడ ఉందా? గిగ్ ఇన్ఫో 2 days యావరేజ్ డెలివరీ టైం ఆర్డర్స్ ఇన్ క్యూ అని చెప్పేసి ఇలా ఉంది. ఐ క్లిక్ హియర్. ఇదే మరి పబ్లిష్ చేసుకోవడానికి ఉందా సార్? చూడండి క్రియేట్ ఏ న్యూ గిగ్ ఉంది. ఇంకేదైనా ఉందా సార్? చూడండి లిమిట్ ఆర్డర్ ఇన్ క్యూ, యాక్టివేట్ వాటర్ మార్క్, గిగ్ పర్ఫార్మెన్స్, నథింగ్ అన్నమాట. వాట్స్ యువర్ గిగ్ స్టేటస్ మీన్స్ అంటే ఏంది? నీ ప్రొఫైల్ యాక్టివేట్ అయితే ఇది కనిపిస్తుంది. డెనిడ్ ఏమైనా ఉందా? ఏం లేదు. అది రివ్యూకి వెళ్తుంది, చూసుకొని క్లోజ్ చేయాలన్నమాట. ఇక్కడ వరకు క్లియరా సార్? అది కంప్లీట్ చేస్తేనే యూ క్యాన్ క్లోజ్ ఇట్, లేకపోతే చేయలేవు. స్ట్రిక్ట్ ఆర్డర్స్ అన్నమాట, అంతే, అంతకు మించి ఏం లేదు. మీకు అర్థమైపోయిండొచ్చు సబ్జెక్ట్, ఓకేనా? సో డాష్ బోర్డ్కి వెళ్తున్నాను. వెరిఫై యువర్ వెల్కమ్ సుబ్రహ్మణ్యం, స్టార్ట్ కంప్లైంట్ టు కంటిన్యూ వర్కింగ్ విత్ యూ క్లయింట్స్ అనమాట. జాయిన్ సెల్ఆర్ ప్లస్ కిక్ స్టార్ట్ అండ్ గ్రో యువర్ బిజినెస్. అది చెప్పిందంతా చేస్తే నీకు అయిపోతుంది. మై లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వరకు ఉంటుంది. సక్సెస్ స్కోర్, రేటింగ్ ఇట్లా వస్తుంది అనమాట. అవైలబిలిటీ నువ్వు ఎప్పుడైతే ఆన్లైన్ ఉంటావో ఇది చూపిస్తుంటుంది. ఇన్బాక్స్ ఎవరు వస్తే ఇన్బాక్స్ మెసేజెస్ అనేది నీకు అర్థమవుతుంటుంది అనమాట. సో యూ క్యాన్ ఆపరేట్ విత్ ఐఫోన్, యూ క్యాన్ ఆపరేట్ విత్ ఆండ్రాయిడ్. మీకు సపరేట్ యాప్స్ ఉంటాయి, మీకు అది చూసుకుంటే అయిపోతుంది అనమాట. ఫిష్ టు సెల్లింగ్ అంటే ఏంది? నువ్వు సెల్లర్ ప్రొఫైల్ కాబట్టి సెల్లర్ ప్రొఫైల్ లో చూసుకుంటావు. కానీ ఏంది ఇది? వెరిఫై యువర్ ఇన్ఫర్మేషన్ అని కొడితేనే వస్తుంది అనమాట. అర్థమైందా సార్? మళ్ళీ ఇక్కడ నాకు వెరిఫై అని కొడితే ఏమవుతుంది? మళ్ళీ ప్రీవియస్ స్టెప్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడికి వెళ్తేనే యూ క్యాన్ డూ. ఎందుకు? వి చెక్ ఫ్రీలాన్స్ అండ్ టు ప్రొటెక్ట్ యువర్ ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ మార్కెట్ ప్లేస్, రెడ్యూస్ ఫ్రాడ్ అండ్ కంప్లై విత్ రెగ్యులేషన్. దిస్ విల్ ఇంక్రీజ్ యువర్ విజిబిలిటీ అండ్ క్యాన్ లీడ్ టు మోర్ సేల్స్ అండ్ స్ట్రాంగర్ రెప్యుటేషన్. వన్స్ వెరిఫైడ్ యువర్ సర్వీస్ విల్ బి పొటెన్షియల్లీ డిస్ప్లేడ్ టు ఆల్ ఫైవర్ క్లయింట్స్. అర్థమైందా సార్? సార్ పబ్లిష్ అని ఉంటుంది. పబ్లిష్ అయిన తర్వాత యాక్టివేట్ డియాక్టివేట్ అని చెప్పేసి స్టేటస్ ఉంటుంది అంతే. ఇది నేను వెరిఫై చేస్తా కావాలంటే. తర్వాత దీని లోపల అకౌంట్ యాడ్ చేసుకోవడం, ఇది చేస్తేనే అది అక్కడ వరకు వెళ్తారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఫైవర్ ఫ్రీలాన్సింగ్. మళ్ళీ ఇవన్నీ ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి సార్ అంటే ఐ విల్ గివ్ ఏ చెక్ లిస్ట్ అనమాట. బాగుందా సార్? ఇది ఫ్రీలాన్సింగ్ విత్ ఏపీడీఎంఏ. ఎంతమంది ఉన్నారో తెలియదు. 22 మెంబర్స్ ఉండి ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నారు. ఐ నీడ్ టు నో. సార్ అర్థమైందా? ఎలా ఉంది సార్ ఇది ఫ్రీలాన్సింగ్ విత్ ఏపీడీఎంఏ? థ్యాంక్ యూ వినయ్. వేరే వాళ్ళు సార్ నీ ఐడి వెరిఫికేషన్ చేసుకుంటే వెనకాలకి వెళ్ళిపోతావు. సార్ నేను దీని గురించి ఇంకా సూపర్ గా తెలుసుకోవాలి సార్ అంటే యా రియలీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఎలా జరిగిందో కూడా మీరు ఫీడ్బ్యాక్స్ గూగుల్లో వాడచ్చు, ఆల్రెడీ చేస్తే చాలు. ఏమైనా కావాలంటే మాడిఫికేషన్ చేసుకొని యూ కెన్ డూ ఇట్ అండి. రియలీ థ్యాంక్ యూ సార్. నాకు ఫైవర్ లో లెర్నింగ్స్ ఉంటుంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీ అందరి కోసం అనమాట. సార్ నేను ఫైవర్ గురించి మీరు చెప్పింది కాకుండా నేను ఇంకా అడ్వాన్స్ గా చేసుకోవాలంటే ఎల్ఈఆర్ అని నేను ఇక్కడ నుంచి చాలా నేర్చుకున్నాను సార్. learn.fiverr.com అనేది ఉంటుంది. సో మీరు ఫూటర్కి వెళ్ళినా ఇది కనిపిస్తుంది అనమాట. మీరు ఫూటర్కి వెళ్ళినా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. జస్ట్ కమ్ డౌన్. ఇంతకు ముందు అన్నాను కదా ఫైవర్ మొత్తం ఇట్లా ఉంటుందని. ఇగో నీ కావాలంటే ఇక్కడికి వెళ్ళి కూడా నువ్వు చేసుకోవచ్చు. నీకేం కావాలి? ఇవన్నీ అన్నమాట. ఆడ అమ్ముకుంటాడు, కోర్సులు అమ్ముకుంటాడు, తప్పేం కాదు. నీకేం కావాలి? జస్ట్ టైప్ FIVRR అని చెప్పేసి టైప్ చేస్తున్నా. వెన్ ఐ క్లిక్ ఆన్ ఫైవర్ ఇది మీకు ఫ్రీ కోర్స్ ఉంటుంది, గంట లోపల ఉంటుంది. దిస్ ఈస్ అ కంప్లీట్లీ ఫ్రీ కోర్స్. చూడండి కనిపిస్తుందా? ఇవన్నీ పైసలు. సో ఇది మీరు ఫ్రీగా చేసుకో. ఇది పాతది సార్, ఓపెన్ గా చెప్పాలంటే గంట కూడా ఉండదు. కంటెంట్, ఫ్రీలాన్సింగ్ ఎసెన్షియల్స్ వీడియో, వాట్ ఈస్ ఫైవర్, అర్నింగ్ ఇన్కమ్, సెల్లర్ ప్రొఫైల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేమి కావాలంటే దిస్ ప్లాట్ఫామ్ విల్ బి క్లోజింగ్ అండ్ విల్ నో లాంగర్ అవైలబుల్ ఆఫ్టర్ September 15. సరే learn.fiverr ని కూడా క్లోజ్ చేసేసుకుంటుండో. గెట్ రెడీ. సో ఈ లోపల మీరు రీసెర్చ్ ఎప్పటి నుంచో చెప్తున్నాను సార్, ఓ 2 years నుంచి ఇది చెప్తున్నాను. వాళ్ళు ఎందుకో క్లోజ్ చేస్తారు. ఇది నేను చెప్పింది కాదు. ఈ రోజు డేట్ 23 August 2025. ఇంకా మీకు 15 + 3 18 25 days వరకు ఉందన్నమాట. ఓపెన్ గా చెప్పాలంటే 20+ days ఉంది. మీరు రిజిస్టర్ అయ్యి ఇది ఫ్రీగా కోర్స్ కూడా రిజిస్టర్ కావచ్చు. వాచ్ కోర్స్ అని కొడితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఏంది
సైన్ ఇన్ టు ఫైవర్ ఫ్రీగా అకౌంట్ లాగిన్ అయినా కానీ మీకు అర్థమైపోతుంది. దిస్ ఈస్ రిగార్డింగ్ విత్ కంప్లీట్ ఫ్రీలాన్సింగ్ విత్ ఏఐపి డిఎంఏ. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. వచ్చి పేషెన్స్ గా విన్నందుకు హ్యాపీ రియలీ హ్యాపీ. మీ అకౌంట్స్ యాడ్ చేసుకోవడం మొత్తం ఇక్కడ ఉంటుంది సార్, నథింగ్ టు వరీ. చెప్పండి వినయ్ ఇంకొంచెం హలో చెప్పి క్లోజ్ చేస్తా. చెప్పండి వినయ్. సార్ అది ఇప్పుడు ఈ ఫ్రీలాన్సింగ్ మీరు 5 days సెషన్ చెప్పారు కదా, 6 days, ఈ రోజు 6 days. 6 days కదా. సో ఈ 6 days సెషన్స్ ని మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారా? చేస్తాను. ఓకే ఓకే. అండ్ ఇందాక ఏదో క్యాన్వా ఏదో అన్నారు సార్. కాన్వా అనేది కొంతమంది అడిగారు అనమాట, మాకు కాన్వా తెలీదు అని. సో కాన్వా కూడా కావాలంటే ఫ్రీ సెషన్ అప్లోడ్ చేస్తాను, ఒక సెషన్. ఓకేనా? ఆల్రెడీ అప్లోడ్ ఉంది. దే విల్ వాచ్ ఇట్ అండ్ దే విల్ గెట్ ఇట్ అనమాట. ఓకే ఓకే సార్. ఓకే అంతే వినయ్. ఓకేనా? డన్. ఓకే. సో ఇక్కడ మీరు సో కావాలి అంటే, ఓకేనా? సో మీకోసం ఇది ఒక ప్రాంప్ట్ రాస్తున్నాను, గెట్ రెడీ. రాయాలా సార్? ఒక ప్రాంప్ట్ రాయాలా? యా, థ్యాంక్ యూ అండి. చిన్మయ్, మనం జరిగిన యాడ్ ఆన్ సెషన్స్ కి తీసుకొని ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది తీసుకో. సెషన్స్ ఎలా ఉన్నాయో కూడా దాని ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సపరేట్ గా గూగుల్ ఫామ్ క్రియేట్ done, చేయి. sir. ఓకేనా? యా, ప్లీజ్ వెరీ ఇంపార్టెంట్. 6 days జరిగిన కాబట్టి ఒక ఫీడ్బ్యాక్ తీసుకో. ఎవరైతే ఫ్రీగా వచ్చారో మన DM1, DM2, DM3 గురించి కూడా తీసుకో. బట్ ఐ నీడ్ ఏ ఫీడ్బ్యాక్స్. ఓకేనా? సో నాకేం కావాలి సార్ అంటే, దిస్ ఈజ్ యువర్ ప్రాంప్ట్ అండి. దిస్ ఈజ్ యువర్ ప్రాంప్ట్, గెట్ రెడీ. ఇది కూడా రికార్డ్ అవుతుంది. ఐ నీడ్ టు మాస్టర్ fiverr.com. I need to make only landing pages for every business, every BUSNS business. I need to scale from $0 to $1,000 in 4 months. అంటే ఎంత సార్? $1,000 అంటే ఎంత సార్? $100 అంటే 8,000. $1,000 అంటే దగ్గర 80,000 వరకు. సో ఇన్ జస్ట్ 2 months అని చెప్పేసి రాస్తున్నా. ఓకేనా? జస్ట్ 2 months. యాక్ట్ యాజ్ ఏ ఫైవర్ ఫైవర్ గిగ్ ఎక్స్పర్ట్, ఫైవర్ గిగ్ EXPRT అంటే ఏంది? నువ్వు ల్యాండింగ్ పేజెస్ హాస్పిటల్ కి చేస్తాను, ల్యాండింగ్ పేజెస్ స్కూల్స్ కి చేస్తాను, ల్యాండింగ్ పేజెస్ కి ఫ్రీలాన్సర్స్ కి చేస్తాను, ల్యాండింగ్ పేజెస్ నేను ఒక సర్వీస్ కి చేస్తాను, ల్యాండింగ్ పేజెస్ నేను డిజిటల్ మార్కెటింగ్ కి చేస్తాను అని చెప్పేసి నువ్వే 20 గిగ్లు చేస్తున్నావు అనుకో, ఈ గిగ్ కాకపోతే ఆ గిగ్ కాకపోతే ఆ గిగ్, అందరికి అదే కనిపిస్తుంది. చాలా మందికి లోపల తెలియదు. నువ్వు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నావు, ల్యాండింగ్ పేజెస్ చేస్తున్నావు, ఆ ల్యాండింగ్ పేజ్ 10 డిపార్ట్మెంట్లకు చేస్తా అని చెప్పి 10 గిగ్స్ క్రియేట్ చేయి. ఫేవర్ గిగ్ ఎక్స్పర్ట్ క్రియేట్ ఏ 20 డిపార్ట్మెంట్ GPRT డిపార్ట్మెంట్స్ గిగ్స్ టైటిల్స్ TITLS అని చెప్పేసి రాస్తున్నా. దాట్స్ ఇట్, అంతే. ల్యాండింగ్ పేజెస్ నువ్వు ఎలిమెంటర్ వాడుతున్నావు కాబట్టి, సో ఐ విల్ డిజైన్ ఐకాన్ లెన్స్ ఫర్ యువర్ బిజినెస్, ఎలిమెంటర్, బూస్ట్ సేల్స్, మార్కెటింగ్ క్యాంపెయిన్స్, హై కన్వర్షన్స్. సో డిపార్ట్మెంట్స్ అంటే ఐ విల్ డిజైన్ మ్యూజిక్ డీజే, లీగల్, ట్రావెల్, స్టార్ట్అప్. అర్థమైందా సార్? ఇది సార్ ఈ డెప్త్ అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. అది చేయడం వేరు, ఇది చేయడం వేరు మళ్ళీ. సార్ లాజిక్ అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. నువ్వు బిజినెస్ స్పెసిఫిక్ చేస్తే చాలు, నీకు వద్దన్న క్లయింట్స్ వస్తారు సార్. దిస్ ఇస్ వన్స్ అగైన్ ప్రీమియం అనమాట. సో మీరు ఎంత చేసుకుంటా పోతే వస్తుంటుంది. సో నీకు ఏం కావాలో అడిస్తాడు, క్లోజ్ చేసుకో. సో ఓకేనా? క్రియేట్ స్టార్ట్ CREAT క్రియేటింగ్ ఏ గిగ్ అంటే సర్వీస్ గిగ్ ఫ్రమ్ 1 అని చెప్పేసి రాస్తున్నా. సో మీకు ఆ వీడియో చూసి అర్థమైపోతుంది. ఈ డేటా ఉంటుంది. ఆ డిజైన్ ఐకాన్ సేల్స్ ల్యాండింగ్ పేజ్ ఫర్ యువర్ బిజినెస్ మొత్తం ఇచ్చింది. సో మై స్పెషలైజేషన్ యాడ్ ఎవ్రీవేర్. నీకు ఎలిమెంటర్ తెలుసు కాబట్టి ఎవ్రీవేర్ చాలు. గన్ షాట్ గా ఫోకస్ చేయి. యాడ్ ఎవ్రీవేర్ ఎలిమెంటర్ వర్డ్ ప్రెస్ అని చెప్పేసి రాస్తున్నా. అయిపోయింది, దానికి అర్థమైపోయింది. సూపర్ సింపుల్ అన్నమాట. దిస్ ఈజ్ ఏ సూపర్ సింపుల్ అనమాట. ఐ విల్ డిజైన్ హై కన్వర్టింగ్ ఎలిమెంటర్ వర్డ్ ప్రెస్ సేల్స్ ల్యాండింగ్ పేజ్ ఫర్ యువర్ బిజినెస్. అయిపోయా. ఫర్ టూ అన్నమాట. అయిపోయా. కేల్ కథం దుకాన్ బంద్. వచ్చిందా సార్? ఇది మీరు చేసుకుంటా పోతే అర్థమైపోతుంది. హ్యాపీనా సార్ అంతా? DM1, DM2, DM3 ఎవరైతే 3-4 మెంబర్స్ జాయిన్ అయ్యారో, అండ్ ఫ్రీలాన్సింగ్ విత్ ఏపీ DMA. సో మార్కెట్ లో దొరకని కంటెంట్, ప్రీమియం కంటెంట్ ఇచ్చాను సార్. ఇంకా మీ ఇష్టం అనమాట. క్లయింట్స్ ఎలా తెప్పించుకోవాలో చెప్పాను, సీక్రెట్స్ చెప్పాను, వాళ్ళు ఎలా ఫాలో చేయాలో చెప్పాను, ఆఫ్లైన్ లో ఎలా తెచ్చుకోవాలి, ఆన్లైన్ లో ఎలా తెచ్చుకోవాలి, ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ లో తెలుసుకోవాలి. సో మార్కెట్ బయట కోర్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత కూడా ఇవ్వడానికి భయపడతారు. సో నాకు తెలిసిన సబ్జెక్టు ఇంకొంచెం బెటర్ గా చెప్పడానికి ఇంకా నేను ఇంప్రూవ్ అవుతుంటాను. బట్ ప్లీజ్ ఫాలో ది స్ట్రక్చర్. కరెక్ట్ నెల రోజులు మీరు ఫాలో అయితే యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ అండి.
ఏ జాబ్ అవసరం లేదు. జాబ్ అంటే జాయినింగ్ అదర్ బిజినెస్. ఫ్రీలాన్సింగ్ అంటే బీ యువర్ ఓన్ బాస్, యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ వెల్త్ విత్ యువర్ టైమ్ అండ్ స్కిల్ అనమాట. కానీ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ అనేది ఉండాలి. సో కమిటెడ్ గా ఉండాలి. తక్కువ టైంలో డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ యూ మస్ట్ క్లోజ్ ఇట్. మీరు 10 మందిని అనలైజ్ చేస్తే వాళ్ళేమి ఇస్తున్నారు, నీకేమి ఇస్తున్నారు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ఫర్ ఫ్రీలాన్సింగ్ విత్ ఏపీడిఎంఏ.